జీవితం అంతా భగవంతుడి ఒళ్ళో చేసే అల్లరి. కేవలం దీన్ని అల్లరి అని వేదం అంది, నేను అనడం లేదు. ఈ సృష్టి భగవంతుడు ఎందుకు చేశాడు అని వేదంలోనే ఒక ప్రశ్న ఉంది. దానికి బ్రహ్మసూత్రాల్లో వ్యాస మహర్షి సమాధానం చెప్పాడు. భగవంతుడు ఈ సృష్టి ఎందుకు చేశాడు అంటే, లోకవత్తు లీలా కైవల్యం, కేవలం ఆడుకోవడానికి అల్లరి చేయడానికి సృష్టించాడు అన్నాడు. మనం ఎందుకు కంగారు పడుతున్నామంటే, మనకు అది అల్లరనే ఆటనే అర్థం కావట్లా. అందులో అల్లరిలో చిల్లర డబ్బులు వెతుక్కుంటున్నాం మనం. అందులోనే సుఖం అనడం, దుఃఖం అనడం, కొట్టుకు చచ్చిపోవడం, ఇదంతా జరుగుతుంది. ఇది నిజమని, ఇది ఏదో ఇంకా కొనసాగుతుందని, ఏదో పెద్ద వంశ పరంపరని, మనదేదో సూర్యవంశమని, చంద్రవంశమని, ఇప్పుడు దాగిపోతే ఏదో నష్టమని, ఇక మనమే ప్రపంచమని, మన శరీరమే ఉందని, ఇంకేం లేదని. దానికి ఎవడు కాస్త తిండి గట్టిగా పెడతాడో వాడు మనకు మిత్రుడు, ఎవడన్నా ఒక ఇడ్లీ తక్కువ పెడితే వాడు శత్రువు. మనకు కాస్త ఒక దండ ఇస్తే వాడు మిత్రుడు, దండ వేయకపోతే వాడు శత్రువు. మొత్తం అన్ని ఆలోచనలు మన వైపు నుంచే నడుస్తాయి. మన అంటే మన శరీరం, ఇంతకంటే మనకేం తెలియదు. మన వైపు నుంచి నడిస్తే పర్వాలేదు, ఆ మనకు అర్థం తెలియాలి. కనీసం ఆ మన అనేది కూడా మనకు తెలియదు. మనది తెలుగులో బహువచనం, నేను ఏకవచనం. మనం ఆ ఏకవచనాన్ని కట్టుబడ్డాం. ప్రపంచంలో షుగరు బీపీ అనే వ్యాధులు ఉన్నాయంటారు, నేను నమ్మను. అంతకంటే ఎక్కువగా షుగరు బీపీ అందరికీ ఉండవు. కనీసం ఒక 60% మందికి ఉన్నాయనుకున్న 40% మందికి లేవు. 100% మందికి ఉన్న 2 జబ్బులు, ఒకటి నేను, 2 నాది. ఈ 2 జబ్బులు అందరికీ ఉన్నాయి, అందరికీ ఉంటాయి ఈ 2. ఇవే మనకి అన్వితమైన దుఃఖం కలగడానికి మూలనం ఇదే. ఎందుకు కలుగుతోంది ఆ దుఃఖం? ఎందుకింత తాపత్రయపడుతున్నాం? ఎందుకింత పెద్ద గుళ్ళు కట్టుకున్నాం? స్వామిని వెంకటేశ్వర స్వామిగా కాకుండా, శ్రీ మహావిష్ణువుగా కాకుండా, రాముడుగా కాకుండా, కృష్ణుడిగా కాకుండా, ఒక కాలు ఆకాశానికి చాపేలాగా త్రివిక్రమస్వామిగా ఎందుకు నిర్మాణం చేసుకున్నాం? ఇక్కడ వామనుడు త్రివిక్రముడు అవుతాడని మనం గ్రహించాలి కదా. కేశవనారాయణ మాధవ గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన. కేశవనామాలు 24. 24 ఎందుకు ఉంటాయి? హిందూ ధర్మంలో ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది. ఇవి గుడి నమ్మకాలు కావు. లేకపోతే 24 నామాలు రాశాక పెన్నులో ఇంక అయిపోయి మానేసినవి కాదు. 24 ఉంటాయి. 25 ఎవడు రాయలేడు, రాస్తే కుదరదు. ఎందుకంటే మహావిష్ణువుకు 4 చేతులు ఉంటాయి. శంఖచక్ర గదా పద్మాలు ఉంటాయి 4. ఈ 4 మీరు అటు ఇటు మార్చండి మీ ఇష్టం వచ్చినట్టు. పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అంటారు లెక్కల్లో. శంఖం ఈ చేతిలో ఉంటుంది, కుడి చేతిలో. చక్రం కుడి చేతిలో ఉంటుంది, శంఖం ఎడం చేతిలో ఉంటుంది. దీన్ని ఇటు పెట్టండి, దాన్ని అటు పెట్టండి. పద్మం తీసి పైన పెట్టండి, గద తీసి కింద పెట్టండి, మళ్ళీ గద తీసి పైన పెట్టండి. ఇలా మొత్తం ఉన్న 4 ఆయుధాలని లేదా ఆభరణాలని 4 చేతుల్లోనూ రకరకాలుగా మారిస్తే ఎన్ని భంగిమలు వస్తాయి? లెక్కల ప్రకారం 4 కదా, 4 × 3 × 2 × 1, 4 × 3 12, 12 రోళ్ళు 24, 24 ఒకట్లు 1, 24 భంగిమలు వస్తాయి. అందుకే 24 కేశవనామం. హిందూ ధర్మంలో ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది. అష్టోత్తర శతనామాలే రాస్తారు. 110 ఎవడు రాయడు, 90 రాసి ఎవడు ఊరుకోడు. ఎందుకు 108 అంటే 27 నక్షత్రాలు. ప్రతి నక్షత్రానికి 4 పాదాలు, 27 4 108. అంటే నువ్వు ఏ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినా విష్ణుమూర్తి పేరు మీదే పుట్టావు, కంగారు పడక్కర్లేదు. మనం మళ్ళీ చేయి చాపి కాలు చాపి ఏడుస్తూ కూర్చోక్కర్లేదు. ఎక్కడ నా జాతకం చెప్పండి అని. నువ్వు ఎక్కడ పుట్టినా ఏ నక్షత్రంలో పుట్టినా విష్ణుమూర్తివే. సందేహం నీకు ఎందుకు? అజ్ఞానంలో ఉన్న నువ్వు విష్ణుమూర్తి అనే విషయం మర్చిపోయావు. మనం ఏదో విష్ణు ప్రసాద్, విష్ణు రెడ్డి, విష్ణు చౌదరి అని పేర్లెట్టుకుని ఇవే చూసుకుంటున్నాం మనం. ఇక్కడ అసలు విష్ణుమూర్తిని వదిలేసాం, మనకున్న పేరు పట్టుకున్నాం. ఆ నేను నాది వదిలిపోవడానికే, అది బలిచక్రవర్తికి వదిలించడానికే మహానుభావుడైన శ్రీ మహావిష్ణువు త్రివిక్రమ అవతారం ధరించాడు. ఎంత జీవితంలో నువ్వు వామనుడిగా ఉండదలుచుకున్నా ఓసారి త్రివిక్రముడు అవుతావు. ఓవర్ నైట్ పబ్లిసిటీ పెరిగిపోయి బ్రహ్మాండంగా వెలిగిపోయిన వాళ్ళని చాలామందిని చూస్తున్నాం యూట్యూబ్లో వచ్చాక. ఆ యూట్యూబ్ కారణంగానే, ఆ పబ్లిసిటీ కారణంగానే వంకర పనులు చేస్తే జైల్లోకి వెళ్ళిన వాళ్ళని చూస్తాం. ఇదే త్రివిక్రముడు అవడం, వామనుడు అవడం అంటే. నువ్వే లక్ష్మీపతి అవుతావు, నువ్వే గోవిందుడు అవుతావు, నువ్వే లక్ష్మీదేవికి భర్తంత ఐశ్వర్యవంతుడు అవుతావు. మన్నాడు మొత్తం అంతా శరీరంలో పడితే గోవులు కాసుకుంటావు.
అప్పుడు ఆనందంగానే ఉండాలి, ఇప్పుడు ఆనందంగానే ఉండాలి. ఆ ఆనందంగా ఉండే స్థితి వామనుడి నుంచి త్రివిక్రముడు అవడం, తిరిగి త్రివిక్రముడి నుంచి వామనుడు కావడానికి సిద్ధంగా ఉండడం. వామనుడు త్రివిక్రము అవడం ప్రవృత్తి మార్గం, త్రివిక్రముడు వామనుడు కావడం నివృత్తి మార్గం. ఎదిగిన వాళ్ళం మళ్ళీ ఒదిగిపోవడానికి, తగ్గిపోవడానికి, మన ఇంట్లో మనం ముడుచుకుని కూర్చోవడానికి, మన మనస్సులోకి మనం వెళ్ళడానికి, ఆ మనస్సును రద్దు చేసుకుని ఆత్మనిష్టతో నేను నేను అనే స్ఫురణ ఎక్కడి నుంచి వస్తుందో అక్కడే ఉండిపోవడానికి సిద్ధంగా ఉండాలి. అది జీవితం అంటే. మనం ఇంకా ఎదగాలి, ఇంకా ఎదగాలి, ఇంకా ఎదగాలి. నేను వస్తూ మైభూజ అన్న చోట కింద ట్యాగ్ లైన్ చూశాను, ఏ లైఫ్ అబౌవ్ నమశివాయ. తగిన పేరు రా అనుకున్నాను నేను. చెప్పవలసిన మాటలు ఎక్కడే చెప్పాలి, వేయవలసిన చురకలు ఎక్కడే వేయాలి రా అనుకున్నాను నేను. ఏ లైఫ్ అబౌవ్ అంటే అర్థం ఏంటండి? కట్టిన వాళ్ళని ఉంటున్న వాళ్ళని నాకు వివరించమనండి. ఎంత ఎత్తుకి దిగితే సరిపోతుంది? ఆ హెడ్డింగ్ మీరు మార్చలేరు, కానీ మీ మనస్సులో మార్చుకోండి. ఏ లైఫ్ అబవ్ అండ్ బిలో అని కూడా మార్చండి, సరిపోతుంది. ఏ లైఫ్ అబవ్ అండ్ బిలో. నువ్వు అబవ్ ఆశిస్తున్నావు కాబట్టే రోగాలు వస్తున్నాయి, కాబట్టే బీపీ, కాబట్టే షుగర్, కాబట్టే క్యాన్సర్. అబవ్ ఎందుకు ఆశిస్తున్నావు నువ్వు? ఇంకా ఎదిగి, ఇంకా ఎదిగి, ఇంకా ఎదిగి. ఈ అపార్ట్మెంట్ల కేసు మేము కళ్ళెత్తి చూడలేమమ్మా, ఎందుకంటే 5 కోట్లు మా దగ్గర లేవు. చాలా కష్టం కదా. అందుకని ఓసారి వచ్చి చూసెడితేనన్నా పుణ్యం అని వచ్చాం. మహానుభావులను చూస్తే పుణ్యం అంటారా? కోటీశ్వరులను చూస్తే కూడా పుణ్యమే కదా. వచ్చే జన్మలోనే మైహోం పూజలో ఉంటామేమో. కానీ ఈ ఆశకు అర్థం ఏమిటి? లైఫ్ అబవ్ అంటే ఇంకెంత అబవ్? ఆకాశం అంత అబవా? ఆ అబవ్ అనే దాన్ని తగ్గించుకుని చాలు, ఉన్నది చాలు అనుకోవడమే త్రివిక్రమావతారం, వామనావతారం. నన్ను మన్నింతుడు కాక నాకు నిజం చెప్పడమే అలవాటు. మళ్ళీ పిలిచినా మంచిది, పిలవకపోయినా మంచిది. ఈ యభం 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 అనే ధోరణి విపరీతంగా పెరిగిపోయింది బలిచక్రవర్తికి. ఎందుకంటే ఆయన చేసింది త్యాగం, ఆయన సంపాదించడం కాదు చేసింది. బలిచక్రవర్తి రాక్షసుల్లో చాలా మంచివాడు, రాక్షసులందరూ దుర్మార్గులు కాదు. అదే వంశంలో ప్రహ్లాదుడు పుట్టాడు. ప్రహ్లాదునికి మానవుడు సాక్షాత్తు బలిచక్రవర్తి. ప్రహ్లాదుని కొడుకు పేరు విరోచనుడు, విరోచనుని కుమారుడు బలి. ఇతన్ని వైరోచనుడు అని కూడా అంటారు తండ్రి పేరును బట్టి. మంచివాడు. విభీషణుడు మంచివాడు, రాక్షస కులంలో పుట్టాడు. కుంభకర్ణుడు చెడ్డవాడైతే కావచ్చు, పడుకుంటే పడుకోవచ్చు. రావణాసుడంతా చెడ్డవాడు కాదు. అసలు నా దృష్టిలో సుఖంగా పడుకున్నవాడే దేశానికి బంధువు. వాడి వల్ల ఎవరికీ అపకారం జరగదు. మా ఇంట్లో ఆడ మగ ఎవరు పడుకున్నా సరే, నేను 60 ఏళ్ల జీవితంలో ఎవరిని ఎప్పుడూ నిద్ర లేపలేదు. వాడు పడుకోవడమే నాకు కావాలి. వాడు పడుకుంటే దేశం బాగుంటుంది. లేపమన్నా కూడా లేపలేదు. పిల్లల్ని లేపండి, ఎక్కువ నిద్ర పోని, వాడి వల్ల నష్టం జరగదు కదా. లేస్తే ఏం చేస్తాడు? ఎందుకు వచ్చింది? వాడే లేస్తాడు. ఎందుకంటే లేచి మనం చేసేది ఏంటంటే అబౌవ్. లేస్తే మనకి భూమి కనపడదండి, పైన కనపడుతుంది. ఎదగాలి, ఎదగాలి, ఎవరినో తన్నాలి, కొట్టాలి, వాడిని మించిపోవాలి. ఎంతమంది మించినా ప్రాణం పోక తప్పదు. ఎక్కడికి పోతామో తెలియదు. అప్పుడు మళ్ళీ త్రివిక్రముడే దిక్కు. ఆ గుణపాఠం చెప్పడానికి వామనుడు త్రివిక్రమావతారం ధరించాడు. ముందు వామనావతారం ధరించాడు, త్రివిక్రమావతారం నేరుగా ధరించలేదు ఆయన. ముందు వామనావతారం ఎందుకు అయ్యాడు? నీకంటే చాలా చిన్నవాడిని కదయ్యా, మరుగుజ్జు వాడిని కదయ్యా, భూమికి జ్ఞానం లేడు కదయ్యా, నా కోరిక తీర్చవయ్యా, చాలు, నువ్వు పెద్దేదో దాత పెంపు సొంపు తలపవలదే అని పెద్ద పెద్ద పద్యాలు పాడావు. ఎందుకంటే ఆయన వచ్చిన బ్రాహ్మణ అబ్బాయిని, చిన్న అబ్బాయిని, 7 ఏళ్ల వయసు కూడా లేని అబ్బాయిని, నీకేం కావాలి అంటే, ఈయన ఏదో బ్రాహ్మణున్నయ్యా, చిన్నపిల్లవాడిని, చదువుకుంటున్నాను, నువ్వేదో విశ్వజిత్ యాగం చేశావని తెలిసింది. విశ్వజిత్ యాగం అంటే సమస్తాన్ని జయించినవాడు సమస్తాన్ని త్యాగం చేయడం. విశ్వజిత్ అంటే సమస్తాన్ని జయించినవాడు, ప్రపంచాన్ని జయించినవాడు. అలెగ్జాండర్ కీన్ లాంటి ప్రపంచ విజేతలకి, బలిచక్రవర్తి లాంటి ప్రపంచ విజేతలకి, భారతీయులకి ఇతరులకి తేడా ఏమిటంటే, విదేశీ చక్రవర్తులు సమస్తాన్ని జయించి అందులోనే ఏడుస్తూ ఉంటారు. భారతీయ చక్రవర్తులు సమస్తాన్ని జయించి సమస్తాన్ని ధారపోస్తారు. దట్ ఈజ్ ఇండియన్ కల్చర్, దట్ ఈజ్ ఇండియన్ కల్చర్. అంచేదికి మీరందరూ అబవ్ ఎంత ఉందో చూసుకొని ఆ అబవ్ని కిందికి దించి దాన ధర్మాలు చేయండి. బాగా కూటికి లేని వాళ్ళు, గుడ్డకి లేని వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో.
మై హోమ్ అడుగుజాడల్లో కూడా రావే. అసలు మై హోమ్ అంటూ వాడికి జీవితంలో లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి పేదలకు ఎవరికైనా మీరు మీ సొమ్ము కరిగించుకుని ఇల్లు కట్టిస్తే మళ్ళీ వచ్చి నేను ఉచితంగా ప్రవచనం చెబుతాను మీ అందరికీ, మీకు నమస్కారం చేసి. మీరు ఎబోవ్ అన్నం కాదు, మీతో పాటు సమాజం కూడా ఎబోవ్ కావాలి. ఈ పోటీలు బాగా పెరిగిపోవడం వల్లే 100 కోట్లు సంపాదించిన మనిషికి శాంతి లేదండి. ఈ ఎబోవ్కి అర్థం లేదు. లెంగ్తీ స్పేస్ ఎంత లెంగ్తీ స్పేస్ ఉన్నా 6 అడుగులు చాలండి, పాతి పెట్టేసినా కాల్చిన. అది కూడా పాతి పెడితేనే 6 అడుగులు, కాల్చితే 1 అడుగు చాలు, మొత్తం మసే కదా. అది రేపో ఎల్లుండో మనకేమైనా తెలుసా? అది రేపో ఎల్లుండో ఏం తెలియదని ఏమైనా ఉందా ఇక్కడ? తెలుసనుందా? దానికి సిద్ధంగా ఉంటారు. అది తెలియకే బలిచక్రవర్తి దానమిచ్చి కొంతమంది అహంకరిస్తే త్యాగం చేసి ఈయన అహంకరించాడు. సంపాదించి కొంతమంది అహంకరిస్తారు, త్యాగం చేసి ఈయన ఏమనుకున్నాడంటే నా వంటి దాత లేడు అనుకున్నాడు. దీని సాత్విక అహంకారం అంట. సంపాదించి నా వంటి సంపన్నుడు లేడు అనుకుంటే రాజస అహంకారం, రజోగుణం. అది త్యాగం చేసి కూడా నా అంత త్యాగం చేసిన వాడు ఎవడు లేడు, అది అహంకారమే. అది సాత్విక అహంకారం. అసలు దానమే చేయకుండా పోటీ పడకుండా మొత్తం వీడే తినేసేసి వీడే దాచిపెట్టుకుని పిసినగొట్టులో వ్యవహరిస్తే అది తామస అహంకారం. వాడు తినలేదు, ఆవిడకి పెట్టలేదు. ఎందుకంటే రజోగుణం ఉన్నవాడు నయం. కొంత పోటీ పడి ఎవరికో దానాలో ధర్మాలో ఏవో చేశాడు, ఎదుటివాడితో పోటీ పడేలా చేశాడు, వాడు నయం. వాడికంటే కాస్త గొప్పవాడు ఎవడంటే దానం చేస్తాడు, కానీ వచ్చిన ఇబ్బంది ఏమిటంటే నా అంత దాత ఎవడు లేడు అనుకుంటా. అది బలిచక్రవర్తి చరిత్ర. నా అంత దాత ఎవడు లేడు అనుకున్నాడు. ఇంద్రుడు రాజ్యాన్ని కూడా కైవసం చేసుకున్నాడు. అంటే అది మహావిష్ణువుకి 2 ప్రణాళికలు. ఒకటి, రాక్షసుల చేతుల్లోకి వెళ్ళిపోయిన రాజ్యాన్ని దేవతలకు అప్పగించాలి. దేవతలు ఏమీ ఆయనకి మేనత్త కొడుకులు కాదు, రాక్షసులు ఏమీ శత్రువులు కాదు. ఆ మాటకు వస్తే దేవతలు రాక్షసులకి ఒక్కరే తండ్రి, కశ్యప ప్రజాపతి. అందులో దితి సంతానం దైత్యులు, అతిథి సంతానం ఆదిత్యులు. పైగా దితే పెద్ద భార్య, దితి పెద్ద భార్య, అదితి 2వ భార్య. అదితి కుమారుల్ని ఆదిత్యులు అన్నారు. ఆ ఆదిత్యులలో కూడా 12వ వాడు విష్ణువు. తేషాం జగన్యజో విష్ణు సర్వశ్రేష్ఠ అంటారు భారతంలో. ఆయన అందరిలోనూ చివరిలోనే పుట్టినా అందరిలోనూ గొప్పవాడు ఆయనే అన్నారు. నువ్వు ఎప్పుడు పుట్టావు, ఎక్కడ పుట్టావు, ఇవన్నీ పెద్ద విషయాలు, ఏం చేసేవనేదే ముఖ్యం. మనం దానికి ప్రాధాన్యం చేస్తాం. ఇప్పుడు కూడా మనం చేస్తున్న అజ్ఞాన పని ఏమిటంటే ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, లేకపోతే మనకు అవసరమైనప్పుడు కోసాయి సిజేరియన్ని పెట్టి కోయించి పారాయి. ఈవేళ వైశాఖ బహుళ దేశం మంచిది, కోసాయి. 4 రోజుల ముందే కోసాయి. దానికోసం డాక్టర్కి 1 లక్ష ఎక్కువ ఇచ్చే, వాడు సొమ్మేం పోయింది, కోసి బారేస్తాడు, 1 లక్ష తీసుకుంటాడు. ఇవన్నీ కోసినా ఏం చేసినా నిర్ణయాల ప్రకారం జరగవు. అజ్ఞానంతో ఆలోచిస్తున్నారు చాలామంది. జాతకం అనేది తల్లి కడుపులో పడినప్పుడు నిర్ణయం అవుతుంది, బయటకు వచ్చినప్పుడు కాదు. బయటకు వచ్చింది మీరు నిర్ణయిస్తారు, తల్లి కడుపులో పడింది మీరు నిర్ణయిస్తారా? ఆ 9 నెలల్లో కూడా వాడికి లైఫ్ ఉంది. దెర్ ఈజ్ ఎ లైఫ్, బట్ ఇట్ ఈజ్ నాట్ అబౌవ్ మామూలు లైఫ్. ఏ లైఫ్ అబౌవ్ కాదు, ఏ లైఫ్ ఇన్ ది స్టొమక్. పాపం లోపల కూర్చున్నాడు. ఆ లోపల కూర్చున్న వాడినే భగవంతుడు కాపాడాడు. పరీక్షిన్ మహారాజు ఉత్తర గర్భంలో ఉన్నప్పుడు ఏమీ చేసేది లేక రాడా చూడ సమస్త భూతములలో రాజిల్లువాడు ఇచ్చటం లేడా వారుని చిచ్చరమ్ముదరుమన్ లీలాగతింద్రోచి నాకీడానేడ భయ ప్రధానము అతడు హింపన్ నతత్రాతముంగాడా ఎందరిగావడు ఈ ఎడల మత్కర్మంబు తానెట్టిదో. కడుపులో శిశువు చేసిన ప్రార్థన ఇది. బహుశా ప్రపంచ సాహిత్యం మొత్తంలో కడుపులో శిశువు చేత భగవత్ ప్రార్థన చేయించింది భాగవతంలో మాత్రమే మనం గర్వించాలి. మన సంస్కృత సాహిత్యానికి, తెలుగు సాహిత్యానికి కూడా. వ్యాసుడు సంస్కృతంలో ఆ ప్రార్థన చేయిస్తే పోతన గారు దాని 2 పద్యాల్లో చాలా అందంగా వ్యాసుడిని మించి చేయించాడు. వ్యాసుడు నన్ను మన్నించునుగాక. పోతన ఇంకా బాగా చెప్పాడు ఆ విషయం. ఇప్పుడు చదివిన పద్యం అదే. అంటే తల్లి కడుపులో ఉన్నప్పుడే మనం క్షేమంగా ఉన్నాం. నిజం చెప్పాలి, బయటపడింది మొదలు ఎదవచ్చే కాకలే. బయటపడించాక ఇప్పుడు 5 ఏళ్ళు కాదండి, మేము చదువుకున్న రోజుల్లో 5 ఏళ్ల వరకు మేము బళ్ళోకి వెళ్ళలేదు. తల్లి కొంగొట్టుకుని తిరిగాం. ఇక తండ్రి ఏదో వ్యవసాయమో వేదమో ఎవరి పనులు వాళ్ళకున్న, వాళ్ళు ఇంట్లో ఎందుకుంటారు, ఇంట్లో ఉంటే ఇల్లు నడవడం ఎలాగా. తండ్రి అంటే ఆకాశం, తల్లి అంటే భూమి. భూమి స్థిరంగా ఉంటుంది, ఆకాశం ఏముంది, ఓసారి మబ్బులు ఉంటాయి, ఓసారి సూర్యుడు ఉంటాడు, ఓసారి చంద్రుడు ఉంటాడు, ఓసారి ఏమీ ఉండదు, శూన్యం. తండ్రి మొహం అలాగే ఉంటుంది. సంపాదిస్తే ఒకలా ఉంటుంది, సంపాదించకపోతే ఒకలా ఉంటుంది.
అపజయం వస్తే ఒకలా ఉంటుంది, జయం వస్తే ఒకలా. అందుకే తండ్రిని ఆకాశం అన్నాడు ధర్మరాజు యక్ష ప్రశ్నలో. తల్లి ఎవరంటే భూమి అన్నాడు. తల్లి ఎప్పుడూ ఒకలాగే ఉంటుంది, భూమిలాగే ఉంటుంది. ఓర్పు, సహనం. వస్తారా మీ నాన్న, ఏదో తెస్తారా అని అలా కూర్చోబెట్టి. ఈవిడికి వెళ్ళకూడదు మరి, ఆ పద్ధతి అంతే. అప్పట్లో గృహిణి గృహం వచ్చితే గృహాన్ని విడిచిపెట్టడానికి వీల్లేదు. 5 ఏళ్ళు అలాగే ఆవిడే ఏదో అధ్యాత్మ రామాయణ కీర్తనలు అవి పాడుతూ ఉంటే కూడా తిరగడం వల్ల అవన్నీ వచ్చాయి. ఈవేళ మీకు కొన్ని వేల మంది నిలబడి నన్ను పద్యాలు పాడేలా చేసింది నా తల్లి శిక్షణమ్మ, నా తల్లి శిక్షణ. మా నాన్నగారు అవకాశం ఇచ్చారు, ఆవిడేదో చెప్పింది. శ్రీ సూక్తం పురుష సూక్తం కూడా మాకు మా అమ్మాయి చెప్పింది. సాయంత్రం మా నాన్నగారు గుడెరుగు మీద కూర్చుని 7 గంటలకు వచ్చేవారు. ఆయన వచ్చేలోగా 4:30కి మేము బండి నుంచి వస్తే స్నానాలు చేసి రమ్మని కూర్చోబెట్టి 6:30 వరకు శ్రీ సూక్తం పురుష సూక్తం చెప్పింది ఆవిడ. అక్కడే నేర్చుకున్నాం మంత్రపుష్పం ఇవన్నీ. ఈ శిక్షణ ఈవేళ స్కూల్లో ఉందా? మీరు 2.5 ఏళ్ళు దాటకుండా తీసుకెళ్ళి స్కూల్లో పారేస్తున్నారు. 1వ తరగతి లేదు, దానికంటే ముందు యూకేజీ, దానికంటే ముందు ఎల్కేజీ, దానికంటే ముందు నర్సరీ, దానికంటే ముందు వాడి జీవితం మొత్తం కర్సరీ. ఓ శాపం. అసలు మన ఇంట్లో ఉండద్దు, మనకు పట్టుకున్నది అది. పిల్లాడు మన ఇంట్లో ఉండద్దు, వాడు ఉండడమే అమెరికాలోకి వెళ్ళిపోవాలి. అక్కడి నుంచి మనకు వారానికి ఒకసారి ఫోన్ చేయాలి, చేయకపోతే మనం ఏడుస్తూ కూర్చోవాలి. ఈ దృష్టిలో మార్పు రావాలండి, ఈ దృష్టిలో మీ మార్పు రావాలి. ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని కోట్లు పెట్టి పిల్లల్ని సంపాదించినా, పిల్లల్ని పెట్టుకున్నా, పిల్లల్ని పెంచి పోషించినా, మీకు ఆ త్రివిక్రమమూర్తిలో ఉండేటువంటి కళ ఏ మనిషిలోనైనా ఉంటుందా? ఏ మనిషిలోనైనా ఉంటుందా? కనీసం ఉదయం ఓసారి, సాయంత్రం ఓసారి వచ్చి ఆ కాలెత్తి ఆకాశాన్ని తాకిన మూర్తిని దర్శించండి. చాలా మనస్సులు ప్రశాంతంగా ఉంటాయి, హాయిగా ఉంటాయి చాలా మనస్సులు. ఆ మూర్తే చాలా విచిత్రమైపోయింది. నాకు ఎక్కడా చూడలేదు ఇటువంటి మూర్తిని. వెంకటేశ్వర స్వామి గుళ్ళు చాలా చూశాం, కానీ ఎంత అద్భుతమైన మూర్తి. మీరు ఎంత అదృష్టవంతులు. కోట్లు పెట్టి బిల్డింగులు కొనుక్కున్నందుకు కాదు అదృష్టవంతులు, త్రివిక్రమాలయం ఉన్న చోట ఉన్నందుకు మీరు అదృష్టవంతులు. నా అంత త్యాగమూర్తి లేడు అని బలిచక్రవర్తి అహంకరిస్తే ఏమాత్రం దానం ఇస్తావో ఇవ్వయ్యా అని అడగడానికి వచ్చాడు. అడగమంటే ఈయన అడిగాడు, 3 అడుగులు నేలయ్య నాకు చాలు అన్నాడు. ఈయన ఎందుకు అడిగాడో ఆయనకి అర్థం కాల. విష్ణువు మజాక, శివుడైతే బోళాశంకరుడు. విష్ణువమ్మ మోస్ట్ డిప్లొమాటిక్ గాడ్ ఇన్ హిందూ సొసైటీ. అంత లౌక్ష్యం ఎవరికి ఉండదు, ఆయన ఎవరికి వరాలు ఇవ్వడు, అలాగని శాపం ఇవ్వడు. అసలు ఇచ్చింది వరమో శాపమో ఆయనకే తెలియదు, వీళ్ళకేం తెలుస్తుంది. శివుడైతే అలా కాదు పాపం, ఏదో అంటాడు, కమిటీ పోతాడు, ఇరుక్కుపోతాడు. అమాయక చక్రవర్తి ఎవరంటే శివుడు, తెలివైన దేవుడు ఎవరంటే విష్ణు. అంత అమాయకుడు కాబట్టి ఆయనకు మొత్తం కంపెనీ మూసేసే పని అప్పగించారు. ప్రళయం మూసేయి, నువ్వు ఇప్పుడు రాకని చెప్పాడు. ఆయన రాడు, చివరిలో వస్తాడు. తెలుగు సినిమాలో పోలీసులు వచ్చినట్టే చివరిలో వస్తాడు, మూసేస్తాడు. విష్ణు అలా కాదు, లోకమంతా కాపాడుకుంటూ ఉండాలి. కాబట్టి అవతారాలన్నీ ఆయనే ఎత్తాడు. ఇన్ని అవతారాలు శివుడికి ఉండవు, ఇన్ని అవతారాలు బ్రహ్మకు ఉండవు, లక్ష్మికి ఉండవు, సరస్వతికి ఉండవు, ఎవ్వరికి ఉండవు. ఇద్దరికి మాత్రమే ఉంటాయి హిందూ ధర్మంలో. దేర్ ఈజ్ ఎ రీజన్, సైంటిఫిక్ రిలీజియన్ అది. ఇద్దరికే ఉంటాయి అవతారాలు ఎత్తే అవకాశం. విష్ణుమూర్తికి, లలితాపరా భట్టారిక అమ్మవారికి ఇద్దరికే ఉంటాయండి. రేపు దసరా వస్తే 10 అవతారాలు చూస్తాం అమ్మవారు. వీళ్ళిద్దరే ఎందుకు ఎత్తుతారు? నారాయణ సహోదరి, పద్మనాభ సహోదరి, నారాయణి నాదరూప నామరూప వివర్జిత. నారాయణి అని ఆవిడ ఎందుకంటారంటే నారాయణుని భార్య కాదు, నారాయణుని చెల్లెలు. ఎందుకు ఇద్దరు ఒకే గర్భం నుంచి జన్మిస్తారు? శక్తి మూలం. ఆ శక్తి వ్యాపించినప్పుడు పదార్థమైంది. ఆ వ్యాపించిన పదార్థమే విష్ణువు. శక్తి సృష్టికి మూలం, ఎనర్జీ. దాన్ని సైంటిస్టులు అంగీకరించారు. అందరూ చెప్పిన మాట ఇది. పదార్థము శక్తి రెండే ఉన్నాయి, మ్యాటర్ అండ్ ఎనర్జీ. ఎప్పుడూ పదార్థంని ఎవరూ మార్చలేరు, శక్తిని ఎవరూ మార్చలేరు. దాన్ని ఎవరు నశింపజేయలేరు, ఎవరు పుట్టించలేరు. శక్తిని ఎవరు నశింపజేయలేరు. నైదర్ క్రియేట్ నార్ డిస్ట్రాయ్. శక్తి అంతే, పదార్థం అంతే. కానీ శక్తి పదార్థంగా మారుతుంది, పదార్థం శక్తిగా మారుతుంది. మనకి రోజు ఉదాహరణ చూసినా అర్థమవుతుంది. సూక్ష్మంగా మనస్సులో ఉండే భావన స్థూలంగా మారుతోంది. ఒక ప్రేమతో మనకెవరైనా చేత్తో అన్నం పెడితే ఆ అన్నం రుచి వేరండి. వారి ప్రేమ అందులోకి వచ్చింది. ప్రేమ లోపలుండే సూక్ష్మ భావన. చేతులకు పట్టిన చెమట ఉందే, ఆ చెమట అన్నానికి తగలాలి. మనకి స్టీలు గరిట్లు వచ్చాకే పిల్లలు పెరగడం సరిగ్గా లేదు. ఇదివరకు చేతులతో పెట్టేవారు అన్నం. పైగా ఆ వేడన్నం తీసి చేతులతో పెట్టేవాడు. వాళ్ళకంత పౌరుషం ఉండేది. అసలు స్త్రీలను మించిన పౌరుషం పురుషులకి లేదండి, స్త్రీలకే ఎక్కువ.
వాళ్ళ వంట కానీ వాళ్ళు వడ్డించడం కానీ అవన్నీ సాహసాలే. ఉడికేటి అన్నముల తొణికి చూసేరు, మారేటి మంటల కుమాలు మసలేరు, కాలేటి కొరవుల కాళ్ళదన్నేరు, ఆడువారంటేను మాటల మా ఆడువారంటేను మాటల అని జానపదులు పాట పాడేవారు. ఉడికే అన్నాన్ని వేళ్ళెట్టు చూసేవారండి, చెంచా పెట్టి చూడ్డాలు లేవు ఇక్కడ. మళ్ళీ దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అప్పగించి ఉడికిందా లేదా, ఎస్ ఉడికింది, ఈ దరిద్రం లేదు ఇక్కడ. ఈ మాత్రాన కృత్రిమ మేధ కావాలా? ఆ మాత్రం వేలట్లేవు. అన్ని ఇళ్లల్లో అన్ని కాపురాల్లో వేలెడతావు ఫోన్లు చేసి, అన్నంలో వేలట్లేవు. పక్కింటికి ఫోన్ చేసి గంట మాట్లాడి ఈ ఇంట్లో విషయాలన్నీ అక్కడ చెప్పి ఆ ఇంట్లో విషయాలన్నీ ఇక్కడ సేకరించి మళ్ళీ ఇవన్నీ పట్టుకెళ్ళి ఎదురింట్లో చెప్పడానికి బోల్డ్ వేలెట్టడానికి మనకు టైం ఉంటుంది. అన్నంలో వేలెట్టాం, మనకు అవన్నీ కుదరవు. ఐఎమ్ సాఫ్ట్వేర్. మరి ఎలా కుదురుతాయి? ఇప్పుడే కార్యకర్తల ద్వారా కొత్త వార్త విన్నాను, శుభవార్త. ఈ మధ్య కొత్తగా కొనే అపార్ట్మెంట్లో కిచెన్ వద్దని చెబుతున్నారు. నమశివాయ. బ్రహ్మాండమైన వార్త చెప్పారు నాకు నానీరాజు గారు. కిచెన్ వద్దని చెప్పాడు ఆయన. బోల్డ్ మెటీరియల్ దొరికింది నా ప్రవచనాలకి. అసలు కిచెన్ వద్దు అనే దాని మీద 2 గంటలు మాట్లాడవచ్చు. ఎందుకని అన్నీ తెప్పించుకోవడమేగా, కిచెన్ ఎందుకు పని లేక. మళ్ళీ ఇక్కడ అత్తగారు ఉండాలా, కోళ్ళు ఉండాలా, ఇది సుప్రీంకోర్టు తేల్చాలి ఈ విషయాన్ని. ముందు ఆ జడ్జి గారి ఇంట్లో ఎవరు వండుతున్నారు అది సమస్య. ఆయన మాత్రం ఏం చెబుతాడు? ఎందుకు వస్తున్నాయండి? అందరం పని నుంచి తప్పించుకుని కూర్చుని విష్ణు సహస్రం పారాయణ. మేము 3 సార్లు చేసాం, 30 సార్లు చేసాం. నువ్వు 1,00,000 సార్లు చేసినా నీకు ఏమీ అర్థం కాలేదమ్మా, నేను గ్యారంటీ ఇస్తున్నా. ఏమీ అర్థం కాదు. ఎందుకంటే నువ్వు దాన్ని ఆచరించలేదు, ఒక్క ముక్క ఆచరించలేదు. వర్ధనో వర్ధమానక అని చెబుతావు. నువ్వు పెరగాలంటే పని చేయాలి కష్టపడి. వర్ధనో వర్ధమానక అది విష్ణు సహస్రంలో ఉన్నదే కదా. పనులన్నీ మానేసి పారాయణ చేయడం ఏంటండి అర్థం లేకుండా. అత్తగారికి సేవ చేయమంటే ఎవరికి ఒళ్ళో కదండి, పారాయణ పుస్తకం పట్టుకుని కూర్చుంటారు ఇక్కడ. దీనికి మళ్ళీ సమాజాలు, భక్తులు, స్వామీజీలు నమశివాయ. త్రివిక్రముడు ఒక్కాలు కాదు 2వ కాలు కూడా పైకెత్తి పారిపోతాడు ఆయన. నాకు వద్దురా బాబీ గోల. ఎవడు కష్టపడ్డు, ఎవడు పనిచేయడు, పక్కవాడి గురించి ఆలోచించడు. ఇదే బలిచక్రవర్తి అహంకారం అంటే. ఇది దానం చేసి ఆయన ఏదో అంటే నువ్వేమిస్తావో ఇవ్వయ్యా అని ఆయన అడిగితే ఈయన 3 అడుగులు అడిగాడు. 3 అడుగులు ఏమిటంటే ఆయన మామూలుగా స్కేలు పద్ధతితో 3 అడుగులే అనుకున్నాడు ఆయన. పెద్ద స్కేలు కదా, అడుగంటే 30 అంగుళాలు, 30 సెంటీమీటర్లు, 12 అంగుళాలు ఇంతే అనుకున్నాడు ఆయన. నేను 3 అడుగులు అడిగాను. కుదరదండి, మీరు ఏమన్నా అడగచ్చు కదయ్యా, కావాలంటే ధరణీఖండమో కాక ఏమడిగేదో దాత్రీ సురేంద్రోత్తమ అన్నాడు. ఈ భూమండలం ఇచ్చేస్తాను నీకు అన్నాడు. కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో నీకు ఏనుగులు కావాలా, గుర్రాలు కావాలా? బుద్ధి జ్ఞానం ఉందా బలిచక్రవర్తికి? నాకు అర్థం కాదు. 7 ఏళ్ల పిల్లాడు నీ దగ్గరకు వచ్చి ఏం కావాలి అని అడిగితే ఆయన గుర్రాలు ఇస్తావా? గుర్రం ఎక్కితే వాడు ఉంటాడా, చచ్చిపోతాడా? ఇంకా దారుణం, అమ్మాయిలు కావాలని అడిగాడు. భాగవతం చదువుకోండి. కన్యలో అని అడిగాడు. కన్యలు ఏం చేసుకుంటాడండి 7 ఏళ్ల పిల్లాడు? మైనర్ పిల్లాడికి నువ్వేం నేర్పుతున్నావు ఇక్కడ? ఇదా రాజు, ఇదా చక్రవర్తి? రాజు దృష్టి ఉండాల్సింది ఇదా? గురుకులంలో చదువుకునే పిల్లాడికి అమ్మాయిలు ఎందుకంటే వాడు చెడిపోవాలా? ఇదే అహంకారం. ఆయనకి అలా వచ్చేసింది అక్కడంతే. కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో హరులో రత్నములో విశిష్టార్థంబులో కన్యలో. ఏంటిది? అర్థం లేనమాట. వామనుడు నవ్వుకున్నాడు. వీడికి ఏం పరిపాలన చేస్తున్నాడు, పిల్లలకి ఏం కావాలో కూడా వీడికి తెలియదురా. ఓ పలక బలపం ఇస్తే పోతాను కదా, నాకు ఎందుకు ఇచ్చిన గొడవ ఇది? అమ్మాయిలు కావాలా, గుర్రాలు కావాలా, ఏనుగులు కావాలా? ఏనుగు తొండం బట్టి విసిరితే ఈ కుర్రాడు ఉంటాడా? ఏనుగులు వాడేం చేసుకుంటాడండి? ఎవరికైనా దానం ఇచ్చినప్పుడు పాత్రత చూడమంటే ఈ వస్తువు వారికి అవసరమో కాదో చూడాలి. అవసరం లేని వాడికి దానం ఇస్తే వాడు అర్ధనాకి అమ్మేస్తాడు దాన్ని. ఇవాళ ప్రభుత్వం వారు చాలా ఉచితంగా 40 రూపాయలు ఖరీదు చేసే బియ్యాన్ని 18 రూపాయలకి వాళ్ళకి ఇచ్చి ఉచితంగా ఇస్తున్నారు. వాళ్ళు అమ్మేస్తున్నారు, దాన్ని 18 రూపాయలకి అమ్మేస్తున్నారు. మళ్ళీ అవే పాలిష్ చేసి మనకి పట్టుకొస్తున్నారు. ప్రచండమైన మాయ జరుగుతుంది. నమశివ. రేషన్ బియ్యమే పాలిష్ చేసి మనకి పట్టుకొస్తున్నారు. మధ్యలో ఎవరు బాగుపడుతున్నారు? దళారీలు, బ్రోకర్లు, రైస్ మిల్లర్లు బాగుపడుతున్నారు. ప్రభుత్వానికి శూన్యం, ప్రజలకి శూన్యం. ఇదే మాయ. ఈ మాయ నుంచి బయటపడాలంటే లోపలికి వెళ్ళాలమ్మా, బయటకు వచ్చి ఉపయోగం లేదు. ఎబవ్ కాదు, బిలో అండర్ ఇంకా తవ్వుకుంటూ లోపలికి తవ్వుకోవాలి. మన మనస్సులోకి మనం వెళ్ళగలగాలి. ఆ మనస్సు లోపల ఉండే అంతరాత్మ దగ్గరికి వెళ్ళగలగాలి. అంతరాత్మ వెనకాల ఉండే అగ్ని దగ్గరికి వెళ్ళగలగాలి. ఆ అగ్నిని చూడగలగాలి. అప్పుడు అది ఆత్మ అని అర్థం.
అంత లోపలికి వెళ్ళగలగాలంటే మనం ప్రశాంతంగా ఉన్నది ఇంట్లో ఉన్నది చాలండి, 3 అడుగుల నేల చాలు. అందుకని 3 అడుగులు అడిగాడు ఆయన. ఈయన అది కాకుండా అజ్ఞానంతో వేరుగా అర్థం చేసుకుని దాత పెంపు సొంపు తలపవలదే, నాలాంటి చక్రవర్తిని 3 అడుగులు అడుగుతావా, నాకు అది అవమానం కదా అంటే, నాకెందుకండి అవన్నీ, గొడుగో జన్నిదమో కమండలువో నాకు ముంజియో దండమో వడుగేనెక్కడ భూములెక్కడ కరులు వామాక్షుల శంభులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షామితమైన 3 అడుగులు మేలయ త్రోవకిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికిన్ అన్నాడు. నేను బ్రాహ్మణ అబ్బాయినయ్యా, చదువుకుంటున్నాను. ఓ మహారాజా, నీకు గురుకులంలో చదువుకునే విద్యార్థికి ఏం కావాలో కూడా తెలియదా? నాకు గొడుగు ఇస్తావా, యజ్ఞోపవేతం ఇస్తావా, శ్రావణ పూర్ణిమ వస్తే మార్చుకోవాలి కదా, అది కొనాలన్నా రూపాయో 2 రూపాయలు ఉండాలని నా దగ్గర డబ్బులు ఉండాలి కదా, అది ఇస్తే పర్వాలేదు. ఇదన్నీ ఎందుకయ్యా అడుగుతున్నావు? నాకు ఒక కమండలం ఇస్తే పర్వాలేదు, ముంజతాడు ఇస్తే పర్వాలేదు, మొలత ఇక్కడ కట్టుకుంటాను నేను, ఈ యోగదండం లాంటిది ఇస్తే పర్వాలేదు, బ్రహ్మచారికి అది అవసరం. ఇవి నాకు కావాలి కానీ వడుగైనెక్కడ బ్రహ్మచారి నేను నన్ను పట్టుకుని గుర్రాలు అంటావు, గాడిదలు అంటావు, ఏనుగులు అంటావు, అమ్మాయిలు అంటావు, ఇవన్నీ నాకెందుకయ్యా? ఇవన్నీ గొడవద్దు, నేను అడిగిన 3 అడుగులు నాకిమ్మన్నాడు. ఆ 3 అడుగులు ఇచ్చేసరికి పరిస్థితి మారిపోయింది. ఆ 3వ అడుగు దానం పట్టగానే స్వామివారు త్రివిక్రమ రూపం ధరించారు. ఇంతింతై వటుడు ఇంతయై మరియు దానంతై నభో వీధి పైనంతై తోయద మండలగ్రమున కల్లంతై ప్రభారాశి పైనంతై చంద్రునికంతయై ధ్రువుని పైనంతై మకర్వాటి పైనంతై సత్య పరాక్రమున్ సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాతు. అలా అవతరించిన మూర్తి త్రివిక్రమస్వామి. ఈ సంగతి ఏమిటో నువ్వు ఎంత ఇవ్వగలవో నేను చూస్తానయా అని 3 అడుగులు ఇవ్వగానే 1 అడుగుతో భూమండలం అంతా ఆక్రమించాడు. ఇంకో అడుగుతో మొత్తం పైన ఉన్నటువంటి ఆకాశము, గ్రహాలు, నక్షత్రాలు, అనంతకోటి నక్షత్ర మండలాలన్నీ ఆక్రమించాడు. ఏ నక్షత్రానికి ఎంత పెద్ద టెలిస్కోప్ పెట్టి చూసినా సరే విష్ణుమూర్తి పాదమే కనపడుతోంది అక్కడ. అప్పుడు మళ్ళీ అడిగాడు. నేను 3 అడుగులు నేల అడిగాను, 1 అడుగుతో భూమి సరిపోయింది, 2వ అడుగుతో పైన సరిపోయింది, ఇంకా యాన్ అబౌవ్ అనడానికి ఏం లేదయ్యా ఇక్కడ, నన్ను ఏం చేయమంటావు? అందుకని 3వ అడుగు ఎక్కడ పెట్టమంటావు అంటే బలిచక్రవర్తి 2 రకాలుగా అన్నాడు. నా నెత్తి మీద పెట్టమని. ఒకటి ఒళ్ళు మండి, మనం అంటాం కదా కారు ఎక్కినప్పుడు ఏదో 3 కూర్చున్నాక వెనక సీట్లో ఇంకో అడుగుతానని, నా నెత్తి మీద కూర్చుంటావా, ఎక్కడ కూర్చుంటావు అంటే, ఇంకెక్కడ కూర్చుంటావు నా నెత్తి మీద అంటే. అందుకని ఆయన కూడా అయ్యి బాబా ఇదేం మాయ, ఇంకెక్కడో అడుగుతాం, భూమి అయిపోయింది, ఆకాశం అయిపోయింది, నేను జయించినవి కాదు జయించినవి కూడా పట్టుకుపోయాడు. ఎందుకంటే నక్షత్ర మండలాలు బలిచక్రవర్తి జయించాల, భూలోకం మాత్రమే జయించాడు ఆయన. ఈ జయించిందంతా పట్టుకుపోయాడు, జయించింది కూడా పట్టుకుపోయాడు, ఇదేమిటిది అని నా నెత్తి మీద పెట్టబోయాను. అది కాదు, అది మామూలు మాట అది. అందుకోసం అలా ఆయన విష్ణువు దగ్గరవుతున్న కొద్దీ, ఆయనకి హితోపదేశం చేస్తున్న కొద్దీ ఆయన మన బుద్ధి విశాలమైంది. బుద్ధి శ్వేతాబ్జము రేకు విప్పునడ జాతి ద్వేషములు నిల్చునే. మన బుద్ధి అనేటువంటి తెల్లదామరపు రేకు విప్పితే ఏ ద్వేషము ఉండదు. కులద్వేషం, మతద్వేషం, ప్రాంతద్వేషం, స్త్రీ పురుష ద్వేషం, అన్ని ద్వేషాలు పోయి త్రివిక్రముల్లాగా నిశ్చింతగా ఉంటాం, యోగనిద్రలో ఉన్న మహావిష్ణువులా ఉంటాం. ఆ బుద్ధి విశాలం చేసుకోవాలి. అబవ్ అంటే అర్థం అది. నీ బుద్ధి అబవ్ ఆలోచించాలి. నీ అపార్ట్మెంట్ అబవ్ కాదు, నీ జీవితం అబవ్ కాదు, నీ భౌతిక జీవితం అబవ్ కాదు, నీ బుద్ధి అబవ్ ఆల్. కులానికి అతీతంగా, మతానికి అతీతంగా, ప్రాంతానికి అతీతంగా, స్త్రీ పురుష భేదానికి అతీతంగా నువ్వు ఆలోచిస్తుంటే అప్పుడు మై హోమ్ పూజ అండ్ అబవ్ లైఫ్ సార్థకమైనట్టే లెక్క. అది మార్చాల్సిన అవసరం లేదు, దాని అర్థం తెలుసుకుంటే చాలు. నాకు బోధపడిన అర్థం వేరు, మీకు ఏది బోధపడిందో నాకు తెలియదు. నా దృష్టిని బట్టి నాకు అదే బోధపడింది. అండ్ అబవ్ లైఫ్ అంటే ఈ లైఫ్కి అబవ్ లైఫ్ డివోషనల్ లైఫ్ ఓన్లీ. అది మాత్రమే మనం పొందాలి, అది మాత్రమే మనం. అది పొందడానికి మీకు విశాలమైన ఆవరణలు ఉన్నాయి. ఎక్కడ కూర్చున్నా ధ్యానం చేసుకోవచ్చు. మీరు చాప కూడా వెయ్యక్కర్లేదు, పాలరాయి. ఎక్కడో ఒకచోట కూర్చొని ధ్యానం చేసుకోవాలి. పొద్దున్న 1 అరగంట, సాయంత్రం 1 అరగంట ధ్యానం చేసుకోవాలి. అటువంటి ధ్యానం చేసేటువంటి అవకాశం మీకు ఇచ్చి భగవంతుడు మిమ్మల్ని కాపాడాలి అని ఆ దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాను నేను. వటువై త్రిపాదయాచన పటువై, వటువై త్రిపాదయాచన పటువై భూమ్యంతరిక్ష భద్రవ్యాప్తిందిటవై
వటువై త్రిపాదయాచన పటువై భూమ్యంతరిక్ష భద్రవ్యాప్తిందిటవై శుక్రుని బుద్ధికి కటువౌ వామనుడు సంగు కళ్యాణంబుల్. వటువై త్రిపాదయాచన పటువై, 3 అడుగులు ఎందుకు అడిగాడండి వేదంలో మాట. పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్య అమృతం దివి. ఈ విశ్వంలో భగవత్ తేజస్సు ఎంత వ్యాపించింది అంటే, విశ్వంలో భగవత్ తేజస్సు ఎంత వ్యాపించిందని అడగద్దయ్యా, విశ్వంలో ఈ భగవంతుడిలో ఈ విశ్వం ఎంత అని అడుగు, అది చెబుతాం. నువ్వు చిన్న దాంట్లో పెద్దది అడిగితే అలాగే పెద్ద దాంట్లో చిన్నది ఎంత అంటే చెబుతాం. పెద్దది భగవంతుడు, విశ్వం చాలా చిన్నది. ఎంత చిన్నది అంటే పాదోస్య విశ్వభూతాని, ఈ మొత్తం చరాచర జీవరాశులు, భూమండలం, దీని వెనకాల ఉండే నవగ్రహాలు, 16 గ్రహాలు, లక్షల కోట్ల నక్షత్రాలు, ఇదంతా కలిపి భగవంతుడి యొక్క పాదక అస్య, ఒక పాదం, ఒక 4వ వంతు అన్నారు. త్రిపాదస్య అమృతం దివి, ఆయన యొక్క 3 పాదాల భాగం ఆయన ఆవరించిన తేజస్సు ఉంది, ఆయన తేజస్సు అది పైన ఉంది. అమృతం దివి, అది అమృతం, ఇది మృతం, అది అమృతం. అందుకే మృత్యోర్మ అమృతం గమయ. ఈ మృత్యుప్రాయమైనటువంటి జీవితం నుంచి, మృత్యుప్రాయమైన ప్రపంచం నుంచి నన్ను అమృత మార్గంలోకి తీసుకెళ్ళమని ప్రార్థన చేస్తున్నాం మనం వేదంలో. అబౌవ్ అంటే అర్థం అది, అమృత మార్గంలోకి వెళ్ళాలి. ఇంకా ఇందులోనే ఉండడం ఏమిటి ఇక్కడ? అందుకని త్రిపాద, ఆ త్రిపాదాలతో ఆక్రమిస్తే, నేను నిజంగా ఆక్రమిస్తే నువ్వు ఇవ్వగలిగింది ఏమీ లేదయ్యా ఎక్కడ, నాదే నాకు ఇస్తున్నావు, అందుకని ఏమి ఇస్తావు, ఏం పుచ్చుకుంటావు. ఆ విషయం బలిచక్రవర్తికి అర్థమైంది. విష్ణువు వామనుడు రూపంలో ఆ చివర ఉన్నాడు, ఆ చివర ఎక్కడో నిలబడిన వాళ్ళ దగ్గర ఉన్నాడు. అక్కడి నుంచి ఇలా నడుచుకుంటూ వామనుడు దగ్గరకు వస్తున్న కొద్దీ ఆయనలో విశాల భావాలు పెరిగే, అహంకారం తగ్గిపోయింది. అంటే భగవంతుడికి మనం చేరువవుతున్న కొద్దీ ఇందాక చెప్పిన ప్రథమ శత్రువులు, ప్రధాన శత్రువులు ఉన్నాయే, నేను నాది, అవి కరిగిపోవడం ప్రారంభిస్తాయి. అందుకోసం గుళ్ళోకి ఉదయము సాయంత్రం రావాలి, ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి. అవి కరిగిపోతాయి. అవి కరిగిపోతాయి అనడానికి, కరిగిపోవాలని మనం కోరుకుంటున్నాం అనడానికి ప్రత్యక్ష నిదర్శనం ఏమిటో తెలుసా? ఎక్కడా చెంపలు వేసుకోం మనం. ఆడపడుచు ఇంటికి మరదలు వెళ్ళి చెంపలు వేసుకుంటుందో చచ్చినా వేసుకోదు. ఎలా కుదురుతుంది? లోకవేపం. వియ్యపురాల ఇంటికి వెళ్ళి వియ్యపురాలు చెంపలు వేసుకుంటుందా? ఒక రియల్ ఎస్టేట్ అయిన ఇంటికి వెళ్ళి ఇంకో రియల్ ఎస్టేట్ అని చెంపలేసుకుంటాడా? పోను ఒక పండితుడి దగ్గర ఇంకో పండితుడు చెంపలేసుకుంటాడా? చచ్చినా వేసుకోడు, పోటీ. కానీ ఇంతమందివి గుళ్ళోకి వెళ్ళగానే అప్రయత్నంగా చెంపలేసుకుంటామమ్మా, గమనించండి. అనుకోకుండా జరుగుతున్న పనిది. ఎందుకంటే మన అహం కరిగిపోయింది. స్వామి నా తప్పులు నాకు గుర్తొస్తున్నాయి, క్షమించమని చెంపలేసుకుంటాం. మనని బాగు చేసే ఒకే ఒక స్థానం దేవస్థానం. ఒకే ఒక స్థానం, మనకున్న ఒకే ఒక చోటది. ఇంకెక్కడికి వెళ్ళినా మనం బాగుపడతాం. బడికి వెళ్ళినా ఇంకో చోటకి వెళ్ళినా చదువు సంబంధించిన అహంకారం, బడికెడితే వ్యవసాయానికి సంబంధించిన అహంకారం, మార్కెట్కి వెడితే వ్యాపారానికి సంబంధించిన అహంకారం, సమస్త అహంకారాలని నాశనం చేసి భగవంతుడిలో లీనం చేసి మనకి ప్రశాంతమైన జీవితాన్ని ఇచ్చేది దేవస్థానం ఒక్కటే, దేవాలయం ఒక్కటే. అది హిందూ ధర్మంలోనే ఉంది. అందుకని హిందువులుగా మనమంతా అదృష్టవంతులం నిజంగా. లేకపోతే ఈ సంస్కృతి ఉండేది కాదు మనకి. ఈ దేవాలయ నిర్మాణం ఓ దాంట్లో, శివుడు ఓ దాంట్లో, రాముడు ఓ దాంట్లో, కృష్ణుడు ఓ దాంట్లో, అమ్మవారు, మళ్ళీ విష్ణువులో 100 రకాలు, శివుడిలో 100 రకాలు, అమ్మవారిలో 200 రకాలు. ఇవన్నీ కేవలం హిందూ ధర్మంలోనే ఉంటాయి. ఎందుకంటే మైండ్ నీడ్స్ వెరైటీ, మనస్సు ఎప్పుడు వైవిధ్యాన్ని కోరుతుంది. ఎన్ని రకాలుగా దేవుణ్ణి దర్శించాలని నువ్వు అనుకుంటున్నావో అన్ని రకాలుగానో దర్శించే అవకాశం హిందూ ధర్మంలో మాత్రమే ఉంది. అంచేత మనస్సును బాగు చేయగలిగింది, వివేక మార్గంలో నడిపించగలిగింది హిందూ ధర్మం ఒక్కటే. అది ఇది ఉదాహరణ. అటువంటి త్రిపాదయాచన పటువై భూమి అంతరిక్ష భద్ర వ్యాప్తిన్ దిటవై, భూమి అంతరిక్షాల వరకు వ్యాపించడంలో కడు సమర్థుడు. శుక్రుని బుద్ధికి కటువై, జ్ఞానం పొందుతుంటే మనం ఎవడో ఒకడు అడ్డం వస్తాడు. బంధువు, మిత్రుడు, ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు, ఎవళ్ళో ఒకళ్ళు అడ్డమిస్తారు. మీరు పొద్దున్న సాయంత్రం జపం చేస్తూ ఉంటే వచ్చి కూర్చుని ఏమిటి లోపల అంటారు. మనం ఏదో మామూలుగా జపం చేసామంటే ఎన్నాళ్ళ బట్టి చేస్తున్నామో 6 ఏళ్ల బట్టి. ఏమన్నా ఫలించిందా? నాకు అర్థం కాదు. ఇమ్మడి జపం ఫలించడం ఏంటండి? మోస్ట్ మీనింగ్లెస్ వర్డ్. జపం ఫలిస్తుందా? ఫలించడం అంటే ఏం ఫలించాలి? వెంటనే అనుకున్నది ఏదో తీరాలి. అసలు అనుకోవడమే తప్పు, మళ్ళీ అది తీరడం ఏంటి? నాకెవడో 6 నెలల క్రితం ఫోన్ చేసి ఈ మధ్య నేను అనుకున్నవేవి అవ్వట్లేదండి, ఏం చేయమంటారని అడిగాడు. అనుకోవడం మానే అన్నీ అవుతాయని చెప్పాను. అనుకోవడం ఎందుకండి? శ్రీకృష్ణుడు అనుకున్నవయ్యాయా? రాయబారానికి వెళ్ళాడు, విఫలమైంది.
కర్ణరాయబారానికి వెళ్ళాడు, విఫలమైంది. ఆయన ఏమి ఇంటికి వచ్చి బెంకట్టుకోలేదే, గుడి చుట్టూ తిరిగి మొక్కుకోలేదే. ఆయన స్వయంగా దేవుడు చేసిన పనులు సఫలం కాల. కానీ మనకెంత అహంకారం అంటే మనకు అనుకున్నవి అయిపోవాలి. అందుకే అనుకున్నవి అయిపోతాయని చెప్పేటువంటి దొంగ సన్నాసులు తయారవుతారు. అనుకో అయిపోతుంది, ఇది చెయ్యి అది చెయ్యి, ఏం చేసినా ఉపయోగం లేదు, దానికి లక్షలు ఎడతాయి, మనకి శిక్షలు మిగులుతాయి. అవ్వవు, అయ్యేదే అవుతుంది. అవంది ఎప్పుడూ కాదు, నువ్వు ఎంత ప్రయత్నించినా కాదు. కొన్ని అదేమన్నా మత్స్య సంకల్పమా? లేదండి, పోటీ ఎదుటి వాళ్ళని మించాలి. పహల్గామ్ కాదమ్మా, ప్రతి యుద్ధంలోనూ భారతదేశమే నెగ్గాలనే సంకల్పం మనం ఎప్పుడైనా చేస్తాం. చెయ్యం, ఎంతకంటే గొప్ప అపార్ట్మెంట్ కావాలంతే, మాకు అది పోటీ. దేశాన్ని గురించి ఒక కోరిక కోరమండి, దేహాన్ని గురించే కోరుతాం మనం. అందుకే మన సంకల్పాలు దేవుడు ఎప్పుడు నెరవేర్చు. నువ్వు ఎందుకు కోరుతున్నావో నాకు తెలుసు. నీకు నీ దేహం కావాలి, దేశం అక్కర్లేదు. నాకు ప్రపంచం అంతా కావాలరా అని చెప్తాడు. నీ కర్మ నువ్వు అనుభవించమంట. ఏదో పువ్వెడితేనో ఆకెడితేనో బంగారపు కిరీటాలు చేస్తేనో కోరికలు తీరతాయని కూడా పొరపాటు. స్వామివారు చాలా తెలివైన వాడు. కిరీటాలాగే పెట్టుకుంటాడు, మన చెంచలు కూడా తోసేస్తాడు. అనుమానం ఎలా? ఎవడికి కర్మ వాడు అనుభవించాల్సింది. ఏ దేవుడు రక్షించాడు పాపాత్ముడిని. పాత పురాణాలు కాదు, కొత్త పురాణాలు కూడా చెబుతున్నమాట అది. దాని నుంచి మనం గ్రహించుకోగలగాలి. అందున ఇంకో మాట, మైహోం భూజ అన్నారు. నాకు ఆ మాట ఆనందం కలిగించింది, నాకు అర్థం తెలుసును కాబట్టి. అందుకే నేను రాగానే స్పెల్లింగ్ ఎలా రాశారని చూశా. ఎందుకంటే నాతో మాట్లాడిన వాళ్ళు వీళ్ళు ఇది బాగా ప్రసిద్ధమైన అపార్ట్మెంట్లో ఉంది వ్యవహారం. అందుకే నేను మొన్న భీమవరం వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా ఏదో అడుగుతుంటే భూజాలోనా వాడు ఒత్తు లేకుండా పలుకుతున్నాడు, బూజులాగా. తెలుగు తెలిసిన వ్యక్తిగా నాకు బాధ అయింది. శుభ్రంగా భూజ అని వాడు పెట్టుకుంటే వీడు బూజ అంటాడేమిట్రా కర్మ. వైహోం భూజాలోనా మా చుట్టాలు ఉన్నారు, మేము చెబుతుగానే ముందు బూజు సరిగ్గా పలకమని చెప్పాను. అది భూజ అమ్మ, భూజ అని ఎవరు పెట్టరు కదా. అందుకని నేను స్పెల్లింగ్ చూసా, వాళ్ళు కరెక్ట్ సరిగ్గానే రాశారు, BHU అని రాశారు చాలు. అంటే భూజ, భూమ్యాం జాయతే ఇది భూజ. సీతాదేవమ్మ, మీరు పెట్టుకున్న అపార్ట్మెంట్ పేరు సీతాదేవి, సాక్షాత్ సీతాదేవి. భూజ అంటే భూమిజ, సీతాదేవి పేరు. మైహోం భూజ అంటే సీతాదేవికి పుట్టినింట్లో ఉంటున్నారు. మీరు జనక మహారాజు ఇంట్లో ఉంటున్నారు, మిథిలా నగరంలో ఉంటున్నారు. మనం ఎలా ఉండాలి? సీతలాగే ఉండాలి. సీత ఎలా ఉంటుంది? శివధనుర్భంగానికి రాముడు పెడుతున్నట్ట, ధనుస్సు ఎక్కువ పెట్టాలి కదా, పందెం కదా, ఆ ఎక్కువ పెడదామని రాముడు ఇలా సభ మధ్యలోంచి రాజకుమారుల మధ్యలోంచి రాజటీవీతో సింహంలాగా నడుచుకుంటూ పెడుతున్నట్ట. సీతాదేవి పక్కనే చిన్నపిల్ల కదా, జనక మహారాజు పక్కనే దండ పట్టుకుని నిలబడింది. బారులు తీరి భూపతులు బంగారు గద్దెల మీద కూర్చున్నారు. కరుణశ్రీ గారు మంచి పద్యం రాస్తారు అక్కడ. బారులు తీరి భూపతులు బంగారు గద్దెల మీద కూర్చున్నారు, వెలుంగుచుండె నయనమ్ముల ముందొక పెద్ద విల్లు శృంగార రసాభిరామయి చూచువారి నోరూరగా తండ్రి ప్రక్క నిలుచున్నది జానకి ముద్దుల పెండ్లి కూతురే. అందరూ ఇలాగ బారులు తీరి మహారాజులు రాజకుమారులు అందరూ కూర్చుని ఉన్నారండి. వెలుంగుచుండే నయనమ్ముల ముందొక పెద్ద విల్లు, అది పరమేశ్వరుడు శివుడు వాడినటువంటి విల్లు. అది పరంపరగా ఆయన నుంచి దేవరాతుడు అనేటువంటి రాజుకు వచ్చింది. ఆ దేవరాతుని వంశంలో వాడే జనకుడు కాబట్టి ఆయనకు వచ్చింది. అంత పవిత్రమైన విల్లు, అంత తేజోవంతమైన విల్లు తన దగ్గర ఉన్నప్పుడు దాంతో యుద్ధం చేయగలిగిన వాడు నాకు అల్లుడు కావాలి, కొడుకు కావాలి, కానీ ఊరికే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవాడు నాకెందుకు పని లేక అనుకున్నాడు జనక మహారాజు. ప్యాకేజీ అడగలేదు జనక మహారాజు. మనం అడిగేది అదే, ప్యాకేజీ అడుగుతాం మనం. జనక మహారాజు ప్యాకేజీ అడగల. ఆయన అడిగిన ప్యాకేజీ ఏమిటంటే శివధనుర్భంగం ఎవరు చేస్తారో వారికి పిల్లనిస్తా అన్నాడు. ఆ రోజుల్లో సీతాదేవి కూడా పాపం తండ్రి మాటకి తల ఒగ్గింది, కానీ ఐ లవ్డ్ సంబడి అనలేదు. అంచేత మైహోం భూజాలో ఉన్న అమ్మాయిలు ఎవరు ఐ లవ్డ్ సంబడి అనే మాట నోటమ్మట రావద్దమ్మా. తల్లిదండ్రులు చెప్పినట్టు విని అబ్బాయిలు అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసుకోండి, అందరూ సుఖంగా ఉంటారు. పెళ్ళి కాని వాళ్ళు కూడా ఎవరైనా చప్పట్లు కొడితే సంతోషిస్తాం. అంతా అయిన వాళ్ళు పెద్దవాళ్లే కొట్టినట్టుగా ఉంది. వీళ్ళు కష్టపడి నానాయాతన పడి 25 ఏళ్ళు పిల్లల్ని పెంచి అప్పుడేదో సంబంధం చూసి చెబితే డాడీ అని పక్కకి అయిపోయింది. పక్కకు వస్తే వెన్నుపోటే. ఇక అక్కడి నుంచి ఆయన మమ్మీని పట్టుకుని ఏడవడం, నువ్వేనా చూడలేదా ఈ విషయం? ఏమో నాకేం తెలుసు, అస్తమానం డాబా మీదకి ఎక్కి ఫోన్ మాట్లాడుతుంది. లైఫ్ అబవ్ కదా, పైకి వెళ్ళింది. ఫోన్ అబవ్
పైకెళ్ళింది చూసుకొద్దాం మనం. ఊరికి 16 అంతస్తులు కట్టగానే సరిపోయింది. 32 ఉన్నాయి, 16 ఏంటి? మేము వచ్చింది ఇందాక కొబ్బరి నీళ్ళు తాగా, అది 16 అన్నారు. ఎన్ని ఉన్నాయంటే 36 ఉన్నాయన్నారు. అందులో 36, 50, 60 కూడా ఉన్నాయి కదా. అంత అబౌ ఇంకేంటండి? ఇంతంత ఇళ్ళు కట్టుకున్నాక ఎవరి గదులు వాళ్ళకున్నాక ఎవరి రహస్యాలు వాళ్ళకు ఉంటాయండి, ఏం తెలీదు. అన్ని కొంపలు అంటుకుపోయాక అప్పుడు తెలుస్తుంది. ఇక అక్కడి నుంచి మొగుడిని పెళ్ళాన్ని తిట్ట, పెళ్ళ మొగుడిని తిట్ట, ఇద్దరు కలిసి దేవుణ్ణి తిట్ట. ఇంకా సీతాదేవి నైజం అది కాదు. యువకులు నేర్చుకోవలసింది సీతాదేవి నుంచి ఏమిటి అంటే, ధనుర్భంగం కోసం రాముడు అలా సింహంలా నడుచుకుంటూ వెడుతుంటే ఆవిడ అనుకుంటాడు మనస్సులో, వీని చెంత చేరి విడువగలను నేను సుఖము లేని రాణి సొగసు లేని. ఏం అందంగా ఉన్నాడు మనిషి, ఏం తేజస్సుతో ఉన్నాడు. మొగుడంటే వీడు కదా. అది మొదటిసారి, ఇంకా చూసిందే లేదు అసలు. వీని చెంత చేరి విడువగలను నేను సుఖము లేని రాణి సొగసు లేని, వీని పనుపు చేసి వెడలగలను నేను అడవికేని కడలి నడిమికేని అని అప్పుడు నిర్ణయించుకుందా. భర్త అంటే ఇలా ఉండాలి, ఇతనే ధనుర్భంగం చేస్తాడు, నాకు నమ్మకం కలుగుతోంది. ఆ తేజస్సు ఎలా ఉందంటే, వీని సొగసు చేసి వీని చెంత చేరి విడువగలను నేను. తెలుగు సాహిత్యంలో శ్రీశ్రీ తర్వాత ఆధునిక యుగంలో అత్యంత ప్రసిద్ధుడైన కవి దేవరకొండ బాలగంగాధర తిలక్. ఆయన గోరువంకలు అని పద్యాలు రాశాడు. అందులో సీతాదేవి గురించి 30 పద్యాలు రాశాడు. ఆయనకి ఎంత ఇష్టమో సీతారాములంటే. అందులో పద్యం మీకోసం ప్రత్యేకం సేకరించి పట్టుకొచ్చా. భూజ అనగానే ఇక్కడ చెప్పాలరా బాబు. లేకపోతే ఏదో అనుకుంటారు, అమెరికా మాట ఇంగ్లీష్ మాట అనుకుంటారు, చెప్పకపోతే అది తెలుగు మాట. భూజ అంటే సీతాదేవి, భూమికి పుట్టింది. అందుకని ఆ నిర్మాతలు పెట్టిన వాళ్ళు అంత సంకల్పం అంత గొప్పది, అందుకని పెట్టారు. అది ఎలా ఉండాలి, మన ప్రవర్తన కూడా అలాగే ఉండాలి. వీని చెంత చేరి విడువగలను నేను సుఖము లేని రాణి సొగసు లేని. ఈ యువకుడు నన్ను వివాహం చేసుకుంటే ఇతని దగ్గరుండం కారణంగా, ఇతని సన్నిధి కారణంగా, ఇతని ప్రేమ కారణంగా, అతడు నాకు ఇచ్చేటువంటి చూపించే అనురాగం కారణంగా, గౌరవం కారణంగా, వాత్సల్యం కారణంగా నేను అన్నీ వదిలేయగలను. ఏ సుఖాన్నైనా వదిలేయగలను, అంతే కదా. రాణి సొగస్సు లేని, నువ్వు మహారాణివి కాదు, నా కూడా అరణ్యానికి రమ్మన్నా నేను వెళ్ళగలను. వెళ్ళిందిగా, అనుమానం ఏముంది? ఆయన వద్దన్నా వెళ్ళింది. నువ్వు అక్కడ అన్నీ పడలేవు, నాతో ఎందుకు వస్తావు అన్నాడు పాపం ఆయన భర్తగా. ఆయన అనాలి కదా. అందుకే నువ్వు రావద్దు, నీకు వనవాసం లేదు కదా. కైక నాకు వనవాసం అని చెప్పింది, లక్ష్మణుడికి కూడా లేదు. ఇప్పటికే అతను కూడా వస్తానంటున్నాడు. వాడు మొండి రకం, నువ్వు కూడా అలా ఉంటే అలాగా, నువ్వు రావద్దు అన్నాడు ఆయన. నువ్వు ఇక్కడ ఉండు అన్నాడు. ఆవిడేమంది, కుదరదు, నేను వస్తాను, నీతో చయితము చెప్పి పోగొట్టకు కానీ వచ్చి తిన్నాక. విశ్వనాథ సత్యనారాయణ గారు అద్భుతమైన పద్యం రాస్తాడు రామాయణ కల్పవృక్షం. రాముడు బయలుదేరుతూ సీతతోటి, సీత టాటా అన్నష్ట పెడుతున్నారండి. అదేమిటి, నాకు చెప్తారేమిటి వెడుతున్నానని? వెళ్ళేవాళ్ళు ఎవరికి చెబుతారు, ఉండేవాళ్ళకి చెబుతారు. నేను మీతో కూడా వస్తున్నానుగా, నాకెందుకు చెబుతారో అన్నట్టు. అప్పటికే ఆవిడ నిర్ణయించుకుంది. అది భూజ. భూమిజ అంటే అలా ఉంటుంది, నిర్ణయించుకుంది ఆవిడ. నేను రావడం మీకు ఇష్టం లేదా అంటే, మీరు అరణ్యాల్లో ఉంటే నేను ఇక్కడ అయోధ్యలో పరమానం తింటూ ఉంటాను, ఇక్కడ నాకేం పని అని కూడా వెళ్ళిపోయింది ఆవిడ. ఓయ్ బాబు, ఇది వినేలా లేదురా, రమ్మన్నాడు ఆయన. సీతాదేవి కూడా ఉండకపోతే రామాయణ కథ వేరుగా ఉండేది. ఇక మనం చదవడానికి ఏం లేదు అక్కడ. అంటే అమ్మవారి సంకల్పం వేరు. నువ్వు నేను సుఖపడ్డానికి పుట్టలేదయ్యా, ఇక్కడ అనేక రకాల దుఃఖాలు వస్తాయి, బాధలు వస్తాయి, అవన్నీ భరించాలి. అన్నిటికంటే అతీతంగా మనం ఎదగాలి. అంటే నేను నీతో కూడా రావాలి, అంతే అని ఆవిడ నిర్ణయించుకుంది. లక్ష్మీదేవి అవతారమా మజాక. అందుకని ఆవిడ ఎప్పుడు నిర్ణయించుకుంది? స్వయంవరంలోనే నిర్ణయించుకుంది. వీని చెంత చేరి విడువగలను నేను సుఖము లేని రాణి సొగసు లేని. ఈ కుర్రాడు నన్ను పెళ్లి చేసుకుంటే అతనితో కలిసి నేను పొందిన ఆనందంలో ఎన్ని సుఖాలైనా విడిచిపెట్టగలను. మహారాణి భోగాలు, అలంకారాలు అన్నీ విడిచిపెట్టగలను, ఇతను నాతో ఉంటే చాలు. వీని పనుపు చేసి వెడలగలను నేను అడవికేని కడలి నడిమికేని. ఇతను గనక ఆజ్ఞాపిస్తే తప్పదు సీత అంటే, అరణ్య మధ్యానికి కూడా నేను వెళ్ళగలను, సముద్రం మధ్యలోకి కూడా వెళ్ళగలను, అనుమానం ఏం లేదు. ఇది సీతాదేవి. ఇవాళ యువకుల్లో ఆ సీతారాముల మధ్యలో ఉండేటువంటి అనురాగం ఉండాలమ్మా. భూజ అంటే అర్థం అది ఉండేలా మనం ప్రయత్నం చేద్దాం. భయంకరంగా వివాహాల కంటే విడాకులు ఎక్కువ అవుతున్న కాలం ఇది.
ఎవరు చెప్పలేని పరిస్థితి. ఎందుకో తెలుసా? నాకు నిజం మాట్లాడడమే అలవాటు. మన కొడుకులందరూ విదేశాల్లో ఉన్నారు. విదేశాల కుక్కలన్నీ మన ఇళ్లల్లో ఉన్నాయి. మనం గొప్ప పని చేసాం, తెలివైన పని చేసాం. మనకు ఉపయోగపడే కొడుకుల్ని కూతుళ్ళని అమెరికాకి పంపించాం. అక్కడి నుంచి కుక్కల్ని తెచ్చి ఇక్కడ పక్కలో పెట్టుకున్నాం. ఎంత సేవ చేస్తున్నాము. హిందూ సంస్కృతి, అందరూ హిందుత్వం అంటారు. ఆవులేమో చెత్త కుప్పల పక్కన కనబడుతున్నాయి, కుక్కలు మన పక్కన కనబడుతున్నాయమ్మా. ఎందుకు సంస్కృతి నాశనం అవుతుందో గమనించండి. కుక్కని పెంచడం కేవలం భయం, లేకపోతే దాని అవసరమే లేదు అసలు. ఏనుగంత ఎత్తు పెట్టి పెంచుతున్నారు ఇక్కడ. దానికోసం 100 దెబ్బలాటలు, యుద్ధాలు, దానికో డైపరు, నమశివాయ. ఇంత భయం మనకి. ఇంత చేస్తే యథవ ప్రాణం, సంపాదించిన డబ్బు ఏమైంది పోతే? దానికోసం ఈ దరిద్రపు జంతువుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవాలా? ఆవులేమో చెత్త కుప్పల దగ్గర తిరుగుతున్నాయా? మళ్ళీ గోపూజ అనగానే అందరం పళ్ళేలు పట్టుకు తయారైపోతాం. హారతి గోవుకేమో హారతి ఇచ్చేసి పోతావు, కుక్కకి రోజల్లా సేవ చేస్తావు. విదేశాల వాళ్ళు తెలివైన వాళ్ళు. మన పిల్లల చేత వాళ్ళు అరవచాకిరీ చేయించుకుంటారు. వాళ్ళ కుక్కల్ని మనకు బారేశారు. వీధి కుక్కలు అడుక్కు తింటున్నాయి, వాటిని గురించి ఎవరూ పట్టించుకోరు. వీధి కుక్కే. భగవంతుడు మనెందుకు కాపాడుతాడండి? ఆయన చరాచర జీవరాశుల్లో ఉంటారు కదా. నమోస్వప్చక నమోస్వపచేప్యక, నమక జమకాలలో చెబుతున్నమాట. కుక్కలు ఆయనే. కుక్క మాంసం వండుకుని తినే మనిషి కూడా ఆయనే. కుక్కల్ని సరిగ్గా చూడకపోతే ఆయన్ని కూడా చూడండి. కుక్కలను సరిగ్గా చూడడం అంటే ఇంట్లో పెట్టుకుని పెంచుకోవడం కాదమ్మా, వీధి కుక్కలకి అన్నం పెట్టడం. దీన్ని ఎలా చూడాలో అలాగే చూడాలి. ఆవుకి సేవ చెయ్యాలి. కుక్కను బయటిని తరిమేసి ఇంత అన్నం వారైతే తిండి. కుక్కకి భగవంతుడు ఇచ్చిన శక్తి ఏమిటంటే, ఇది బూజులో ఉన్న అన్నమైనా, ఇసుకలో ఉన్న అన్నమైనా, మట్టిలో ఉన్న అన్నమైనా తింటే దానికి అరుగుతుంది. ఆవుకు అరగదు, మనకు అరగదు. దానికి పెద్ద ఫాస్ట్ ఫుడ్ పెట్టక్కర్లేదు ఇక్కడ. దాని అంతవరకు అది ఎప్పుడు కుక్క దాని విశ్వాసం ఎక్కువ. అన్నం పెట్టిన ఇంటిని మొత్తం అపార్ట్మెంట్ని కాపాడుతుంది. 303, 404 ఉండవు దానికి. ఆ తేడా తెలియదు. ఈ గుమ్మ ముందు ఇంత అందం బారేశారు, ఆ గుమ్మ ముందే కూర్చుందాం. అన్నం పెట్టిన చేతిని కరిచే లక్షణం మనిషికేనా ఉందేమో కానీ కుక్కకి లేదండి. దానికి విశ్వాసం ఎక్కువ. కానీ దాన్ని చూడవలసిన విధంగానే చూడాలి. దానికోసం ఇవాళ దానికోసం సంపాదిస్తున్నాం, దానికోసం వేలు లక్షలు ఖర్చు పెడుతున్నాం. చూడవలసింది మనుషులను చూడట్లా, వేరే మనుషులను తెచ్చిపెట్టుకుంటున్నాం ఇక్కడ నౌకర్లుగా. ఇంట్లో వృద్ధులు పనికిరారు మనకి. నౌకరు సేవ చేయడానికి మాత్రం అందరూ కావాలి. వాళ్ళని తెచ్చిపెట్టుకుంటాం, వాళ్ళకి జీతాలు ఇస్తాం. దానికోసం మొగుడు పెళ్ళం అడ్డంగా సంపాదిస్తాం. ఒకళ్ళ సంపాదనతో సరిపోయేదానికి ఇద్దరు అరవచాకిరీ చేస్తాం, కొడుకు చచ్చిపోతాం ఇద్దరు సాయంత్రం వచ్చి. అసలు మనమే వండుకునేంత చారన్నం తింటే ఇంత సంపాదన కూడా అవసరం లేదు. ఇది మనిషికి అర్థం కావట్లా. నేను అందరికంటే పైన ఉండాలి, నేను అందరికంటే ఎక్కువ సంపాదించాలి, నా గురించి అందరూ గొప్పగా డబ్బు ఉన్నవాడిగా చెప్పుకోవాలి, ఆనందంగా ఉన్నవాడిగా చెప్పుకోకల్లా. ఆలోచింతురుగాక మీరలు. మీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ఈ మనిషి బతుకున్నంతకాలం పరమసత్యాలే చెబుతాడు, అందులో అనుమానమేం లేదు ఇక్కడ. ఇవి సత్యం, మీరు ఆలోచించండి. ఒక్కరు మారినే మంచిది. సీతాదేవిలాగే ఉండాలి. ఎందుకు పెట్టుకున్నాం పేరు? కనీసం పిల్లలకి చెప్పాలి సీత అంటే ఇదిరా అని. అది మన అపార్ట్మెంట్లో ఉండే విశేషం. అక్కడి నుంచి ఆధునిక జీవితంలో భక్తి, సనాతన ధర్మం అన్నాం కదా. ఇంత సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా మనము ధర్మాన్ని అనుసరించవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. కనీసం నచ్చిన వాటిని కొన్నింటిని చేసినా బాగానే ఉంటుంది. సాంకేతికత ఎంత పెరిగినా సరే మనిషిలో శూన్యత్వం పెరుగుతుంది తప్ప పూర్ణత్వం పెరగదు. సాంకేతికత పెంచిన శూన్యాన్ని పూర్ణత్వంలోకి తీసుకెళ్ళగలిగింది ఆధ్యాత్మికత మాత్రమే, భక్తి మాత్రమే. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత పెరగనేయండి, కృత్రిమ మీద వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో చూడండి. నాకే బోల్డ్ అవతారాలు చూపిస్తున్నారు ఈ మధ్యన, నన్నే రకరకాలుగా చూపిస్తున్నారు. ఇంకా మీరు ఆగుతారా వాళ్ళకి? రేపొద్దున నేను అనని మాటలు కూడా అన్నానని పెడతారు. ఇక్కడ వాయిస్ ఎవడదో పెడతారు, మిమిక్రీ చేయిస్తారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇచ్చి గరికిపాటి నరసింహరావు ఇవన్నీ మాట్లాడగా చెప్పమంటే అది చెప్పేస్తుంది. అది మీ సొమ్మేం పోయింది, నేను ఎదుర్కోవాలి ఇబ్బందులు. ఈ టెక్నాలజీ పెరిగిన కొద్దీ మనిషిలో శూన్యత్వం పెరుగుతోంది, తన క్రియేటివిటీ తగ్గిపోతుంది, ఆధారపడుతున్నాడు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిగాక చాలా ఉద్యోగాలు పోతాయంటున్నారు. సత్యమేం లే, పెద్దవాళ్ళే చెబుతున్నారు. ఎందుకు పోతాయి? ఇప్పుడు ఏమి డేటా కలెక్షన్కి దాన్ని నింపడానికి అవి యంత్రాలు చేస్తాయి, కానీ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే మన మనిషి ఉండాలి ఇక్కడ. ఇప్పుడు ముందు ప్రాబ్లం కూడా అదే సాల్వ్ చేస్తుంది, ఇంకా మనం ఎందుకు సాల్వ్ ది ప్రాబ్లం అంటే చేస్తుంది.
అది ఎలా చేసిందో మనకు అనవసరం చేసేసింది. కాబట్టి అది ప్రాబ్లమ్ సాల్వ్ చేసింది కూడా కంపెనీల వాళ్ళకి లాభాలు ముఖ్యం కాబట్టి ఉద్యోగులను తీసేస్తారు. ఇప్పటికే మొదలుపెట్టారు. ఈవేళ జరుగుతోంది కదా ప్రపంచాన్ని. ఇదివరకు విష్ణుమూర్తి 3 అవతారాలు 3 జన్మలు ఎత్తారు కదా వాళ్ళు. హిరణ్యాక్షి హిరణ్యకశిపులు ఒక జన్మ, జై విజయులు పాపం. తర్వాత రావణ కుంభకర్ణులు ఒక జన్మ, తర్వాత శిశుపాల దంతభక్తులు ఒక జన్మ. 3 జన్మలే అనుకున్నారు. నేను పొరపాటు. ఈ మధ్య నేను ఓ నెల క్రితం అనుకున్న 4వ జన్మ కూడా ఎత్తారు వాళ్ళు. వాళ్ళే ఒకళ్ళు డొనాల్డ్ ట్రంప్, ఒకడు ఎలాన్ మస్క్. కనీసం ఆ 3 జన్మల్లో జై విజయులు సఖ్యంగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు కొట్టుకు చేస్తున్నారు 2 రోజులు బట్టి. ఇదంత ప్రమాదానికి దారి తీస్తుందో. వాడు ప్రపంచం మొత్తం మీద కుబేరుడు, వీడు దురహంకారి. సరిపోయింది. ఐశ్వర్యం అహంకారం 2 చోట్ల జరిగితే చెప్పేదే ఉంది. ఇంకా 2 ఒక చోట జరిగితే చెప్పేది. ఇప్పుడు ఢీ అంటే ఢీ. ఈవేళ పత్రికలు చూడండి మీరు. అంతే, ఎవడు తగ్గేవాడు కాదు. వాడు అహంకారం కారణంగా తగ్గడు, వీడు ఐశ్వర్యం కారణంగా తగ్గడు. ఇద్దరు కలిసి ఏం చేస్తారు? వీళ్ళు కనిపెట్టినవన్నీ వీళ్ళే నాశనం చేస్తారు. ఈయన గారు మనకి మస్క్ గారు అంగారక గ్రహం మీద కాలనీ కట్టిస్తాట. ఇక్కడ ఉన్నవాళ్ళు సుఖంగా ఉండలేదు కానీ అక్కడ కాలనీ ఎందుకు? అక్కడ మళ్ళీ దెబ్బలు అడుగు చావడానిక. మన బుద్ధి మనం మార్చుకోనప్పుడు వైకుంఠానికి వెళ్ళినా కైలాసానికి వెళ్ళినా ఉపయోగం లేదండి. ఇక్కడ ముందు మన బుద్ధి మార్చుకోగలగాలి. అదే జరగబోయేది. అందుకని సాంకేతికత పెరిగితే శూన్యం పెరుగుతోంది. గమనించండి. బాగా ల్యాప్టాప్ ముందు కూర్చుని బాగా పనిచేసే వాళ్ళని గమనించండి. కాస్త రిలాక్స్ అవ్వడానికి ఎప్పుడు సమయం దొరుకుతుందా అని చూస్తున్నారు. అదే సుందరకాండ పారాయణ చేసేవాడు రిలాక్స్ అవుదామని చూడాలా, అందులో ఆనందం పొందుతున్నాడు. విష్ణు సహస్రం పారాయణ చేసేవాడు అయిపోతుంటే మళ్ళీ చేద్దాం, మళ్ళీ ఆలయంలో కూర్చుందాం అనుకుంటున్నాడు. దానికి అర్థం కూడా తెలిస్తే మరింత ఆనందిస్తున్నాడు. అంచేది ఎందులో మనకి రిలాక్సేషన్ ఉందండి, ఎందులో మనకి విశ్రాంతి ఉందండి. శంకరాచార్య వేదాంత రెండిమంలో చెబుతారు. చింత్యాచింత్య పదార్థం ఉద్వౌ విశ్రాంతి శ్రాంతిదాయకౌ చింత్యం బ్రహ్మ పరం నాన్యతు ఇది వేదాంత డిండిమఖ. నువ్వు చింతింపదగినవి, చింతించకూడనివి, ఆలోచించవలసినవి, ఆలోచించకూడనివి అని 2 ఉన్నాయ్యా. ఆలోచించకూడనివి ఆలోచించావంటే నీకు శ్రమ పెరిగిపోతుంది. ఆలోచించవలసిన దాని మీద దృష్టి పెట్టావు అంటే నీకు హాయిగా అలసటంతా తగ్గిపోయి హాయిగా ఉంటుంది. ఏది కావాలో నువ్వే తేల్చుకో అంటే శిష్యుడు అడిగాడు. ఇంతకీ ఆ 2 ఏమిటి అన్నాడు. చింత్యం బ్రహ్మ పరం నాణ్యతు. పరమాత్మ పదార్థం ఒక్కటే నువ్వు ఆలోచించవలసింది, మిగిలిందంతా తీసి పారేయవలసిందే చెత్త. ఈ చింతన పెరగడానికే ఆధ్యాత్మిక ప్రవచనం. సాంకేతికత వల్ల ఎప్పుడు ఈ తృష్ణ తీరదు. ఆ తృష్ణే తీరుంటే మీరంతా చాలా కోటీశ్వరులు, మీరంతా చాలా బిజీగా ఉన్నారు. మాకంటే ఇంతమంది ఈ బక్క బ్రాహ్మణ కోసం వచ్చి ఇక్కడ ఎందుకు కూర్చోవాలండి? ఏదో చెబుతారు, విశేషం ఉందేనే కదా. మీకు అందరికీ అవసరమైనది ఏదో నేను చెబుతాను, మనశ్శాంతి కోసమనే కదా చెప్పేది. లేకపోతే ఎందుకు వస్తారండి? మీకంటే నేనేమన్నా కోటీశ్వరున్నా? పోనీ మీకంటే నేనేమన్నా అందంగా ఉన్నానా? ఏమీ లేదండి. ఇక్కడ ప్రత్యేకం జ్ఞానాన్ని మించిన సౌందర్యం లేదు, జ్ఞానాన్ని మించిన ఐశ్వర్యం లేదు. జ్ఞానం ధైర్యాన్ని ఇస్తుంది మనిషికి. రేపు ఉంటామో లేదో తెలియదు. నిజం చెప్పకుండా అబద్ధం ఎందుకు చెప్పాలండి? ఎవరినో మెప్పించే మాటలు మనం ఎందుకు మాట్లాడాలండి? ఉన్నమాట చెబుతాం. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందంటే జ్ఞానం నుంచి వచ్చింది. జ్ఞానం అంటే ఏమిటి? అంతా ఒక్కటే, ఆ ఒక్కటే నేను. ఈ ఒక్క వాక్యమే జ్ఞానం. ఇది గుర్తుంటే చాలు. అంతా ఒక్కటే, ఆ ఒక్కటే నేను, అదే జ్ఞానం. ఏకమేవా అద్వితీయం బ్రహ్మ, అది వేదంలో. ఇక్కడ ఎంతోమంది ఉన్నారు. స్త్రీలు, పురుషులు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, అన్ని వయస్సుల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు అందరూ ఉన్నారు. అంతా ఒక్కటే. ఇదంతా ఒక్కరే. ఒక ప్రవచనం కోసం వచ్చారు. ఇక్కడ ఒక్కరే. మీరు మాట్లాడేది నేను ఒక్కటే. కానీ నా మనస్సులో ఉండాల్సిన భావన ఏమిటంటే ఇంతమంది నా ప్రవచనం వినడానికి వచ్చారు అనగానే ఇక్కడ లోపల పెరుగుతూ ఉంటుంది. గోరోజనం అంటారు దాన్నే. రేపొద్దున ఎక్కడో మాట్లాడినప్పుడు ఇంతమంది రాకపోగా 100 మందే ఉన్నారనుకో, కార్యకర్తలను కోప్పడతాం. ఏమయ్యా తీసుకురావద్దు. ఏడు తీసుకురావడానికన్నా బిర్యానీ గ్యాంగా, తొట్టి గ్యాంగా? ఎందుకు తీసుకొస్తారు? వాళ్ళని ఎందుకు ఒత్తిడి చేయాలి? మన ఎక్కడో కర్నూలులో మాట్లాడాను. 150 మందే ఉన్నారు. ఎందుకంటే అది రైతుల సభ, రైతు చైతన్య సదస్సు. నన్ను ఎందుకు పిలిచారంటే నాకు వ్యవసాయం అంటే ఇష్టం, రైతులంటే ఇష్టం వాళ్ళు తెలుసుకుని మీరు మాట్లాడండి. వెళ్ళాను. 100 మంది లోపు ఉన్నారు. ఏమండి జనం తక్కువ ఉన్నారో నేను అన్నాను. భగవద్గీత విన్నది ఒక్కడే, అది ప్రపంచం అంతా వ్యాపించిందని చెప్పాను. జనం ఎంతమంది ఉన్నారనేది ఎప్పుడూ నేను పట్టించుకోనయ్యా. మీరు ఎక్కువ మందిని పిలిపించుకుంటే మీకు ప్రయోజనం కావచ్చు, నాకేం లేదు ఇక్కడ. దాని గురించి ఆలోచన వద్దు. వాళ్ళకి ప్రాప్తం ఉంటే వస్తారు, లేకపోతే లేదు. మీరు చేసిన ప్రచారానికి వారు వచ్చారు. భగవద్గీత ఒక్కడే విన్నాడు. ప్రపంచం అంతా వ్యాపించిందా లేదా?
అంచేత 150 మంది ఉన్నారంటే అది చాలా ఎక్కువయ్యా అన్నాను నేను. ఎందుకంటే మేము టీవీల్లో చాలా సీరియల్స్ చేసాం, భక్తి టీవీ, ఏబిఎన్, ఎస్విబిసి, ఈటీవీ అన్నిట్లో. అప్పుడు ఎవ్వరూ ఉండరు మా ఎదురుగా. రోజల్లా షూటింగ్ ఒక కెమెరా వాడే ఉంటాడు, ఇంకెవరు ఉండరు. వాడి మొహం చూసుకుని మేము మా మొహం చూసుకుని వాడు 8 గంటలు షూటింగ్ చేశాం. దీనికి అలవాటు పడిన వాడికి జనం ఎందుకు పని లేక. అంచేత నాకు 2 ఉంటే సభ, 4 ఉంటే మహాసభ, నువ్వు కంగారు పడకని చెప్పాను. వస్తే వస్తారు జనం. ఇవాళ ఇంతమంది వచ్చారు. నిన్న ఎక్కడో ఇంకా ముత్యాలం పోవడానికి భీమవరం దగ్గర మాట్లాడాను, ముత్యాలపల్లి, అక్కడ 3000 మంది జనం ఉన్నారు. పల్లెటూరు ముత్యాలమ్మ జాతర, అమ్మవారి జాతర మాట్లాడాం, అక్కడ 3000 మంది జనం ఉన్నారు. వాళ్ళని అదుపులో పెట్టడం చాలా కష్టం. అమ్మ అది వేరే సంస్కృతి. అక్కడ చెప్పాం, గ్రామ దేవతా రక్ష, సకల దేవతా రక్ష అని మాట్లాడాం. 3000 మంది కిమ్మనకుండా విన్నారు. జనంతో సమస్య కాదు, ధనంతో సమస్య కాదు, హృదయంతో సమస్య. మనం పోరాడవలసింది దాంతో, చూడవలసింది దాన్ని. ఆ హృదయ జ్యోతిని కనుక్కోవడం కోసం మనం ఆరాటపడి పోరాటం చేస్తూ ఉంటే భగవంతుని యొక్క అనుగ్రహం పూర్తిగా మన మీద వర్తిస్తుంది. అంటే దానికి సాంకేతికత సహకరించదు. ఈ విషయాన్ని ప్రచారం చేయడానికి, ఇంకొంతమంది మళ్ళీ యూట్యూబ్ ద్వారా చూడడానికి సాంకేతికత పని చేయొచ్చు. కానీ మనస్సు మార్చడానికి మాట, ఆ మనిషి ఆలోచించుకుని మారితే తప్ప ఏ మాట, ఏ సంస్కృతి పనిచేయదు. అలా మనం ఆలోచించడానికి ప్రవచనం. అంచేత సాంకేతికత ద్వారా పెరిగిపోయిన శూన్యాన్ని ఇప్పుడు ఆధ్యాత్మికత పూర్ణం చేస్తుంది. అలా చెయ్యాలంటే మనం ఆలోచించుకోవాలి. మన మనస్సు ఎలా ఆలోచించుకోవాలి? వ్యాసుడు చెబుతున్నాడు శాంతి పర్వంలో అద్భుతమైన మాట. ఏ మనిషి అయినా ఒకలాగే ఆలోచిస్తాడు కదా. అసలు మనిషి జీవితంలో దుఃఖం ఎందుకు వస్తుందయా? ఎందుకు వస్తుందో తెలుసా? నేను చెప్పేది వినండి, అది నిజమని మీరు ఒప్పుకుంటే దుఃఖం తీరిపోతుంది అన్నాడు. ఇష్టం చమే స్యాత్ ఇతరచ్చన స్యాత్, ఇష్టం చమే స్యాత్ ఇతరచ్చన స్యాత్. వ్యాసభారతం శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకి చెప్పిన మాట. జీవితంలో దుఃఖం ఎందుకు వస్తుందండి మనిషికి? కొంతమంది మహాయోగులు, జ్ఞానులు దుఃఖం లేకుండా ఉంటున్నారు కదా, వాళ్ళలాగా మిగిలిన వాళ్ళు ఎందుకు ఉండలేకపోతున్నారు అని ధర్మరాజు భీష్ముడిని అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఇది. ఇష్టం చమే స్యాత్ ఇతరచ్చన స్యాత్, ఏతత్కృతే కర్మ విధి ప్రవృత్తః, ఏతత్కృతే కర్మ విధి ప్రవృత్తః, ఇష్టం త్వనిష్టం చ నమాం భజేతే ఏతత్కృతే జ్ఞాన విధి ప్రవృత్తః. చాలామంది మానవులు కర్మ మార్గంలో ఉండి కర్మ మార్గంలోనే ఉండిపోతారయ్యా. అతి తక్కువ మంది మాత్రమే కర్మ మార్గ రహస్యాన్ని తెలుసుకుని జ్ఞాన మార్గంలో ప్రయాణం చేస్తారు. వాళ్ళే సుఖపడగలుగుతారు, మిగిలిన వాళ్ళు దుఃఖంలో ఉండక తప్పదు అన్నారు. ఏమిటి ఈ కర్మ మార్గం? ఇంట్లో పనిచేస్తున్నాం, వంట వండాం, ఏమంటేనే ఏమనుకుంటాం, దాన్ని ఎవరో మెచ్చుకోవాలి, దానికి ఏదో ఫలితం కావాలి. అందుకేగా వండడం మానేశారు. కిచెనే వద్దని ఎందుకు చెబుతున్నారు? వండాం ఎవడో మెచ్చుకున్నాడు కనుక. ఎవడో మెచ్చుకోవడం కోసం వండుతావా? ఇంట్లో వాళ్ళు తినడం కోసం వండాలి. వాళ్ళు తిన్నారు, సంతోషించాలి. మా అమ్మ, మా అత్తగారు, ఆ కాలం వాళ్ళు ఎవరు ఈ మాటలు మాట్లాడడం ఎక్కడా వినలే. తిన్నారు 4 జాలే అని వాళ్ళు తినడం మానేయడం కూడా చూసాం మేము. మంచినీళ్ళు దగ్గర పడుకునేవాళ్ళు కోసం లేవు. ఎందుకంటే ఉన్నవాళ్ళు లాగేశారు మొత్తం. ఎదుటి వాళ్ళు తినడంలోనే వాళ్ళు ఆనందపడ్డారు, కానీ వాళ్ళ వంటకి తగిన మెచ్చుకోలు రావడంలోనో డబ్బులు రావడంలోనో వాళ్ళు ఆనందం పడాల. అందుకే ఆనందంగా ఉన్నారు. అప్పుడు 95 ఏళ్ళు బతికారు, 10 మందిని కన్నారు. అంత సిజేరియన్ లేవు, కండమే మొత్తం నొప్పులే. 8 రోజులు 10 రోజులు నిలబడి తువ్వాళ్ళు కట్టుకుని గోడకి నిలబడి నొప్పులు కానీ పిల్లల్ని కన్నారమ్మా. నొప్పులు వచ్చి ఏ ఆసుపత్రులు కూడా లేవు పల్లెటూళ్ళలోనే. వాళ్ళు ఎప్పుడు జీవితంలో అసంతృప్తికి లోనుగాల, ఆత్మహత్య చేసుకోవాలి. ఇవాళ ఐఐటి విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటున్నాడు. శుభ్రంగా కాపురం చేసుకుంటున్న గృహిణి భర్త ఊరికి బయటికి వెళ్ళగానే ఆత్మహత్య చేసుకుంటుంది. ఇంటికి వచ్చేసరికి భార్య లేదు, ఎందుకంటే తగదైంది ఏదో. పైగా ఇదివరకు చచ్చిపోతే వాళ్ళు చచ్చిపోయారు, ఇప్పుడు మరీ విచిత్రం, పిల్లల్ని చంపి మరీ చచ్చిపోతున్నారు. నమశివాయ. వీళ్ళని చంపే హక్కు వాళ్ళకి ఎక్కడదండి? ఫ్రస్ట్రేషన్, ఒత్తిడి తట్టుకోలేక ఈ క్షణంలో ఏదో అయిపోవాలి. ఏమైపోతావో చచ్చిపోతావు, అంతకంటే ఏం కాదు. అసలు ఎందుకు వస్తుంది ఇదంతా? వ్యాసుడు చెబుతున్నాడు శాంతి పర్వం. శాంతి కావాలంటే ఇంతే. ఇష్టం చమే స్యాత్ ఇతరచ్చన స్యాత్. కర్మ మార్గంలో ఉండేవాడు, రకరకాల వ్యవసాయాలు, వ్యాపారాలు, ఉద్యోగాలు చేసేవారు, డబ్బు సంపాదించేవారు, చివరికి భక్తి మార్గంలో కూడా పూజలు పురస్కారాలకి మాత్రమే పరిమితమైన వారంతా ఎలా ఆలోచిస్తారంటే, ఏతత్కృతే కర్మ విధి ప్రవృత్తః. కర్మ మార్గం ఎలా ఉంటుందంటే, ఇష్టం చమే స్యాత్ ఇతరచ్చన స్యాత్. నాకు ఇష్టమైందే జరగాలి, ఇష్టం లేనిది జరగద్దు.
ఆ ఇష్టం ధర్మమా కాదా అని మనం ఎప్పుడు ఆలోచించాం. నా ఇష్టం, పోనీ ఈ ఇష్టం శాశ్వతమా, ఇవాళో మాట 4 రోజులు పోయాక ఇంకో మాట. ఎందుకంటే అప్పుడు ఇష్టమైంది, ఇప్పుడు అవ్వలేదు. ఇందుకే కాపురాలు దెబ్బతింటున్నాయి. మంగళసూత్రం కట్టినప్పుడు మనం అందరం ఆడ మొగ తేడా లేకుండా ధర్మేచ్ఛ, అర్థేచ్ఛ, కామేచ్ఛ, ఓ నాతిచారామే అంటే చేసేస్తున్నాం ప్రమాణాలు ఎక్కడ, అర్థమైనా కాకపోయినా. తర్వాత ప్రతిదానికి దెబ్బలాటే, ధర్మానికి దెబ్బలాట, అర్థానికి దెబ్బలాట, కామానికి ముందే దెబ్బలాట. ఎందుకంటే మనం ముందే ఎవడో ప్రేమించాం కదా, గొడవైపోయి తప్పనిసరి చేసుకున్నాం. వీడు అంతే, ఆవిడ అంతే. ఏమైపోయినా పెళ్ళయింది కదా, ప్రమాణం చేసాం కదా, మనం కట్టుబడి ఉండాలి కదా, ఉండట్లేదు. ఎందుకని ఉండక్కర్లేదు, ఎందుకు ఉండాలి? మనకు నచ్చినప్పుడు ఎందుకు ఉంటాం, అప్పుడు ఎందుకు నచ్చాడు ఏమో, అప్పుడు నచ్చాడు, ఇప్పుడు నచ్చలా. ఇష్టం మీద ఆధారపడినంతకాలం కాపురాలు కాదమ్మా, గ్రహాలన్నీ నక్షత్ర గోళాలు సహా మొత్తం భూమండలం అంతా ఇలాగే ఉంటుంది. ఆ ఇష్టాన్ని వదిలేసి ధర్మం మీద ఆధారపడితే ప్రతి వ్యక్తి జీవితం ప్రశాంతంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. మానవ జీవితంలో సంఘర్షణ మొత్తం ఎక్కడుందో దయచేసి గమనించండి. 2 కారణాలు కాదు, 2000 కారణాలు కాదు, 2 కారణాలు కూడా లేవు, ఒకటే కారణం. ఇష్టానికి ధర్మానికి మధ్యలో ఘర్షణే సమస్య. నీ ఇష్టం ఒకలా ఉంది, ధర్మం ఒకలా ఉంది. ధర్మం నీ ఉద్యోగం చేయమని అంటోంది, నీ ఇష్టం మానేయమని చెబుతోంది. ధర్మం ప్రకారమే నడవాలి, ఇష్టం ప్రకారం కాదు. ధర్మం నీ కాపురం చేయమని చెబుతోంది, ఇష్టం వదిలేయమని చెబుతోంది. ధర్మం ప్రకారమే నడవాలి, ఇష్టం ప్రకారం కాదు. మన ఇష్టాన్ని మార్చుకుంటే సరిపోయేదానికి మనం ధర్మాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నాం. సాధ్యమేనా? దానికి 100 ఉదాహరణలు చెబుతాం ఏదో రకంగా. అన్నీ కల్పనలే, అన్నీ అబద్ధాలే. అదే వ్యాసుడు చెబుతున్నది, అదే భీష్ముడు చెప్పింది. ఈ కర్మ మార్గంలో ఉన్నంతసేపు ఎలా ఉంటుందో, ఇష్టం చమే స్యాత్ ఇతరచ్చన స్యాత్, నా ఇష్టం ప్రకారం జరగాలి, ఇతరమేది జరగకూడదు. ఇలా ఉన్నంతకాలం కర్మ మార్గమే. అదే జ్ఞాన మార్గం అయితే ఎలా ఉంటుందంటే, ఇష్టం త్వనిష్టం చ నమాం భజేత, నాకు ఇష్టమైనా కాకపోయినా పర్వాలేదు, జరిగిన దాన్నే నేను ఇష్టపడతాను అంటాడు. అది జ్ఞాన మార్గం అంటే. ఏది జరిగిందో దాన్ని ఇష్టపడగలగాలి, అప్పుడు సుఖంగా ఉండగలుగుతాం. ఆ జరిగింది కూడా కొందరికి ఇష్టం అవుతుంది కదా, పోనీ మనకి ఇష్టం కాకపోవచ్చు. ఏం పోయింది, అంత కొంపంటుకుపోయింది, అంత కులనాశనం అయిపోయే పరిస్థితులు ఉంటే అప్పుడు చూద్దామండి. చిన్న చిన్న వాటికి కూడా తగాదాలు ఎందుకు వస్తున్నాయి? చిన్న చిన్న కారణాలకి వ్యాపారాలు ఎందుకు దెబ్బతింటున్నాయి? చిన్న చిన్న కారణాలకి స్నేహాలు ఎందుకు దెబ్బతింటున్నాయి? చిన్న చిన్న కారణాలకి కాపురాలు ఎందుకు దెబ్బతింటున్నాయి? చిన్న చిన్న కారణాలకి ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? పరీక్షలో సరిగ్గా రాస్తానో లేదో అన్న భయంతోనే ఆత్మహత్య చేసుకుంటారు. పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. అంత భయం ఏమిటి? పోనీ పరీక్ష రాయొచ్చు కదా, పేపర్ చూడొచ్చు కదా, అది జరగకపోతే అప్పుడు చేసుకోవచ్చు కదా. ఆత్మహత్యకి ఎంత తొందరపడాలా? బతకడానికి తొందరపడాలా? బతకడానికి తొందరపడాలి, ఆత్మహత్యకు తొందర ఎందుకని? ఈవేళ కాదు రేపైనా చేసుకోవచ్చు. పోయి ఈలోపు ఎవడో మన హత్య చేస్తాడేమో, గొడవ లేదు, మనం ఆత్మహత్య చేసుకోగల అటువంటి సౌకర్యం ఏదైనా ఉందేమో. అదేనా ఆశావాదం బతికిస్తుంది కదా, అంత తొందరగా చచ్చిపోవాలా? అంటే ఏ చిన్న అసౌకర్యాన్ని తట్టుకోలేని పరిస్థితిలోకి ఇవాళ ఆధునిక ప్రపంచం వెళ్ళిపోయింది. దానికి సమాధానమే ఈ ప్రవచనం. ఇష్టం త్వనిష్టం చ నమాం భజేత, ఇష్టమైనా అనిష్టమైనా నాకు సంబంధం లేదు. ఏది వచ్చిందో దాన్ని అనుభవించడానికి మంచి అయినా చెడ్డైనా నేను సిద్ధంగా ఉన్నా. అప్పుడు ఉన్న ఇల్లు చాలు, ఉన్న కుటుంబ సంబంధాలు చాలు, ఉన్న డబ్బు చాలు. నిశ్చింతగా మనిషి జీవించాలంటే 3 మార్గాలు. ఉన్న చోటే ఉండాలి, ఉన్నదేదో తినాలి, ఉన్న పనేదో చేసుకోవాలి. అప్పుడే నిశ్చింతగా ఉంటారు ఏ మనిషి. మనం ఉన్న చోట ఉండలేకపోతున్నాం, ఇంకా ఏదో చెయ్యాలని చూస్తున్నాం, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాం. పల్లెటూరు నుంచి పట్టణాలకు వచ్చాం, పట్టణాల నుంచి నగరానికి వచ్చాం, నగరాల నుంచి అమెరికాయో ఆస్ట్రేలియాయో జపానో వెళ్ళిపోయాం. ఇవాళ గొప్పలు చెప్పుకుంటున్నాం బాగా. మీ పిల్లలు ఎక్కడున్నారు అంటే జపాన్లో ఒకడున్నాడు, ఆస్ట్రేలియాలో ఒకడున్నాడు. ఎందుకు అంటే మేము పోయినా రారు, మాకు సంబంధం లేదు. వాళ్ళు వచ్చారా కూడా. ఇదివరకు కనీసం పిల్లలు ఆస్తులైనా అడిగారు, ఇప్పుడు వాళ్ళు తెలివి మీరారు. మీ ఆస్తులు అక్కర్లేదు, మీరు అక్కర్లేదు, నమశివాయ. చాలా తెలివి మీరారు. వాళ్ళు ఇంగ్లీష్ మీడియం కదా, మనం తెలుగు మీడియం చదువుకున్నాం, వాళ్ళు అడ్వాన్స్. అక్కర్లేదండి నాన్నగారు, మీ ఆస్తి కూడా ఎవరికైనా ఇచ్చుకోండి, మీరు కూడా ఉండండి. ఇంకా తెలివైన పని మొదలుపెట్టారు కొన్ని సంస్థల వాళ్ళు. ఏమి వచ్చిన 85 ఏళ్ల ఆయనకేను 80 ఏళ్ల ఆవిడకి పెళ్ళి, నమశివాయ. వారికి భర్త లేరు, వీరికి భార్య లేరు. దీన్ని ఏమంటారు తెలుగులో? చావుగాలానికి లావు దుఃఖం అంటారు. ఇంతకాలం వీడితో ఏడిచాం, ఇప్పుడు వాడితో ఏడవాలి. ఇప్పుడు వాడెంతకాలం ఉంటాడో తెలియదు. తీరా పెళ్లి ముడిసాక వాడిపోతే మళ్ళీ ఇంకోడు. ఇక్కడే ఆధ్యాత్మికత మనశ్శాంతిని ఇస్తుంది. భార్య లేకపోవడం, భర్త లేకపోవడం, పిల్లలు లేకపోవడం, ఐశ్వర్యం లేకపోవడం, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం. అసలు సమస్య కాదు. నీకు నువ్వు అందకపోవడమే సమస్య, నువ్వెవరో నీకు తెలియకపోవడమే సమస్య. అది తెలిస్తే భార్య అక్కర్లేదు, భర్త అక్కర్లేదు, ఉన్నా పర్వాలేదు. ఉన్నా బాగానే ఉంటాం, లేకపోయినా బాగానే ఉంటాం.
అది వేదాంతం, అది నేర్చుకోవాలి. అందుకని ఇష్టం అనిష్టం ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఓ పక్క 70 ఏళ్ళు కాపురం అయింది, ఆవిడ పోయింది, ఊరుకోవచ్చుగా. అయినా అబ్బాయి ఊరుకోడండి, ఇప్పుడు పెళ్లి చేసుకుంటాట. అందుకని దొంగ సంస్థలు బయలుదేరాయి. మొన్న ఎవడో 80 ఏళ్ల వాడు ఖమ్మంలో ఉన్నట్టు వాడికి పెళ్లి కూతురుని ఆఫర్ చేసేట, 45 ఏళ్ళు ఆవిడ్ని. వాడు మొత్తం ఈ కంపెనీ వాళ్ళ కోసం 16 లక్షలు పోగొట్టుకున్నాడు. 80 ఏళ్ల వాడికి పెళ్ళి ఎందుకు నాకు అర్థం కాదు. ముసలాడికి దసరా పండగని వాడు భార్యపోయి 10 ఏళ్ళు అయింది. కొడుకులు కోడళ్లతో ఉన్నాడు సుఖంగానే. వీళ్ళ మాటలు విని వచ్చాడు, హైదరాబాద్ వచ్చాడు. వాడు చేసి శుభ్రంగా షాపింగ్ మాల్కి తీసుకెళ్ళి అక్కడికి తీసుకెళ్ళి 15 లక్షల కార్డులో గీకేసి ఖమ్మం బస్సు ఎక్కించి పంపించారు. అంటే మన కోరికలే మన మోసానికి కారణం అవుతున్నాయి. రిటైర్ అయిపోయాం, మై హోమ్ భూజాలో ఉన్నాం, సుఖంగా ఉండొచ్చు కదా, ఉండడు. ఫోన్ కెలుకుతాడు, ఇలా కెలికి షేర్లు, మ్యూచువల్ ఫండ్, వెంటనే ఏది వీడికి ఒక సైబర్ నోటిఫికేషన్ ఒకటి వస్తుంది, అందులో పెట్టుబడి పెట్టు, అండ్ అబౌవ్ లైఫ్ అని వస్తుంది. వీడు పెడతాడు, పోతాడు మొత్తం అంతా. దానికి మన సంస్కృతి సమాధానం చెప్పింది, డబ్బు పెట్టుబడి ఎక్కడ పెట్టాలి, ఎక్కడ ఉపసంహరించుకోవాలి. అది కూడా భారతం శాంతి పర్వంలో ఉంటుంది. అనేక విషయాలు ఉంటాయి. శాంతి పర్వం అంటే విస్తృతమైన భగవద్గీత. భగవద్గీత 700, శాంతి పర్వం ఒక 30,000 శ్లోకాలు ఉంటాయి సుమారుగా. ఆ గ్రంథమే 1200 పేజీల గ్రంథం. పేజీకి 15 చొప్పున ఉంటాయి. ఒక మొదట్లో కొన్ని కథాభాగాలు తీసేస్తే ఒక 30-40 వేల శ్లోకాలు ఉంటాయి శాంతి పర్వంలో. అదంతా ఆధునిక సనాతన లేదు. సనాతన ధర్మాన్ని మీరు జీవితానికి అన్వయించుకోవడం ఎలాగ, షేర్లో పెట్టుబడి ఎలా పెట్టాలో భీష్ముడు ధర్మరాజుకి చెప్పాడు. అప్పుడు షేర్లు లేవు, మ్యూచువల్ ఫండ్ లేవు. కానీ విషయం ఒకటే, డబ్బు పెరిగే విషయంలో మనం ఎలా ఆలోచిస్తున్నాం అనేది సమస్య. నా వృద్ధిర్బహుమంతవ్యా యా వృద్ధి క్షయమావహేత్ సక్షయో బహుమంతవ్యక యక్షయో వృద్ధిమావహేత్. రిటైర్ అయిన వాళ్ళు, పెద్దవాళ్ళు గ్రహించాల్సిన విషయం ఇది. ఉద్యోగాలు చేస్తున్న పిల్లలు కూడా దృష్టిలో పెట్టుకు, ఇవాళ సైబర్ మోసాలు ఎన్ని జరుగుతున్నాయో, ఎంత జరుగుతున్నాయో తెలుసా? ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఒక్క నెలలో 500 కోట్లు పోగొట్టుకున్నారమ్మా. ఒక్క నెలలో పోగొట్టుకున్న వాళ్ళు పామరులు కాదు, పల్లెటూళ్ళు వాళ్ళు కాదు, సాఫ్ట్వేర్లో పనిచేసేవాళ్ళు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, కలెక్టర్లుగా పనిచేసి రిటైర్ అయిన వాళ్ళు, బ్యాంకులో పనిచేసి మేనేజర్గా పనిచేసి రిటైర్ అయిన స్త్రీలు, వీళ్ళు పోగొట్టుకున్నారు. వాళ్ళకి బుర్రలేదా? ఒక మెసేజ్ రాగానే ఏం ఆలోచిస్తున్నారంటే, ఇందులో పెట్టుబడి పెట్టు 10 రెట్లు అవుతుంది. ఎందుకు అవుతుంది? అదేమన్నా కాకిరెట్టా కోడిరెట్టా? వాడేమన్నా మనకి మేనత్త కొడుక? ఆ పంపినవాడు ఏమన్నా మేనత్త కొడుక? మేనత్త కొడుకు అయితే మాత్రం ఇస్తాడా? అసలు ఎలా రెట్టింపు అవుతుందని ఆలోచన చేయొద్దండి. పోనీ పల్లెటూరు వాడేం చదువుకోవాలా, 3వ తరగతి చదువు మానేసేవాడు, డబ్బులు బాగా వస్తాయి కదా అని ప్రయత్నం చేశారంటే అనుకోవచ్చు. పోనీ అమాయకుడు. మనం అమాయకులం కాదే, ఎకనామిక్స్ చదువుకున్నాం కదా ఎంఏలో సహా. డబ్బు పెరగాలంటే దానికి ఒక పద్ధతి ఉండాలో వద్దా? నువ్వు కష్టపడకుండా డబ్బు ఎలా వెలుగుతుందండి? పోనీ సంప్రదాయం తెలిసిన పర్వాలా. కరాగ్రే వసతే లక్ష్మీ అన్నారు. లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందట? మన చేతి గోళ్లల్లో ఉంటుంది. అక్కడ ఉండడం ఆవిడకేం పని అండి? త్రివిక్రమస్వామి సన్నిధిలో ఉంటుంది. కానీ మన చేతి గోళ్లలో లక్ష్మీదేవి ఉంటుంది. దేర్ ఈజ్ సైన్స్. అది మతం కాదు, అది గుడ్డి నమ్మకం కాదు. మన చేతి చివర లక్ష్మీదేవి ఉంటుంది. అంటే నువ్వు కష్టపడితే డబ్బులు వస్తాయనడానికి అలా చెప్పారు. కష్టం దేంతో పడతాం మనం? చేతులతోనే పడతాం. సంపాదించే వాళ్ళని ఏమంటారండి? 2 చేతులు సంపాదిస్తున్నారు, అంతేనా? అలాగే భార్యాభర్త ఇద్దరు సంపాదించారనుకో, 4 చేతులా సంపాదిస్తున్నారు, వాళ్ళనే డిఐజీ అంటారు, డబుల్ ఇన్కమ్ గ్రూప్ అని. డిఐజీ అంటే నేను చెప్పాను ఒకసారి, డబుల్ ఇన్కమ్ గ్రూప్ అని. ఆయన ఇద్దరు సంపాదిస్తారు, 4 చేతులు సంపాదిస్తున్నారు. 2 నోళ్ళు తింటాయి, 4 చేతులు సంపాదిస్తాయి వాళ్ళకి. అంటే సంపాదన గురించి మనం ఎప్పుడు చేతులే వాడుతున్నాం, గమనించండి. 4 కాళ్ళ సంపాదిస్తున్నారు, 2 మోకాళ్ళ సంపాదిస్తూ అని అనరు. సంపాదనలో వాడే అవయవం ఏమిటి? చేతులు. ఆ చేతుల్లో అంచేత కష్టపడే చేతులతోనే కదా చేతులు అరిగిపోయాయి అంటారు. ఈ చేతుల్లో కూడా దేంతో కష్టపడతాం గమనించండి. అరిచేతితోనే కష్టపడతాం ఎక్కువ, మోచేతితో కాదు కష్టపడేది. ఈ అరచేతుల్లో కూడా దేంతో కష్టపడతాం గమనించండి, చేతి చివరి భాగాలతోనే కష్టపడతాం. ఇక్కడ ఈ గ్లాసు నీళ్లు తాగాలంటే ఈ వేళతో నేను తాగుతాను, అంతేనా? ఈ 2 చేతులు ఇలా పెట్టి మోచేతులతో తాగాను, ఈయనకి ఏదో అయింది ఈ మధ్యన అంటారు. మోచేతులతో నీళ్లు తాగడం ఏంటండి? ఎవడ మోచేతి నీళ్లు తాగినట్టు? ఇంత గ్లాసు తీయాలన్నా, ఇంత చెంబు తీయాలన్నా, ఈ పీట జరపాలన్నా, మైకు జరపాలన్నా, చివరికి కార్యకర్తలు ఇంత పెద్ద సింహాసనం జరపాలన్నా అరచేతులే ఉపయోగిస్తారండి.
అంచేత అరచేతుల్లో లక్ష్మీదేవి ఉంది అని చెప్పిన హిందూ ధర్మానికి నమస్కారం, హిందూ సంస్కృతికి నమస్కారం. ఇంత శాస్త్రీయమైన మతం వేరే చోట ఉండదండి. నువ్వు కష్టపడు, సొమ్ములు వస్తాయి. నీ చేతులు లేవా, చేతి వేళ్ళు లేవా, వేళ్ళకు గోళ్ళు లేవా, కష్టపడు. ఎందుకలా దాచుకుంటున్నావు చేతులు? కష్టపడు, డబ్బులు వస్తాయి. మనం అమాయకంగా ఏమనుకుంటాం, చేతి చివరి లక్ష్మీదేవి ఉంటుంది, అందుకే నేను శుక్రవారం పసుపు రాసేస్తా. మంచిది, గోళ్ళకు రంగేసేయి, గోళ్ళకు పసుపు రంగేసేయి, మొత్తం పుచ్చిపోతాయి. ఈ రంగులు వేస్తే ఉండదు, నువ్వు కష్టపడితే ఉంటుంది. ఆ కష్టపడిన సొమ్ముని ఎలా పొదుపు చేయాలి చెబుతున్నాడు ఇక్కడ వ్యాసుడు భీష్ముడు రూపంలో. నవృద్ధిర్బహుమంతవ్య యా వృద్ధి క్షయమావహేత్. ఎవ్వరు ఏ మెసేజ్ పంపినా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అసలు నా డబ్బు వెంటనే ఎందుకు పెరగాలి అది ఆలోచించండి. ఎందుకంత వెంటనే పెరగాలని ఆలోచిస్తున్నారు? లోపల ఒక కణితి వచ్చిందండి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, అనుమానం ఉంటే, కడుపు నొప్పి ఉంటే పెడితే లోపల చిన్న కణితి ఉందమ్మా, ఏమనుకోకు, పెరుగుతుందంటే అది వెంటనే పెరగాలి అంటారా? అది కోసేయమంటారా? క్యాన్సర్ కణితి పెరిగితేనేమో వెంటనే పెరగకూడదా? డబ్బు మాత్రం వెంటనే పెరగాల. లోపం ఎవరిదండి? మనదే. లక్ష్మీదేవిని అనుకోవడం ఎందుకు? ప్రతిదీ వెంటనే పెరగాలని చెప్పచ్చు కదా. నీకు ఇష్టం లేనివన్నీనేమో తగ్గిపోవాలి, నీకు ఇష్టమైన వెంటనే పెరిగిపోవాలి. ఇక్కడుంది లోపం. మోసం చేసేవాళ్ళు లేదు, మోసపోయేవాళ్ళునే ఉంది. అసలు నా డబ్బు వెంటనే పెరగాలని ఎందుకు ఆశిస్తున్నాను నేను? నా దగ్గర ఎవడన్నా డబ్బు దాస్తే వడ్డీ ఇమ్మంటే నేను వెంటనే ఇస్తానా? ఆలోచించే కదా ఇచ్చి నాకు ఎంత ఉపయోగపడింది, దాని మీద నాకు ఎంత లాభం వచ్చింది, దాంట్లో నాకు వచ్చే లాభం ఎంత, దాంట్లో అతనికి కొంత ఇస్తాం. బ్యాంకు వాళ్ళు మనకు వడ్డీ ఇస్తారు. ఎలా ఇస్తారు? ఇవి పట్టుకెళ్ళి 1000 కోట్లు ఎవరికో అప్పులు ఇస్తారు. వాళ్ళ దగ్గర తీసుకునే వడ్డీ, మనకి ఇచ్చే వడ్డీలో మధ్యలో వడ్డీయే కదా వాళ్ళ బతుకంతా. ఇంకేదైనా ఉందా? ఈ మాత్రం లెక్క లేకుండా బ్యాంకు వాడు మనకు డబ్బులు ఇస్తారండి? ఈ ఆలోచన మనకి లేదే. 5000 ఏళ్ల క్రితం భారతంలో చెప్పాడు ఈ మాట. నవృద్ధిర్బహుమంతవ్య యా వృద్ధి క్షయమావహేత్. డబ్బు ముందు పెరిగింది అతీతంగా అంటే తర్వాత తరిగిపోతుందని అర్థం. అటువంటి చోట పెట్టుబడి పెట్టద్దు అన్నాడు. షేర్ మార్కెట్ గురించి కూడా మన రామాయణ భారతాలు చెప్పేయండి. మనం వెతికి పట్టుకోవాలమ్మా, వెతికి పట్టుకోవాలి. ఈ జీవుడికి మొదటి నుంచి తాపత్రయం ఏమిటంటే, ఎన్ని వేల గ్రంథాలు చదివినా నా కళ్ళ ముందున్న మనిషికి ఉపయోగపడే శ్లోకం ఏదని నేను వెతుకుతాను, దాన్ని ఎలాగో అలా పట్టుకొచ్చి చెబుతాను, అంతే తాపత్రయం. ఆ కళ్ళ ముందున్న మనిషి, వాడు వాచ్మెన్ కావచ్చు, క్లీనర్ కావచ్చు, డ్రైవర్ కావచ్చు, అతనికి ఉపయోగపడేది ఏదైనా ఉందా? ఆ కాశ్యపు అతనికి అది చెబుదాం. దానికోసం వ్యాసభారతం వెతుకుతాం. వ్యాసభారతం గోరఖ్పూర్ గీతా ప్రెస్ వాళ్ళు వేసింది 1700 శ్లోకాల భారతం. ఆది పర్వం నుంచి రోజు గంట సేపు సమయం పెట్టుకుని చదువుతున్నా. ఇప్పుడు శాంతి పర్వం నడుస్తుంది, అందులోవే మీకు చెబుతున్నా. 11 పర్వాల పైన అయిపోయింది చదవడం. రోజు గంట నేను కేటాయించింది. 1700 శ్లోకాల భారతం పూర్తిగా చదవగలుగుతున్నాను. మీరు గంట కేటాయిస్తే మీరు చదవలేరా? భారతం చదివిన ఫలమంతా రావాలంటే ఏం చదవాలంటే గుర్రపందాల క్యాలెండర్ చదువు వస్తుంది. మనకి ఫలం కావాలి, గ్రంథం అక్కల్లా. భారతం చదవం, భారతం చదివిన ఫలం అంతా రావాలి. ఎలా వస్తుంది? అన్నం తినడం మానేసి అన్నం తిన్నట్టుగా ఉండాలంటే ఏం చేయాలండి? కడుపున వేసుకో ఉంటుంది, అక్కడ స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకో. అన్నం తినాలి కదా, అన్నం తిన్నట్టుగా ఉండడం కాదు కదా, అన్నం తినాలి కదా. అలాగే గ్రంథం చదవాలి కదా. గ్రంథం నుంచి ఫలితాలు పుణ్యాలు వసిస్తారేమిటండి విచిత్రంగా. గ్రంథం నుంచి వచ్చేది జ్ఞానం మాత్రమే, ఏమీ రాదు. నువ్వు చదవకుండా అక్కడ పెడితే బూజు పడుతుంది అంతే, ఇంకేమీ రాదు. ఒక గ్రంథం చదువుతున్నామంటే జ్ఞానం పొందాలి. ఫలితం ఏమిటి? ప్రతిదానికి ఫలితం ఏమిటి? అసలు ఫలితం ఉండదండి. తల్లి బిడ్డకి పాలిస్తోంది, తల్లి బిడ్డను ప్రేమిస్తోంది. మనిషి పోతే ఏడుస్తున్నారు, ఏం ఫలితం ఉంటుందని ఏడుస్తున్నారండి? టీవీ వాళ్ళు చూస్తారని ఏడుస్తారా? దుఃఖం వచ్చింది ఏడిచాం, సంతోషం కలిగింది నవ్వాం. దీనికి ఫలితం ఎందుకండి? చిన్నపిల్లల నుంచి మనం నేర్చుకోవలసింది అదే. చిన్నపిల్లల నుంచి నేర్చుకోవలసింది అదే. నవ్వితే నోరారా నవ్వడం, ఏడిస్తే మనసారా ఏడవడం. ఈ 2 చిన్నపిల్లల నుంచి నేర్చుకోవాలి. వాడు నవ్వదలుచుకుంటే ముఖ్యమంత్రి ఎదురుగా ఉన్నా సరే పగలబడి నవ్వుతాడు. ముఖ్యమంత్రి ముందు అలా నవ్వకూడదంటే వాడు నవ్వతల బొమ్మని అంటాడు. నాకు అనవసరం, నాకు నవ్వాలని ఉంది. ఏడవాలనిపించింది అనుకో, ఏం ఏడిచేస్తాడు. వీరున్నారు వారు ఉన్నారు అంటే పరమ నిజాయితీ, అమాయకత్వం. వారికి మన ప్రసంగాలతో వాళ్ళకి నిమిత్తాలు, వాళ్ళ ఫీలింగ్, వాళ్ళ భావాలు వాళ్ళకు ఉంటాయి. అది పెట్టే విధానం సరే. అలాగే ఇంకోటి ఎలాగా సక్షయో సక్షయో బహుమంతవ్యక సక్షయో సక్షయో బహుమంతవ్యక యక్షయో వృద్ధిమావహేత్. అంతేకాదు, ఒకవేళ దేంట్లోనైనా నీకు పెట్టుబడి పెడితే, ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే, లేదన్నా ఏదైనా స్థలం కొంటే, పొలం కొంటే వెంటనే పెరగకపోవచ్చు. ఒక పొలం కొన్నారు మీరు, వెంటనే పెరగదు.
ఊరికే దాని మీద వస్తే కొంచెం ఫలసాయం వస్తుంది, లేకపోతే అది కూడా రాదు. రైతు ఏమంటాడు, ఈ సంవత్సరం పండలేదండి అంటాడు. మేము ఏమిస్తాడు? అతనికే పండందే మనకేమిస్తాడు? మనం 2-3 ఏళ్ళు చూస్తాం, ఏం రావట్లేదు, పొలం మీద ఆదాయం, అమ్మేద్దాం. ఇదే దురాలోచన. యావత్ ప్రపంచంలో ఎన్ని మార్పులు, ఆర్థిక మార్పులు వచ్చినా, ఎంతమంది డొనాల్డ్ ట్రంపులు, ఎలాన్ మస్కులు యుద్ధాలు చేసుకున్నా, పల్లెటూళ్ళలో 4 ఎకరాల పొలం ఉన్నవాడికి నష్టం ఉండదమ్మా. వాడు బతుకుతాడు, వాడు సుఖంగా బతుకుతాడు, వాడు హాయిగా ఉంటాడు. ఏమన్నా వస్తే వాడు హైదరాబాద్ నుంచి వాడు ఊరు వెళ్ళిపోతాడు, అంబాజీపేట వెళ్ళిపోతాడు. ఆ 4 ఎకరాల పొలంలో 1/2 ఎకరం స్థలంలో వాడు గుడి చేసుకుంటాడు, వాడు పెళ్ళాం వాడును అంతే. అక్కడ కూర్చో మిగిలిన పొలంలో పంట పండించుకుంటాడు. వాళ్ళిద్దరూ కలిసి దున్నుకుంటారు, వాళ్ళిద్దరూ కలిసి విత్తనాలు నాటుతారు, వాళ్ళిద్దరూ కలిసి పంట తెచ్చుకుంటారు. ఆ వచ్చిందే వండుకుని తింటారు, హాయిగా ఉంటారు. ఎప్పటికీ వ్యవసాయదారుడిదే జీవితం, మనది కాదు. నిజం చెప్పాలంటే వాడు భూమిని నమ్ముకున్నాడు. భూజా అంటే అర్థం అది. వాడు భూమిని నమ్ముకున్నాడు. మనకి ఇక్కడ కింద భూమి ఉందో లేదో తెలియదు. మీ అందరి పేర రిజిస్ట్రేషన్ చేసినప్పుడు కింద అన్డివైడెడ్ షేర్ అని రాస్తారు. అదే అద్వైతం అంటే. అది ఆ అన్డివైడెడ్ షేర్ ఎంత రాస్తారు? ఒక 100 గజాలు 200 గజాలు రాశారు అనుకుందాం. మరి ఆ 100 గజాలు ఉందా లేదా అంటే నిజం చెప్పలేము. ఎక్కడుందో చూపించమంటే బిల్డర్ గారు చూపించలేరు. దాన్ని అమ్మేద్దామంటే కుదరదు, దాన్ని పంచుకుందామంటే కుదరదు. మరి అది ఉన్నట్టా లేనట్టా? కాగితాల మీద ఉన్నట్టు, వాస్తవంగా లేనట్టు. యావత్ ప్రపంచం కూడా అంతే. వ్యావహారికంగా ఉంది, పారమార్థికంగా లేదు. అదే బ్రహ్మసత్యం, జగన్మిథ్య. అపార్ట్మెంట్ అర్థమైతే అద్వైతం అంతా అర్థమైంది. ఈ కింద భూమి మీకు ఉన్నట్టా లేనట్టా మీరు చెప్పుకుంది ఊరికి కాగితాల మీద ఉంది, ఎంత ఉందో కూడా మీకు తెలియదు. అది అమ్మడానికి వీల్లేదు, దాన్ని కొయ్యడానికి వీల్లేదు, దాన్ని పంచడానికి వీల్లేదు. ఉందంటే ఉంది అంతే. అపార్ట్మెంట్ కూడా మీదేనా? మీదే. కానీ ఓ కిటికీ పీకండి, పక్కవాడు వస్తాడు, నువ్వు కిటికీ పీకో, బ్యాలెన్స్ తప్పింది గోడ అంటాడు. ఇంత కలిపి కట్టారు కదా. అంటే దాని నిబంధనలు దానికి ఉంటాయండి, మన ఇష్టం వచ్చినట్టు ఉండడానికి వీల్లేదు అక్కడ. అంతే. అపార్ట్మెంట్ జీవితం అర్థమైతే అద్వైతం చాలా తేలిగ్గా అర్థమవుతుంది. నాకు సైనిక్పురిలో అపార్ట్మెంట్ కొన్నాక సంపూర్ణమైన జ్ఞానోదయం అయింది. అప్పుడే కనిపెట్టాను ఈ మాట. ఇది మనకు ఉన్నట్టా లేనట్టా? ఉంది కాబట్టి డబ్బులు ఇచ్చాం. దేనికి ఇచ్చాం? ఆ గోడ మంది కాదు, ఈ గోడ మంది కాదు, పైన మంది కాదు, కింద మంది కాదు, మధ్యలో ఉన్న శూన్యానికి 30 లక్షలు ఇచ్చాం. నమశివాయ. ఇదే జగన్మిథ్య. ఈ జగత్తులో ఏముంది? ఏమీ లేదు. మనం బతుకుంటే, ఊపిరి పీలుస్తుంటే, అందమైన బట్టలు కట్టుకుంటే, సోఫాలో కూర్చుంటే ఏదో ఉన్నట్టుగా ఉంది. ఇలా ఉండగానే ఒకసారి అంటే ఇంకేమీ లేదు, మొత్తం పోయింది. ఇంకా ఉంచుతారే, తీసేయండి అన్నాడు. పెద్ద కొడుకు వచ్చాడు, కొండెట్టాడు, అయిపోయింది. ఉంటే లేకపోతే వాడు రాడు, వాడు అమెరికాలో ఉంటే అసలే రాడు. సెలవు లేదు మమ్మీ అంటాడు, అయిపోయా. వాడికి సెలవు ఇచ్చే వరకు వీడు ఆగడు కదా. అందుకే జిడ్డు కృష్ణమూర్తి గారు ఒక మాట చెబుతాడు, మనిషి ఎప్పుడు మంచి పనులే చెయ్యాలంటే ఏం చేయాలని అని అడిగారు మహాతత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి గారు. ఆయన ఏం చెప్పాడు తెలుసా? రేపే చచ్చిపోతానని ప్రతి మనిషి అనుకోవాలి, అప్పుడే మంచి పనులు చేస్తాడని చెప్పాడు. అనుకోవలసిందే, రేపు పోతాను, రేపటి నుంచి ఉండను, ఇవన్నీ నాకేం ఉండవు. రేపు పొద్దున్న పోతే గతి ఏమిటి? గతి ఏమిటండి? నిజంగా ఆలోచించండి. శంకరాచార్య స్వామి కరావలంబ స్తోత్రంలో చెబుతారే, మన ఎవరు తీసుకెడతారో, ఎవరు మన కూడా వస్తారో, ఎక్కడికి పోతామో మనకేం తెలుసునండి. మధ్వా గణేయమ భట బహుతర్జయంతక కర్షంతి యత్ర భవపాశశతైర్యుతం మాం ఏకాకినం పరవశం చకితం దయాళో లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. హే లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఈ జీవుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టాక లక్ష్మీ నరసింహస్వామి యమభటులు వస్తారట, బలవంతంగా లాక్కెళ్ళిపోతారట, రకరకాల పాశాలు తాళ్లతో బిగిస్తారట. అవన్నీ నేను చేసుకున్న కర్మఫలాలేట. వాళ్ళు ఏ నరకానికి లాక్కుపోతారోనయ్యా. అప్పుడు భార్య రాదు, భర్త రాదు, సంపదలు రావు, అపార్ట్మెంట్ రాదు, ఏదీ రాదు కదా. అప్పుడు నన్ను కాపాడవలసింది నువ్వు ఒక్కడవే కదా. భగవంతుడా కాపాడమని దండం పెడుతున్నాడండి. కరావలంబ స్తోత్రం. నాకు నీ చెయ్యి అందించు, నీవు చేత్తో పట్టుకుని ఈ బిడ్డను నడిపించు. నేను పాపాలు చేశానో పుణ్యాలు చేశానో నాకు తెలియదు అని అప్పుడు ఏడిచే ఏడిపేదో ఇప్పుడే ఏడవచ్చు కదండి ఇప్పటి నుంచి. అందుకోసమే స్తోత్రాలు. శంకరాచార్య తన కోసం రాయలేదు కదా, మన కోసం రాశాడు. ఆ వైరాగ్య భావం ఉండాలి. అబవ్ లైఫ్. నేను మొహమాట లేకుండా ఆ మాట చాలా గొప్పదిగా చెబుతున్నా. అబవ్ లైఫ్ అంటే డివోషనల్ లైఫ్, నాట్ ప్రమోషనల్ లైఫ్, నాట్ ఫైనాన్షియల్ లైఫ్. అబవ్ లైఫ్ అంటే డివోషనల్ లైఫ్. మీ మాట చాలా గొప్పది, అది అలాగే ఉండనండి. మీరు అందరూ దాని అర్థం తెలుసుకుని ఆచరించండి. అబవ్ అంటే ఇంకా సంపద కాదు, ఇంకా ఐశ్వర్యం కాదు, ఇంకా అందం కాదు, ఇంకా భోగాలు కాదు, ఏమొద్దు, ఇంకా వైరాగ్యం చాలు, ఉన్నది చాలు.
ఇంకా మనం ఆత్మను తెలుసుకునే ప్రయత్నం చేసామా? లేకపోతే ఇదంతా దండగే ఇప్పుడు కూడా అనిపిస్తుంది అంటే ఇవన్నీ వదిలేయమని మీ ఉద్దేశమా? కాదమ్మా, నేను వదలను. కంకణం పెట్టుకున్నా, గండపెడేరం పెట్టుకున్నా, నేను వదలమని ఎలా చెబుతానండి? నేను పండితుడిని, భగవంతుడి దేవులో నాకు కవిత్వం ఉంది, పాండిత్యం ఉంది. 325 అష్టావధానాలు చేశాం, 10 శతావధానాలు చేశాం, 1000 మంది పండితులను కూర్చోబెట్టి 20 రోజుల్లో పద్యాలు చెప్పి అన్నీ ఏకధాటిగా ఒకే రోజు అప్పగిస్తే వేశారండి. గండపెండేరాలు ఊరికే వేయరండి ఇక్కడ కూర్చోబెట్టి. ఆ పాండిత్యానికి, ఆ కవిత్వానికి చిన్నంగా ప్రజలిచ్చిన ఆభరణాలు, నేను కొనుక్కున్నదే లేదు, అత్తారిచ్చిన పెళ్లి ఉంగరం తప్పితే మనకేమీ లేదు. అది కూడా వారిచ్చింది, మనది కాదు. ఎందుకు పెట్టుకుంటాం? అవి సంపాదించినటువంటి ఆనందం ఇవాళ ఖచ్చితంగా యువతరంలో రావాలి. ఇంగ్లీష్ మీడియం చదవక్కర్లేదు, సాఫ్ట్వేర్ చదవక్కర్లేదు, నాకు మళ్ళీ తెలుగు సంస్కృత సాహిత్యాలు చదువుకున్నా ప్రవచనాలు చెప్పుకుంటూ హాయిగా కనకాభరణైర్యుతం సుఖంగా ఉండొచ్చు, ఆనందంగా ఉండొచ్చు. ఈ స్ఫూర్తి కలిగించడం కోసం, సాహిత్య దీప్తి కలిగించడం కోసం. మీ పిల్లలు ఎవరికైనా కవిత్వం మీద ఆసక్తి ఉంటే వాళ్ళని సాఫ్ట్వేర్లోకి లాక్కండి. వాడి పద్యాలు వాడిని చెప్పుకోనియండి, వాడిని బతకనేయండి. సంగీతం మీద ఆసక్తి ఉంటే 4 పాటలు పాడుకోనియండి, వాడిని చంపేయకండి ఇంగ్లీష్ మీడియం ఎంసెట్ అని. ఆ సంగీతమే వాడికి భిక్ష పెడుతుంది చివరిలో. ఆ సంగీతమే వాడికి మనశ్శాంతినిస్తుంది. చదువుతో పాటుగా సంగీతం, సాహిత్యం ఏదో ఒక కళ కొనసాగకపోతే జీవితం వ్యర్థమైపోతుంది. ఎంత విద్యావంతుడైనా ఆత్మహత్య చేసుకుంటాడేనేమో అన్నమా. కళాకారుడు ఆత్మహత్య చేసుకోడు, కళాకారుడు ఆత్మహత్య చేసుకోడు. కళ నేర్పండి పిల్లలకి. ఏదో బొమ్మలు అయినివ్వండి, శిల్పాలు చెక్కనివ్వండి, పాటలు పాడనివ్వండి, ఆటలు ఆడనివ్వండి, వాళ్ళని హాయిగా తిరగనివ్వండి. వాడికి మానసిక టెన్షన్ పెరిగినప్పుడు ఆ కళే వాడిని కాపాడుతుంది. ఈ స్తోత్రాలే వాడిని కాపాడుతాయి. అందుకని ఏం వదలాల్సిన పని లేదండి. మీకున్న ఐశ్వర్యంలో రూపాయి కూడా మీరు వదలక్కల్లా. కానీ దాని పట్ల ఎలా ఉండాలో చెబుతున్నారు ఖచ్చితంగా. ఉద్యోగ పర్వంలో ఒక మాట భారతంలోనే, అపిచేన్మఖతో విత్తాత్ న ప్రముచ్యేత పూరుషగా న మమేతి చ తన్మత్వా నైతన్మమేతి తన్మత్వా కుర్వీత ప్రియమాత్మనగా. ఎంత ఐశ్వర్యమైనా ఉండని, ఎంత పెద్ద ఇల్లైనా ఉండని, ఎన్ని సంపదలైనా ఉండని, ఎన్ని సుఖాలైనా ఉండని, మనం సోఫాలో కూర్చోగానే రావాల్సిన ఆలోచన ఏమిటంటే ఇదంతా నాది కాదు, ఈశ్వరుడు ఇచ్చింది, వాడు ఎప్పుడైనా తీసుకెళ్ళిపోవచ్చు, నాతో సహా నేను సిద్ధంగా ఉన్నా. నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః అనే భగవన్నామం ఒక్కటే నాది, మిగిలినవేవి నావి కాదు. ఈ భావనతో ఉండాలి. మీ అందమైన ఇళ్లల్లో, మీ ఐశ్వర్యవంతమైన ఇళ్లల్లో ఈ భావన కొనసాగించడం మరింత సుఖంగా ఉంటుంది. ఇది లేకపోతే ఏ చిన్న ఇబ్బంది ఇంట్లో వచ్చినా గొడవే. ఇంకా మనం ఉన్నది భగవంతుడి కోసం, ఆత్మజ్ఞానం కోసం, ఐశ్వర్యం కోసం కాదు. అందుకే ఏమైనా పోటీలు వచ్చా, నువ్వు తీసుకో, నాకు అక్కర్లేదు, ఏం పట్టుకుపోతాం, ఇదేమన్నా పట్టుకెళ్ళి అయిపోయా, కోర్టు కేసు లేదు. లేకపోతే గజం స్థలం కోసం దెబ్బలాట. ఏసీ గొట్టంలోంచి నీళ్లు మా ముందు పడ్డాయి, మా ఇంటి ముందు వాకిలి పాడైపోయింది, బుద్ధి ఎప్పుడో పాడైపోయింది, దాని గురించి లేదు ఇక్కడ, దాని గురించి దెబ్బలాట. మీ కుక్క మా ఇంటి ముందుకు వచ్చింది అంటే నువ్వే కుక్క, అది దెబ్బలాట. దాని గురించి కూడా కోర్టుకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కుక్కల గురించి ఇంటి ముందు నుంచి వెళ్ళింది, ఇంటి ముందు పాడు చేసింది. అన్ని చిన్న చిన్న విషయాలకు దెబ్బరాట్లు వస్తున్నాయి. ఎందుకంటే ఆధ్యాత్మికత మనకు వంట పట్టలేదు, భౌతికతే వంట పట్టింది బాగా. నా సొమ్ము, నా కుక్క, నా మొగుడు, నా పెళ్ళాం, నా పిల్లలు, నా ఇల్లు, అదే ముఖ్యం, మిగిలినవన్నీ బాగున్నాయి. వాళ్ళ ఇంటి ముందు ఎంత చేస్తున్నా నాకు అనవసరం, నా ఇంటి ముందు ఉండొద్దు, అంతే. దీని నుంచి బయటపడితేనే మనం ఉంటాం. అందుకే అపిచేన్ మహతో విత్త, నీకు బాగా డబ్బు ఉండొచ్చు, బాగా ఐశ్వర్యం ఉండొచ్చు, హోదా ఉండొచ్చు, పదవులు ఉండొచ్చు. నా ప్రముచ్యేత పురుష, దాన్ని వదిలిపెట్టడం నీకు ఇష్టం లేకపోవచ్చు, వదిలే. నేను బలవంతంగా వదలమని చెప్పను. ఎప్పుడు బలవంతపు వైరాగ్యాలు పనికిరావు, మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు. అందుకని ఏం చేయాలంటే నైతన్మమేతి తన్మత్వ, ఇది నాది కాదు, ఇది నాది కాదు. ఇంగ్లీషులో చెప్పాలంటే ఇట్స్ నాట్ మైన్. ఇది నాది కాదు, ఇది నాది కాదు అనే భావన. మనం ఎంత ఆభరణాలు ధరించినా, ఎంత ఐశ్వర్యం ఉన్నా మనస్సులో నిరంతరంగా ప్రవహించవలసినటువంటి మాట. అప్పుడు ఆ వినియోగం ఎలా చేయాలో ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే జీవితం, ఆధునిక జీవితం ప్రత్యేకంగా సముద్రం లాంటిది. భర్తృగారి సుభాషితాల్లో జీవితం ఎలాంటిదో ఒక గొప్ప పద్యంలో చెబుతాడు ఏనుగు లక్ష్మణ కవి. సంస్కృతంలో భర్తృహరి.
జీవితం ఎలాంటిది అంటే మహావిష్ణువుని గమనించండి మీకు అర్థమవుతుంది అన్నాడు. ఆయన ఎక్కడుంటాడు? సముద్రంలో కదా, సముద్రంలోనే కదా ఆయన శయనించి. ఆ సముద్రంలో ఇంకా ఎన్ని ఉన్నాయండి? ఒక ఎడ పవళించు హరి, ఒక ఎడన్ వసించు రాక్షస ప్రకరములు, ఒక్కచో నడగు పర్వత సంగము, ఒక్కచో బలాహకముల తోడనుండు బడబాగ్నియు విస్తృతము ఊర్జితంబును ప్రకట మకాభరక్షమ విస్తృతము ఊర్జితంబును ప్రకట మకాభరక్షమము ప్రకట మకాభరక్షమం బగుచు బాసిలు నౌర సముద్రమెంతయున్. విష్ణుమూర్తి శయనించిన సముద్రంలో విష్ణుమూర్తి ఒక్కడే లేడండి. ఒక ఎడ బబళించు హరి, శ్రీ మహావిష్ణువు ఓ చోట లక్ష్మీదేవితో సహా శయనించి ఉంటాడు. పాల సముద్రమైనా జల సముద్రమైనా ఏదైనా. ఒక్క ఎడన్ వసించు రాక్షస ప్రకరములు, రాక్షసులు కూడా అదే సముద్రంలో ఉన్నారు. అందుకే మన సంసారాన్ని సంసార సాగరం అంటారు. సంసార జీవితంలో అన్నీ ఉంటాయి. మన మనస్సులో విష్ణు ప్రార్థన నడుస్తుంది, ఇంట్లో రాక్షస కృత్యాలు కూడా నడుస్తూ ఉంటాయి. ఈ ఇంట్లో ఇలా జరిగింది ఏమిటి? ఆ ఇల్లు కాబట్టే జరిగింది. ఇది జరిగే జీవితం ఇవాళ జరుగుతున్నది. చాలా గొప్ప ఆశలతో పెళ్లి చేసుకుంటాం, అంతకంటే గొప్ప ఆశలతో పిల్లల్ని కంటాం. వాళ్ళు ఏదో దారిలో పోతారు, వాళ్ళని అదుపులో పెట్టలేము. వాళ్ళని ఏమైనా అన్నామనుకో, మనం 1000 చూపిస్తే వాళ్ళు 3000 చూపుతారు, నువ్వేం చేసావని. అలా ప్రశ్నించేవాళ్ళు తయారు. ఇంగ్లీష్ మీడియం కదా, తెలివితేటలు ఎక్కువ అమ్మ, ప్రశ్నిస్తారు. మా దశలో మేము నోరు మూసుకుని ఊరుకున్నాం. అమ్మని ప్రశ్నించడమే, నాన్నని ప్రశ్నించడమే మాకు తెలియదు. ఇప్పుడు అందరికీ తెలుసు. యూ డోంట్ నో మమ్మీ, అది ముందు వాడికి నేర్పే. ఇంగ్లీష్ మీడియంలో పెట్టగానే వాడికి నేర్పే మొదటి మాట ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బ్యాట్ కాదు. యూ డోంట్ నో మమ్మీ, మై మమ్మీ డజంట్ నో ఎనీథింగ్, అంతే. తల్లి ఏం చెప్పడానికి వెళ్ళేది. తల్లి ఏమన్నా చెబితే యూ డోంట్ నో మమ్మీ. ఈ గుట్టగాడికి మనం వివరణలు ఇవ్వాలి. చేతులు కడుక్కోరా అంటే ఎందుకు చెప్పాలి ఇక్కడ కూడా, సైంటిఫిక్ రీజన్, లేకపోతే చేయట. మూతిమి కొడితే వాడే చెప్తాడు. ప్రతిదానికి రీజనింగ్ ఎవరు చెప్తారండి? ఎక్కడి నుంచి వస్తుందమ్మా? వీళ్ళకి ఉంటే కదా చెప్పడానికి. పూర్వం ఎప్పుడైనా మా అక్కయ్యో మా అమ్మ మాకు ఏదైనా చెబితే, అక్క నీకు ఎలా తెలుసు ఈ విషయం? అమ్మ చెప్పిందిరా అనేవారు. మా అమ్మ చెప్పింది అనేవారు. ఇప్పుడు మూలం ఎవరంటే లలిత పరా భట్టారకం దగ్గరికి వెళ్ళాలి మనం. పరంపరగా వస్తున్న జ్ఞానాన్ని పెద్దలు చెప్పినప్పుడు వినాలి కదా. ఏమి ప్రశ్నించడం ఏమిటి అసలు? ప్రతిదానికి ప్రశ్నించడం అంత గొప్పదా? అదంత ముఖ్యమైన విషయమా? వాళ్ళకి తెలిస్తే చెబుతారు, లేకపోతే లేదు. అది చెప్పాలంతే, తెలుస్తూ చెబుతారు, లేకపోతే దాన్ని చేసేయచ్చు కదా. అన్నం గిన్నె పక్కన నేతి గిన్నె పెట్టద్దు అన్నారు. ఎందుకని? నేతి పొట్టు అన్నంలో, నెయ్యి గిన్నె పూర్తిగా అన్నంలో ఒలికిపోయినా పర్వాలేదు, అన్నానికి ఏం కాదు. అన్నం మాత్రం ఒక్క మెతుకు నెయ్యిలో పడితే నెయ్యి విషం, ఇంకా పనికిరాదు. పడదని ఏమైనా ఉందా? పక్కన పెట్టి మనం రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఆ బల్ల తిప్పుకుని వడ్డించడం మొదలు పెట్టాక ఈ గరిటె అందులో పెట్టి ఆ గరిటె మన నోట్లో పెట్టింది మళ్ళీ అన్నంలో పెట్టాక నమశివాయ, కలగా పులగం, సర్వం జగన్నాథం. అందుకని పెద్దవాళ్ళు ఏం చెప్తారు? దాని దగ్గర ఇది పెట్టకండి, మజ్జిగ గిన్నె దగ్గర అన్నం పెట్టకండి, అన్నం దగ్గర మజ్జిగ గిన్నె పెట్టకండి. ఎందుకంటే అన్నం మీదకు మజ్జిగలో పడకూడదు. మజ్జిగ అన్నంలో పడినా పర్వాలేదు, అన్నం మీదకు మజ్జిగలో పడకూడదు, పాడైపోతుంది అది. నేతిలో అన్నం పడకూడదు, అన్నంలో నెయ్యి పడినా పర్వాలేదు, నెయ్యి పాడైపోతుంది. నేతిలో అన్నం పడిందంటే అది విషం తీసేయి. పాలల్లో నీళ్లు కలవచ్చు, కానీ నీళ్ళల్లో పాలు కలవకూడదు, అది విషం. గ్లాసు నీళ్లలో చుక్క పాలు వేస్తే విషం. అదే గ్లాసులు పాలల్లో 2 చుక్కలు నీళ్లు పోసినా, సగం నీళ్లు పోసినా పర్వాలేదు, అది వేరే. పాలల్లో నీళ్లు కలపాలి, నీళ్ళల్లో పాలు కలపకూడదు. ఈ ఆచారాలు పూర్వం నుంచి వస్తాయి. తెలిసిన వాళ్ళు చెప్తారు, లేకపోతే పెద్దవాళ్ళు చెబితే యువతరాన్ని ఆశీర్వదించి చెబుతున్న ఆ మాట ఎదిరించకండి. తల్లి చెప్పినట్టు, తండ్రి చెప్పినట్టు చేయండి. మీ జీవితాలని కాపాడగలిగింది భగవంతుడి తర్వాత తల్లి తండ్రి మాత్రమే, ఇంకెవ్వరు లేరు ఇక్కడ. కనీసం ఆ తండ్రి అన్నవాడికో 50 ఏళ్ళ అనుభవం, తల్లి అన్నవాడికో 45 ఏళ్ళ అనుభవం ఉంది. అది సరిపోదా? లైఫ్ ఎక్స్పీరియన్స్, అంతకంటే ఎక్స్పీరియన్స్ ఏమిటండి? అంచేత సంసారం సాగరం అని ఎందుకన్నారంటే సాగరంలో ఉన్న విశేషాలనే ఇక్కడ ఉంటాయి. ఒక ఎడ బబళించు హరి, ఒక ఎడన్ వసించు రాక్షస ప్రకరములు. ఇంకో చోట సముద్రం అడుగునే పాతాళం, అక్కడే రాక్షసులు ఉన్నారు. మరి ఒక్కచో నడగు పర్వత సంగము, మైనాకుడు మొదలైన పర్వతాలు సముద్రంలోనే ఉన్నాయి పురాణాల ప్రకారం. ఒక్కచో బలాహకముల తోడనుండు బడవాగ్నియో,
ప్రళయకాల మేఘాలతో సహా బడబాగ్ని సముద్రంలో ఉంటుందని ఆశ్చర్యం. భగవత్ సృష్టి విలాసానికి ఇంతకంటే ఉదాహరణ అక్కర్లేదు. ఇంత పెద్ద సముద్రాన్ని చూడండి, అంతా నీరే, అంతా నీరే, అంతా నీరే. అక్కడ ఏది చల్లగా తప్పితే వేడిగా ఉండే అవకాశం లేదు కదా. కానీ ఆ సముద్రం అడుగును భగవంతుడు బడబాగ్ని అని పెట్టారు. అగ్ని, దాన్ని బడబ ఎందుకన్నారంటే బడబ అంటే గుర్రం, అందున ఆడుగుర్రం. ఆడుగుర్రం ఆకారం ఎలా ఉంటుందో ఆ అగ్ని ఆకారం అలా ఉంటుంది. అది నీటి అడుగున ఉంది. దాన్ని నాసా కేంద్రం వాళ్ళు కూడా, సముద్రం మీద పరిశోధన చేసిన వాళ్ళు కూడా సముద్రం లోపల బడబాగ్ని ఉంది, అది గుర్రం ఆకారంలోనే ఉందని అంగీకరించారు. హిందూ పురాణాలు కొన్ని వేల ఏళ్ల క్రితం చెప్పినటువంటి మాట అది. ఏ బైనాక్యులర్, టెలిస్కోపులు కాదు, బైనాక్యులర్స్ కాదు, కళ్ళజోడు కూడా లేని రోజుల్లో కనిపెట్టిన మాట అది. తపోమార్గం ఋషులు తపస్సు ద్వారా కనిపెట్టారండి. ఈ శాస్త్రజ్ఞులు బయటికి వెళ్ళి పరిశోధనలు చేస్తున్నారు, ఋషులు లోపలికి వెళ్ళి పరిశోధన చేశారు. తేడా అది. అసలు ఈ ప్రపంచం పుట్టింది ఎక్కడి నుంచి? మనస్సులోంచి. ఆ మనస్సేమిటి అని లోపలికి వెళితే ఆ మనస్సు లోపల అంతరాత్మ వెనకాల అగ్ని రూపంలో ఉన్న జ్యోతి వాళ్ళకి ప్రత్యక్షమైంది. దాన్ని బ్రహ్మగా, దాన్ని విష్ణువుగా, దాన్ని శివుడుగా, దాన్ని అంతరాత్మగా వారు గ్రహించారు. అలాంటి ప్రత్యక్షం చేసుకోగలిగితే ఏది సంకల్పిస్తే దాని చరిత్ర మొత్తం వస్తుంది. ఇవాళ యూట్యూబ్ ఉదాహరణ, గూగుల్ సెర్చ్ ఉందండి, మీరు ఏదైనా ఒకటి నొక్కండి, వెంటనే వస్తుందా లేదా? సెకండ్లలో వస్తుంది. ఎలా వచ్చింది? అందులో ఎవరో ఇమిడించారా లేదా విషయాన్ని? లేకుండా రాదు కదా. ఇమిడించిన వాళ్ళు ఎలా చేశారు? కొన్ని కోట్ల గిగాబైట్ల సమాచారాన్ని ఓ చిన్న యంత్రంలో ఇమిడించగలిగారే నీకు వచ్చేలాగా. మరి భగవంతుడికి అంతటి శక్తి ఉందా? భగవంతుడు ఉన్నాడు అనడానికి స్మార్ట్ ఫోన్ పెద్ద ఉదాహరణ, ఇంకేమక్కల. ఈ బోర్డు యంత్రానికి ఎంత శక్తి ఉంటే త్రివిక్రమస్వామికి 3 లోకాలు ఆక్రమించిన వాడికి ఎంత శక్తి ఉంటుందండి? అంతా ఆయనలో ఇమిడించుకోలేడా? మన మనస్సు చాలా సూక్ష్మమైంది. భగవంతుడు అంటే సూక్ష్మం కదా. ఎంత సూక్ష్మం అంటే నీవార శోకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా అంటారు. వడ్ల గింజ ముళ్ళు ఉంటుంది, అది ఎంత సూక్ష్మమో ఇదంతే అంటారు. సూక్ష్మానికి గడితేనే నీకు అర్థాలు తెలుస్తాయి. అతి సూక్ష్మమైంది మనస్సు. మీరు గమనించండి, మనస్సు అతి సూక్ష్మమైంది. మనస్సు ఎన్ని ఆలోచనలు భరిస్తోందండి? లెక్కపెట్టి చెప్పారమ్మా భౌతిక శాస్త్రవేత్తలు. ఎందుకు తెలుసా? కనీసం సగటున ప్రతి మనిషికి 60,000 ఆలోచనలు వస్తాయట ఒక రోజుకి. సగటున 60,000 ఆలోచనలు. అందులో నిజంగా అవసరమైనవేవి అని కొన్ని వేల మంది మనుషుల మీద పరిశోధన చేసి తేల్చింది ఏమిటంటే 60,000 ఆలోచనలో 6 ఆలోచనలే వీడికి పనికొచ్చేవి, మిగిలినవన్నీ పనికి మాలినవే అన్నారు. ఇది మనకి ప్రత్యక్ష అనుభవం. ఒక 5 నిమిషాలు మన మనస్సును వదిలేసి మనస్సు చేసిన ప్రతి ఆలోచన కాగితం మీద రాసేస్తే ఆ కాగితాన్ని మనమే ముందు చింపేస్తాం. ఈ దరిద్రపు ఆలోచనలు ఎవరన్నా చూస్తే నన్ను ఏమంటారని. మరి ఇప్పుడు 60,000 ఆలోచనలు ఎక్కడున్నాయి? శరీరంలో ఆలోచించండి. రక్తం ఎక్కడుందంటే చెప్పగలం, నాడులు ఎక్కడున్నాయంటే చెప్పగలం, ముక్కు ఎక్కడ చెప్పగలం, గాలి ఎక్కడ చెప్పగలం, ఆలోచనలు ఎక్కడున్నాయి? దిస్ ఇస్ ది ఫండమెంటల్ క్వశ్చన్ మై ఫ్రెండ్స్. ఇది ప్రాథమిక ప్రశ్న. వేదాంతానికి ప్రవేశం ఇదే, ముగింపు ఇదే. ఈ ఆలోచనలు ఎక్కడున్నాయి? ఎప్పుడు ఆలోచించలేదు, మనం ఆలోచిస్తూ కూర్చున్నాం అంతే. ఈ ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? అదే రమణ మహర్షి చెబుతారు, ధ్యానం అంటే ఏమిటండి అంటే నేను అని స్ఫురణ ఎందుండి వచ్చుచున్నదో పరికించినచో ఆ పరికించు మనస్సు అందే లీనమగును, అదే తపస్సు అన్నాడు ఆ మహానుభావుడు. తపస్సు అంటే ఏం లేదయ్యా, లోపల నేను అని స్ఫురిస్తోంది కదా, కళ్ళు మూసుకుని లోపలికి చూడు, ఆ నేను అనే స్ఫురణ ఎక్కడుందో అక్కడే దృష్టి పెట్టు అంటే మనస్సు అందులో లీనమైంది, అది తపస్సే. ఇంక నువ్వు ఎవరిగా ఏది అనుకుంటే అది జరుగుతుంది. అది మనం చెయ్యం. మనం ఈ మనస్సు గురించి బయట ఒక 1000 మంది మనస్తత్వాలు పరిశీలిస్తాం, కానీ మనకు దగ్గరకు వచ్చిన కేసు మన ఇంట్లో కుర్రాడో అమ్మాయో ఉంది, ఇది 1000 కంటే డిఫరెంట్ కేసు. ఇది దీనికి ఎవడు వైద్యం చేస్తాడు? ఇది 1001 కేసు. నువ్వు 1,00,000 కేసులు పరిశీలించినా సరిపోదండి. ప్రతి మనిషి మనస్సు భిన్నం, దానికి అతనే వైద్యం చేసుకోవాలి. ఎప్పుడో మన వాళ్ళు చెప్పారన్నమాట. పాతకాలం వాళ్ళకి బాగా తెలుసండి, మనోవ్యాధికి మందు లేదు అని మాట ఉంది తెలుగులో, గమనించండి. ఎందుకన్నారండి? ఈయనింటికి మందులు ఉన్నది మనోవ్యాధికి లేదా అంటే లేదని కాదు, దానికి మందు వాడే వేసుకోవాలి, వాడు వేసుకోడు, ఏం చేద్దామన్నారు. అందుకని మనోవ్యాధికి మందులు. మనస్సులో ఉండే బెంగకి
మనస్సు మనమే వేసుకోవాలి. ఈ బెంగ ఎందుకు వస్తుంది? ఇదివరకు ఆ వ్యక్తి నాతో ఉన్నారు, ఇప్పుడు లేరు, చనిపోయారు. సరే, ఆ వ్యక్తి నా జీవితంలో ప్రవేశించకముందు నేను లేనా? పుట్టినప్పుడు మనకి భార్య లేదు, భర్త లేదు, పిల్లల సమస్య లేదు. ఆ రకంగా 25 ఏళ్ళు 30 ఏళ్ళు పెరిగాం కదా, మరి అప్పుడున్న వాళ్ళ ఇప్పుడు వాళ్ళతో వియోగం వస్తే ఎందుకు ఉండలేకపోతున్నామండి? ఇలా ఆలోచిస్తే ఆ బెంగ పోయింది. అలా కాకుండా ఏమిటో తిన్నప్పుడల్లా వాడు పక్కన ఉండేవాడు, వాడు లేకుండా పోయాడు, తినబుద్ధి కావట్లంటే ఏం చేస్తావు ఇప్పుడు? ఇదే వైరాగ్యం. సత్యాన్ని గురించి ఆలోచించడమే వైరాగ్యం. వెంటనే దాని నుంచి బయటపడతాం. అప్పుడు నిజమే, ఆ పోయిన ఆయన ఎక్కడికి వెళ్ళాడు ఆలోచన వస్తుంది. జీవుడెవరు, దేవుడెవరు, ఆకాశంలో ఉన్నటువంటి ఎలా పెడతాడు, దానికి సంబంధించిన గ్రంథాలు చదువుతావు. చదివినందువల్ల ఏమవుతుంది? మనం కూడా పోవడానికి సిద్ధంగా ఉంటాం. ఇంక ఇక్కడ ఏదో బావుకుంటూ కూర్చోం. అక్కడ మినపరొట్టి, తేనె, గోంగూర పచ్చడి, ఉల్లిపాయ అంటూ కూర్చోద్ది. ఇంకా అయిపోయింది. మన తోటి వాళ్ళు వెళ్ళిపోయారు, ఇక మనం వెళ్ళిపోతాం. వెళ్ళిపోవాలి, నెమ్మదిగా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలి. అది వైరాగ్యం. అందుకని రాక్షసులు అక్కడే ఉన్నారు, ఈయన అక్కడే ఉన్నాడు, బడబాగ్ని అక్కడే ఉంది. అంటే ఇంత పెద్ద సముద్రాన్ని మొత్తం మింగేయడానికి ఒక అగ్ని, ఇంత గుర్రం ఆకారంలో ఉండే ఇంత అగ్ని చాలు. అదే దైవ సృష్టి. ఒక్కచోనడుగు పర్వత సంఘములు, మైనాకుడు అక్కడే ఉన్నాడు. మన జీవితంలో కూడా అంతే. ఒక ఎడ బబళించు హరి. అప్పుడప్పుడు గుళ్ళోకి వచ్చి మనం విష్ణు సహస్రం చదువుతూ ఉంటాం చాలా శ్రద్ధగా. అదే హరి బబళించిన సమయం. ఒక్కొక్క చోట వసించు ఒక్క చోట బబళించు హరి, ఒక్క ఎడన్ వసించు రాక్షస ప్రకరములు. ఈ గుళ్ళో కూర్చొని విష్ణు సహస్రం చాలా శ్రద్ధగా సహస్రార్చి సప్తజిహ్వసప్త యథా సప్తవాహనక అమూర్తిరనఘో అచింత్యో భయకృద్భయనాశనక అనుర్బృహత్కృశ స్థూలో గుణభృన్ నిర్గుణో మఘాన్ అధృతస్వధృతస్వాస్యక ప్రాగ్వంశో వంశవర్ధనక అన్నవాడే ఇంటికెళ్ళి వైభూజా అపార్ట్మెంట్లో పై అంతస్తులో కూర్చున్నాక ఫోన్ కెలికాక ఎవడో సైబర్ మెసేజ్ పంపించి నీకు ఇందులో పెట్టుబడి పెడితే 2 కోట్లు వస్తాయనగానే పెట్టేశాడు. వీడిని ఏమనాలే? హరి బబళించింది వీడి మనస్సులోనే, రాక్షసులు ఉన్నది వీడి మనస్సులోనే. డబ్బు అనే రాక్షసుడు, కామం అనే రాక్షసుడు, రాజకీయం అనే రాక్షసుడు, ఆధిపత్యం అనే రాక్షసుడు, అజ్ఞానం అనే రాక్షసుడు అందరూ మన హృదయంలోనే ఉన్నారండి. వాళ్ళు బయటకు వస్తున్నారు. నువ్వు విష్ణు సహస్రం చదివేవు కదా, వీడెందుకు బయటకు వచ్చి అదే ఇదే తోటకూర పులుసే అన్నారు. అంతే. తోటకూర పులుసు అని పెడుతూ ఉంటారు ఇంట్లో, గమనించండి. ఎలా ఉండాలి? తోటకూర పులుసు కలవాలి. అందుకే మా ఇంట్లోనే ఎప్పుడైనా కలిపితే సంఘటిత పులుసు అంటాను, కలవకపోతే అసంఘటిత పులుసు అంటాను. తోటకూర పులుసు అంటే తోటకూర పులుసు కలవాలంటే మధ్యలో పిండి అనే ఒక పదార్థం ఉంటుంది, అది కాస్త వేసి కలపాలి. పులుసులాగా నీళ్లు పోసేసి తోటకూరలాగా ఆకుకూర వాడి దగ్గరికి వచ్చి అందులో పారేసేవనుకో, తుఫాన్లో గడ్డి కొట్టుకొచ్చినట్టు తోటకూర ఓ పక్కకి వెళ్ళిపోతుంది, నీళ్ళు పక్కకి వెళ్ళిపోయాయి. అది తోటకూర పులుసు అనిపించాలి, మనకు రుచిగా ఉండాలంటే అది ఇది కలవాలి కదా. అంచేత మన పూజలు మన జీవితం కలవాలమ్మా, కలవకుండా ఉండకూడదు. అది ఇక్కడ ఇంత చదివాం కదా, అక్కడ సమస్య వస్తే అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాం? అసలు ఎందుకు డబ్బు ఆశిస్తున్నాం? వాడు మోసం చేయడం పక్కన ఎందుకు ఆశిస్తున్నాం? పిల్లలు కూడా పరీక్షలు వచ్చినప్పుడు చూడండి, విష్ణు సహస్రం చదువుకో నీకు మంచి మార్కులు వస్తాయి అంటే వచ్చి చదువుతాడు, హాయిగా చదువుతాడు. మళ్ళీ బీటెక్ చదివి కాలేజీలోకి వెళ్ళగానే ఎవరో అమ్మాయి కనపడగానే చూసావా ఫిగరో అంటాడు వీడు. దానికి ఫిగరో, వీడికి షుగరో. అంటే ఇక్కడ విష్ణు సహస్రం ఏమైంది? పోయింది మొత్తం. సర్వమంగళ నామా సీత. ప్రవచనాలు వింటారు, కూర్చుని హాయిగా గ్రంథాలు చదువుతారు. ఎందుకు? మార్కుల కోసం, మూర్ఖత్వం పోవడానికి కాదు. అదే చెబుతున్నాడు. హరి పవ్వళించిన చోటనే రాక్షసులు ఉన్నట్టే సముద్రంలో విష్ణుమూర్తిని ధ్యానం చేసే నీ హృదయంలోనే రాక్షస ఆలోచనలు కూడా ఉన్నాయా లేదా? పగలు మనమే దేవతలం, రాత్రి మనమే రాక్షసులం. సంసారం సాగరం అన్నారు. అందుకని ఒక్కచోనడగు పర్వత సంఘము. పర్వతం మైనాకుడు అనే పర్వతం సముద్రంలో ఉంది. ఎందుకుందండి? భయం వల్ల. ఎందుకు భయం? ఇంద్రుడు వజ్రాయుధంతో రెక్కల్ని ఖండించాట పూర్వం. ఆ రెక్కలు ఖండించడం వల్ల భయపడి మైనాకుడు ఇక్కడికి వచ్చాట. ఇది పురాణ కథ. దెర్ ఈజ్ సైన్స్. ప్రతి పురాణ కథ వెనకాల ఒక వైజ్ఞానిక అంశం ఉంటుంది. ఇంద్రుడు వజ్రాయుధంతో పర్వతాల రెక్కల్ని ఖండించాడు. వజ్రాయుధం ఎంత గొప్పదైనా పర్వతాలకి రెక్కలు ఉంటాయా? మీరు నమ్మొచ్చా? మనం ఋషులకేమి మైండ్ లేదా? పర్వతాలకి రెక్కలు ఎందుకుంటే ఇప్పుడు లేవు, ఎప్పుడూ లేవని వాళ్ళకి తెలుసు. పర్వతాలకి రెక్కలంటే శిఖరాలు. ప్రతి పర్వతానికి ఉండే శిఖరాలు పక్కన ఇంకా చిన్న శిఖరాలు కూడా ఉంటాయి, అవన్నీ దానికి రెక్కలు. త్రికూట పర్వతం అంటే 3 శిఖరాలు, 3 రెక్కలు అనమాట. సరిగ్గా ఇంద్రుడు వజ్రాయుధం అంటే, ఇంద్రుడు అంటే మేఘం, వజ్రాయుధం అంటే మెరుపు. ఒక మెరుపు తీగలో ఎంత వేడి ఉంటుందో తెలుసా?
సైన్స్ వాళ్ళకి బాగా తెలుసు, పత్రికల్లో కూడా వస్తూ ఉంటుంది, చదవండి. సూర్యుడిలో ఉండే కాంతికి, సూర్యునిలో ఉండే సూర్యమండలం మధ్యలో ఉండే కాంతికి 500 రెట్ల ఎక్కువ కాంతి మెరుపు తీగ ఉందండి. అది వజ్రాయుధం, అది వజ్రాయుధం. దాన్ని మన వాళ్ళు కనిపెట్టి పురాణ కథ రూపంలో చెప్పారు. ఇంద్రుడు వజ్రాయుధం పర్వతాల రెక్కలను ఖండిస్తుంటే సైన్స్ ప్రకారం చెప్పాలంటే ఒక్క మెరుపు, అదే పిడుగు, అశనిపాతం, అది కనుక పర్వతం మీద పడిందంటే శిఖరం తెగిపోతుంది. ఈ పర్వతాల శిఖరాలు అలాగే తెగిపోతాయి. పిడుగు ఎప్పుడూ ఎత్తైన వాటి మీద పడుతుంది. తాడి చెట్టు మీద పడుతుంది పిడుగు, ఈత చెట్టు మీద పడదు. ఎందుకంటే ఈత చెట్టు ఇంతే ఉంటుంది, తాడి చెట్టు అంత ఉంటుంది. ఎత్తైన వాటి మీద పడుతుంది. పర్వత శిఖరాలు బాగా ఎత్తైనవి, దాని మీద పడతాయి. అంచేత మైనాకుడు రెక్కలు ఖండించడం అనే కథ వెనకాల మెరుపు తీగ పర్వత శిఖరాలు ఖండిస్తుంది, పిడుగును బట్టి జాగ్రత్తగా ఉండండి అనే శాస్త్రీయ విజ్ఞానం ఉందా లేదా? అంచేత ఇది పురాణ కథ కాదండి. పురాణాలన్నీ పుక్కిటి పురాణాలు కావమ్మా. హిందూ పురాణాలు మొత్తం పురాణ విజ్ఞానం. దాన్ని మనం గౌరవించాలి, పిల్లలకి చెప్పాలి ఆ విషయం. ఇది విజ్ఞానవరా, అజ్ఞానం కాదని. అప్పుడు దాని వెనకాల ఉండే అహంకారం అదని నిర్మూలన అయిపోతాయి. అందుకని మైనాకుడు దాక్కున్నాడు అంటే నీ జీవితంలో పిడుగుపాటు లాంటివి కూడా ఉన్నాయా లేదా? ఒక వార్త విన్నప్పుడు పిడుగుపాటులా ఈ వార్త విని కుప్పకూలిపోయాడు, చూస్తున్నాం కదా. మన జీవితంలో ఆ వార్త పిడుగుపాటేనండి. పచ్చికాయలు పగిలిపోతుంటే ప్రమాదంలో కొడుకో కూతురో వెళ్ళిపోయారంటే అంతకంటే పిడుగుపాటు ఏదైనా ఉందా? అది పిడుగుపాటు కాదా? అప్పుడు పర్వత శిఖరం పడిపోయినట్టే ఈయన పడిపోవట్లేదా? తల్లి అయినా తండ్రి అయినా అవి కూడా సంసారంలో జరుగుతాయి. విష్ణువు బవలించిన చోటే, రాక్షసులు ఉన్న చోటే పర్వతం లాంటి వార్తలు, పిడుగుపాటి లాంటి వార్తలు కూడా ఉంటాయి. అంతిమంగా నీ జీవితాన్ని ఎంత నువ్వు సంసారంలా పెంచేసినా, సముద్రంలా పెంచేసినా, పర్వతంలా పెంచేసినా దాన్ని మృత్యువు అనే బడబాగ్ని మింగేయడం ఖాయం. అందుకు సిద్ధంగా ఉండాలి. అది లైఫ్, దట్ ఈజ్ లైఫ్. డివోషనల్ ఆలోచన, భక్తిపరమైన ఆలోచన ఉంటే జీవితం ఎంత చక్కగా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? 60 దాటాక, కనీసం 70 దాటాక వీఆర్ రెడీ, మేము సిద్ధంగానే ఉన్నాం, త్రివిక్రమస్వామి నీదే ఆలస్యం, మేము సిద్ధంగానే ఉన్నాం, తీసుకెళ్ళిపో. అప్పుడు ఆ మనిషికి మృత్యువు కాదు, రోగాలు ఎన్ని వచ్చినా బెంగలేదు. ఈ రోగాలన్నీ చివరికి మృత్యువుకే కదా. పోనీ ఏం పోయింది? కాళ్ళు చేతులు ఆడుతుండగా తీసుకెళ్ళిపోతే సంతోషం, లేకపోతే నీ ఇష్టం, ఏం చేసేది ఏముంది ఇక్కడ అని చెప్పగలగాలి ఖచ్చితంగా. ఇంకొక మాట చెబుతున్నా, ఒక్క మాట, నిరంతరం భగవద్భావనలో మనస్సును ఉంచే ప్రయత్నం చేయండి. అందరూ కూడా త్రివిక్రమస్వామికి చాలా దగ్గరగా ఉన్నారు. వచ్చి దర్శనం చేసుకుంటే ఆ భావన బాగా పెరుగుతుంది. ఏది భావించామో అదే మిగులుతుంది మన జీవితంలో. నేను ఒక ఆశ్చర్యకరమైన చిత్రం చూశాను ఆ మధ్యన. పెరు అని ఒక దీవి ఉంది, ఈక్వెడార్ అని ఇంకో చిన్న దేశం ఉంది. అక్కడ అడవుల్లో ఉన్న పువ్వులు పత్రికల్లో బొమ్మలు వేశారు. పువ్వులు అవి ఎలా ఉన్నాయో తెలుసా? అచ్చం కోతి. ఆ బొమ్మ నేను దాచిపెట్టాను. అన్నీ కోతి పూలే, ప్రతి పువ్వు కోతి ఆకారంలో వచ్చిందండి. సరిగ్గా మూతి, మీసాలు, ఈ గడ్డాలు లాంటివి, ఈ కోతి, ఈ ముక్కు అన్నీ కోతే మొత్తం. ఆకుల పైన ఉంటుంది, మధ్యలో కోతి ఆకారం, అదే పువ్వు. ఆ చెట్లకన్నిటికీ ఆ పువ్వులే కాస్తున్నాయి. ఎందుకు అంటే ఆశ్చర్యం, మన పురాణాలు చెప్పింది పరమ సత్యం. అక్కడ కోతులు ఎక్కువ తిరుగుతున్నాయి ఆ అరణ్యంలో. ఆ చెట్టు ఆ కోతులను చూసి మనస్సు పడింది. అక్కడి నుంచి ఆ చెట్టు పువ్వులన్నీ కోతుల ఆకారంలో వచ్చాయి. అంతకుముందు లేదా కోతి ఆకారం. అక్కడ కోతులు ఎక్కువ తిరగడం వల్ల చెట్టుకు ప్రాణం ఉందని తెలుసుగా. జగదీష్ చంద్రబోస్ కనిపెట్టిన విషయమే కదా, ఆయన బయటపెట్టాడు ఆ విషయాన్ని. వేదాల్లో ఎప్పుడో ఉంది ఆ విషయం. ఆ ప్రాణం కారణంగా పువ్వుకి మనస్సు ఉంటుంది. అందుకే నేను మరోసారి చెబుతున్నా, దేవుడు పూజ కోసం కూడా గుళ్ళో వాళ్ళు కోస్తారు, మనం ఎక్కువ పూలు కోసేయకూడదు. 1, 2 అంతే. మిగిలిన పూలు తల్లి చెట్టు దగ్గర తల్లి ఒళ్ళో ఉన్న పిల్లల్లాగా హాయిగా ఊగుతూ ఉండాలి. బయట ఎక్కడ తిరుగుతున్నా పూల చెట్లు కనపడాలి. మన లక్షపత్రి పూజ కోసం పట్టుకొచ్చి ఇక్కడ బారేయకూడదని. ఆ పువ్వులకి మనస్సు ఉంది. అక్కడ పువ్వులుట కోతులు ఎక్కువ తిరుగుతూ ఉండడం వల్ల కోతుల్ని చూసి 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 కోతులుగా మారాయి. ఇప్పుడు సరిగ్గా జన్మాంతర స్పృహ తెలుస్తోంది కదా. ఎం వాపి స్మరన్ భావం చంతే కళేవరం తమే వైతి భౌంతేయ సదా తద్భావభావితగా. మనిషి చనిపోయే ముందు ఏ ఆలోచనతో ఎక్కువ గడుపుతూ ఉంటాడో, ఏ ఆలోచనలు మనస్సులో ఉంటాయో అదే జన్మ ఎత్తుతాడు ఖచ్చితంగా అని చెప్పారు భగవద్గీత. ఇంకో బొమ్మ చూశాను నేను, చిలక పూలు ఉన్నాయి ఇంకో దేశంలో, ఇంకో చోట. ప్రతి పువ్వు చిలకే, చిలక ముక్కు, చిలక రెక్కలు, చిలక ఆకారం, ఇలా వేలాడడం రెక్కలు అన్నీ ఉన్నాయి.
ఆ పువ్వులు చిలకలుగా ఎందుకు మారాయి, ఈ పువ్వులు కోతులుగా ఎందుకు మారాయి, అవి అలా మారాలని మనస్సులో భావన చేసాయి. మనం కూడా భగవంతుడుగా మారాలని మనస్సులో నిరంతరం భావన చేస్తే మనందరం త్రివిక్రములమే అవుతాం, మనందరం త్రివిక్రములమే అవుతాం. ఆ భావనే నమశివాయ 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 నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ అనే దాని ద్వారా వెళ్ళగలగాలి. ఏ భావన ఉంటే ఆ భావన అవుతారు. అందుకని పెద్దవాళ్ళ కోసం ఒక మాట చెబుతా. 60 దాటాక పెద్దవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారండి, యువతరం గమనించాలి. 70-80 దాటాయంటే చెప్పలేం. వాళ్ళు చాలా పౌరుషవంతులు, ఆడ మగ ఇద్దరు కూడా ఏదో కష్టపడి సంపాదించారు. ఇవాళ కొడుకు దగ్గర కూతురు దగ్గర ఉందామని ఇక్కడికి వచ్చారు, ఉండలేకపోతున్నారు చాలామంది. వాళ్ళని పలకరించేవాళ్ళు లేరు, వాళ్ళని వదిలేస్తారు. అవసరమైతే వాళ్ళకి ఇందులోనే వేరే అపార్ట్మెంట్ కొంటారు. ఎందుకయ్యా మీ అమ్మా నాన్న విడిగా పెట్టామంటే ఏజ్ డిఫరెన్స్, ఒపీనియన్ ఒపీనియన్ ఏమిటి ఇక్కడ కలవడానికి? అసలు ఒపీనియన్ అంటేనే అభిప్రాయం. అభిప్రాయం అంటే కలవనది, తరచు మారిపోయేది అని అర్థం. ఎవరితోనూ మన అభిప్రాయాలు కలవండి, తాత్కాలికం. ఓసారి కలుస్తే ఓసారి కలవవు. వృద్ధుల్ని చూడవలసిన విధానం ఏమిటో తెలుసా? ఒక రాజుగారికి ఒక ఏనుగు ఉండేదిట. అది చాలా యుద్ధాల్లో పాల్గొంది, చాలా జయించింది. ఆ రాజుగారికి ఆ ఏనుగు అంటే చాలా ఇష్టం. అది ఉంటే నేను గెలుస్తాననే నమ్మకం ఉండేది. అది వృద్ధురాలైంది. ఏనుగు వయస్సు ఏమిటో తెలుసా? మనకు వయస్సు 20 ఏళ్ళు వస్తే మంచి పైలా పచ్చిస్ అంటాం. ఏనుగుకి 20 ఏళ్ళు చాలా తక్కువ. అది ఎల్కేజీ 20 ఏళ్ళు చదువుతుంది. అది ఏనుగు వయస్సు అంటే షష్ఠిహాజనక 60 ఏళ్ళు. 60 ఏళ్ళు ఉంటే మదపుటి ఏనుగు. ఏనుగు యుద్ధంలో చావకుండా ఉంటే, సింహం చంపకుండా ఉంటే 300 ఏళ్ళు బతుకుతుంది. 300 ఏళ్ళు. దానికి 60 ఏళ్ళు చాలా చిన్నది. అది 60 ఏళ్ళకి అసలు దానికి యుక్త వయస్సు వస్తుందంటే అది ఎంసెట్ రాయడానికి సిద్ధం అవుతుంది. అది దాని వయస్సు అది 60 ఏళ్ళు. దానికి ఈ ఏనుక్కి 200 ఏళ్ళు దాటాయి. అనేక యుద్ధాల్లో పాల్గొంది, జయమిచ్చింది, రాజుగారికి జయాన్ని కలిగించింది. ముసలిది అయిపోయింది అని పాపం రాజుగారు దాని పట్ల కృతజ్ఞతతో దాన్ని బాగానే పోషిస్తాం. అది అనుకోకుండా ఒకసారి ఎప్పుడో బయటికి వెళ్ళి తిరిగినప్పుడు ఒక అరణ్యంలో బురద కొంటలో పడిపోయింది. బయటికి రాలేకపోతుంది. వృద్ధురాలైపోయింది కదా, బయటికి రాలేకపోతుంది. ఎంతోమంది ఎంతో ప్రయత్నం చేశారు, రాలేదు. ముసలిది కదండి, ఇంకెంత పాపం రాను కూరుకుపోతుంది. ఇంకా ఏనుగు కదా బరువుకి. రాజుగారికి చెప్పారు, అదేమిటి ఇంతకాలం మనం పోషించి దాన్ని అలా ఎలా వదిలేస్తారు, దాన్ని రప్పించండి బయటకంటే. మేము ఏం చెప్పినా రావడం లేదండి. మావటివాడు కూడా ఎంత ప్రయత్నం చేశారంటే వెంటనే ఈ రాజు వచ్చి ఏం చేశాడో తెలుసు, ఆయన తత్వం తెలుసును కాబట్టి, లేదు బేరీలు మోగించండి, శంఖాలు వదలండి, బాణాలు వదలండి, శతఘ్నులు పేల్చండి, యుద్ధ వాతావరణం మొత్తం కల్పించండి అని చెప్పాడు. వెంటనే ఆ బురద గుంటలో ఉన్న ఏనుగు దగ్గరికి వచ్చి భటులు యుద్ధం చెయ్యాల, యుద్ధ వాతావరణం కల్పించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. మొత్తం కల్పించారు. కల్పిస్తే ఆశ్చర్యకరంగా యుద్ధం జరుగుతోందని తెలియగానే ఏనుగు సమస్తమైన బంధాలు తెంచుకుని పైకి వచ్చిందండి. అది ఏనుగు అంటే, అది ఏనుగు. వృద్ధులకి మనం కల్పించాల్సిన వాతావరణం అది. వాళ్ళ పౌరుషాన్ని వాళ్ళకు గుర్తు చేయండి. వాళ్ళు సంపాదించిన ఆస్తిని వాళ్ళ కళ్ళ ముందు ప్రశంసించండి. నాన్నగారు మీరు ఎంతో కష్టపడి సంపాదించకపోతే మేము ఇలా ఉంటామా, మీరు రుణం తీర్చుకోగలమా, అమ్మా వంట చేసి ఎంత కాపాడామమ్మా మమ్మల్ని, నాన్నగారు ఎలా చెప్తే అలా విన్నాం, మీ ఇద్దరు ఉండబట్టి కదా మేము ఇలా ఉన్నాం, ఎంత మహాసాధ్విలా గడిపావమ్మా జీవితం అంతా. ఎప్పుడైనా సినిమాకి వెళ్ళావా, షికారుకి వెళ్ళావా, మేకున్న సుఖాలు మీకు ఏమైనా ఉన్నాయా అని ఒక్క మాట 70 ఏళ్ళ అమ్మ దగ్గర 75 ఏళ్ళ నాన్న దగ్గర అంటే నా ప్రవచన ఫలం నెరవేరినట్టేనమ్మా, నెరవేరినట్టే. వాళ్ళ సామర్థ్యాన్ని, వాళ్ళ సహనాన్ని, వాళ్ళ నైపుణ్యాన్ని వాళ్ళ గుర్తు చెయ్యాలి మనం. అంతేకాని మీకు ఇప్పుడు ముసలాళ్ళకి టీవీ ఎందుకు, మీకు ఇప్పుడు ముసలాళ్ళకి ఫోన్ ఎందుకు, మీకు ముసలాళ్ళకి షికారు, మరి ముసలాళ్ళకి ఏం కావాలి, మృత్యువు కావాలి, ఇంకేం అక్కర్లేదా? నీకు మాత్రం అన్నీ కావాలా, నువ్వు ముసలాడివి కావా? వీళ్ళు జరుగుతున్న భాగవతం అండి. ఎందుకు వృద్ధాశ్రమంలో ఉంటున్నారని వాళ్ళు ఎవరన్నా మోదీ దగ్గర మైకెడితే మాకు అన్నీ బాగానే ఉన్నాయండి మాట్లాడేవాళ్ళు లేరు. మాట్లాడేవాళ్ళు లేకపోవడానికి అంత ఇబ్బంది ఏమిటండి? ఎంతమందితో ఫోన్లో ఎన్నిసార్లు గంటలు మాట్లాడుతున్నాం. ఆ ముసలావిడ దగ్గరకు వచ్చిన పావు గంట మాట్లాడడానికి మనకు సమయం లేదా? పోనీ ఆవిడ ఏమైనా అబద్ధాలు చెబుతుందా? ఆవిడ జీవితాల్లో అనుభవాలు చెబుతుందండి. మా చిన్నతనంలో ఇన్ని కష్టాలు ఎదుర్కొన్నామని చెబితే యువతరానికి ప్రయోజనం ఏమిటంటే
వృద్ధుల మాటలు విన్నవారెవరు ఆత్మహత్యలు చేసుకోరండి, నిరాశ నిస్పృహలకి లోను కారండి. వాళ్ళు జీవిస్తారు, హాయిగా ఆశావాదంతో ఉంటారు. ఎందుకంటే ఆవిడ ఎన్నో కష్టాలు పడింది. ఆ పడిన కష్టాల ముందు ఈ ఐఐటి వాడు, ఎంసెట్ వాడు, ఈ కొత్తగా కాపురాలు చేసేవాళ్ళు పడుతున్న కష్టాలు నాన్సెన్స్ అసలు తీసేయించవన్నీ. వాళ్ళు పిడకలతో వంట చేశారమ్మా, కట్టె పుల్లలు పెట్టారు, కళ్ళు వాచిపోయాయి. ఉడకని బియ్యం తిన్నారు వాళ్ళు. తద్దినాలకు వంటలు చేసి మా ఇంట్లో చూసేవాళ్ళం. మా అమ్మకి మా మేనత్త ఇద్దరు కలిసి చూసేవారు. తినడానికి ఏమి ఉండేది కాదు, గారెలన్నీ మేమే లాగేసాం, వాళ్ళేం తింటారు. 4 గంటలకు భోజనం చేసేవారు. 4 గంటలకు ఏదన్నా ఉంటే ఫోన్లేవే పిల్లలందరూ తిన్నారు అనేవాళ్ళు అంతే. అలాంటి వాళ్ళ పెంపకంలో పెరగబట్టి ఇవాళ ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ద్రోహాలు జరిగినా, ఎన్ని మోసాలు జరిగినా, ఎంతమంది తొక్కేద్దామని చూసినా గరికిపాటి నరసింహరావు ఆకాశ స్థాయిలో ఉన్నాడమ్మా. నా తల్లి ఆశీర్వచనం, నా తండ్రి ఆశీర్వచనం. వాళ్ళ పెంపకం అది. వాళ్ళ నుంచి నేను నేర్చుకున్నది ఏమిటంటే, వాళ్ళు పండి వాటి ముందు మనం ఎంత ఏమీ లేకుండా బతికారే. 2-3 చీరలతో కాలక్షేపం చేసేసారే, ఐశ్వర్యాన్ని కోరుకోలేదే. అటువంటి వృద్ధులకి మనం నేర్పవలసింది వాళ్ళ సామర్థ్యం గురించి ప్రశంసించండి. ఆవిడకి పాడడం వచ్చిననుకోండి, 80 ఏళ్ళు ఆవిడ, అమ్మమ్మ ఓ పాట పాడు అనండి. ఈ మనవరాలు మనవడో వెళ్ళి ఓ పాట పాడు, ఏమిటో నీకు నేనంటే ప్రేమ, నువ్వు ఒక్కడవే పాడమంటావు అని పాడుతుంది ఆవిడ. అలా 4 రోజులు వరుసగా ఆవిడ దగ్గరికి వచ్చిన ఆవిడ పాడినవన్నీ వింటే ప్రయోజనం చెబుతున్నా. ఆవిడ పేరు ఏమన్నా 2 ఎకరాలు ఉంటే మన పేరు పెట్టేస్తుంది. కొడుక్కి రాయడానికి, కూతురుకి రాయడానికి సందేహించిన ఆవిడ మనవరాలకు రాసేస్తుంది. దానికి నేనంటే ప్రాణం అంటుంది. ఆ పాటి ప్రేమను మనం వృద్ధులకి పంచిపెట్టలేమండి. చివరిగా ఒక్క మాట చెప్పి జీవితాన్ని ఆధ్యాత్మికమయం చేసుకోవడానికి వీలైన మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా. ఇప్పుడు వృద్ధుల్ని ఎలా చూడాలో చెప్పాను, వృద్ధులు ఎలా ఉండాలో ఇప్పుడు చెబుతా. వారు కూడా తెలుసుకోవాలి కదా. ఆహరిమాయ దాటుటకు ఆయననే శరణుందగావలెన్, ఆహరిమాయ దాటుటకు ఆయననే శరణుందగావలెన్. మోహములెన్ని త్రాళ్ళు సిరిమూటలకెన్ని భుజాలు, మోహములెన్ని త్రాళ్ళు సిరిమూటలకెన్ని భుజాలు. పర్వతారోహణ సేయుచో బరువులొక్కొక్కటే దిగద్రోసినట్లు, పర్వతారోహణ సేయుచో బరువులొక్కొక్కటే దిగద్రోసినట్లు. ఈ మోహము దాహమున్ విడుము, ఈ మోహము దాహమున్ విడుము. మోక్షగిరిన్ ధ్వజ సుప్రతిష్టకై. ఇప్పుడు నేను పెద్దవాళ్ళ కోసం చెబుతున్నాను, నేను పెద్దవాడినే కాబట్టి. 60 దాటాయి, 70 దాటాయి. ఎలా ఉండాలో తెలుసా? పర్వతం ఎక్కేవాళ్ళే ఉండాలి. సింహమే, మన పౌరుషం ఏం తగ్గక్కల, కానీ ఇంకా దిగకూడదు, ఎక్కాలి. దిగడం మెట్లు అని కాదు, పర్వతం ఎక్కేవాళ్ళని మీరు గమనించండి. పర్వతం ఎక్కుతున్న కొద్దీ వెనకాల ఉన్న బ్యాక్ ప్యాకేజ్ ఉంటుంది కదా, బ్యాక్ ప్యాక్, దాన్ని తగ్గించేసుకుంటాడు. ఎందుకంటే బరువు, ఆక్సిజన్ అందదు, బరువు భరించలేడు. చివరికి వాటర్ బాటిల్ కూడా బారేస్తాడు. వద్దు, ఇది బరువు అయిపోయింది. ఆ బ్యాగ్ కూడా ఎక్కువైపోతుంది, దాన్ని కూడా వదిలేద్దాం. ఎందుకంటే పర్వతం ఎక్కాలి అంటే బరువు తగ్గిపోవాలి. వృద్ధులైన వాళ్ళు మోక్షం అనే పర్వతం ఎక్కాలి, జ్ఞానం అనే పర్వతం ఎక్కాలి అంటే బరువులు తగ్గించుకోవాలి. ఒక్కో బరువు వదిలేయాలి. ఇంకా బాధ్యతలు బరువులు పెంచుకోవద్దు. ఇంకా నాకేదో ఈ మునిమనవరాల పెళ్ళోటి చూసి ఏం చేస్తావు, 4 లడ్డూలు తింటావు. ఏం చేస్తావు ఇక్కడ? నువ్వు చూడకపోతే దానికి పెళ్ళి అవ్వదా? అసలు ఇప్పటికే అది ఏమైనా లవ్లో పడిందేమో, నీకు ఎందుకే గొడవ? మునిమనవరాలు నీకు అవసరమా? వాళ్ళ అమ్మా నాన్నకు అవసరం. ఇది ఒక తాపత్రయం అండి. వృద్ధాప్యంలో ఉండే ఇబ్బంది ఇది. వాళ్ళందరితో ఎవరన్నా కనపడగానే ఎక్కువగా ఎందుకు మాట్లాడతారంటే, మనకి ఇంకా మాట్లాడే అవకాశం ఉండదు కదా, త్వరలో వెళ్ళిపోతాం కదా, ఉన్నప్పుడే 4 విషయాలు చెప్పేయాలి అని పాపం చెప్పిందే చెబుతూ ఉంటారు. అదో చేదస్తం. ఈ చేదస్తాన్న యువతరం భరించలేరు. నేను ఇద్దరికీ మార్గం చెబుతున్నా. మీరు వాళ్ళకి వాళ్ళ పౌరుషాన్ని, సామర్థ్యాన్ని గుర్తు చేయండి. వృద్ధులు చేయవలసింది ఏమిటంటే, మనతో వీళ్ళు మాట్లాడకపోవడం వల్ల మంచిది, మనలోకి మనం వెళ్ళొచ్చు, ధ్యానం చేసుకోవచ్చు అని ఆలోచించండి. వీలైనంత వరకు ఒంటరిగా ఏకాంతంగా ఉండడానికే ప్రయత్నం చేయండి. ఎవరి సాంగత్యాన్ని కోరుకోకండి. ఇవాళ మనుషుల సాంగత్యం కంటే ఈ దిక్కుమాలిన ఫోను సాంగత్యం ఎక్కువైపోయింది. ఇవాళ
ఈ ఊళ్ళో వాడితో మాట్లాడినా, అమెరికాతో మాట్లాడినా, ఎవరితోనన్నా గంట. దేనికి ఇదంతా పని లేక రోజువారీ వ్యవహారాలే కదా ఏమున్నాయి. ఏకాంతంగా గడపగలగాలి. ఎందుకని ఇదంతా విష్ణు మాయ. ఆయన పనిని ఆయన చెప్పాడు స్వయంగా, దైవీక్షేష గుణమయీ మమ మాయా దురత్యయ మామే వయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. ఈ మనుషుల్ని కమ్మేస్తున్న ఈ ప్రపంచ వ్యామోహం అనే మాయ నేనే విసిరిన వల అన్నాడు ఆయన. గుణమయీ మమ మాయా దురత్యయ, ఇది నేనే చెప్పాను. ఇది త్రిగుణమయీ, సత్వరజస్తమో గుణాలు దీనికి కారణం, మనుషులు గ్రహించలేకపోతున్నారు. మరి నువ్వే విసిరానంటున్నావు వల. మేము ఆ వలలో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. 7వ అధ్యాయం విజ్ఞాన యోగంలో చెప్పిన మాట. నన్ను ఎవరైతే శరణు పొందుతారో వాళ్ళని ఆ మాయ నుంచి నేనే ఉద్ధరిస్తాను. అనుమానం ఏం లేదు. చేపలు పట్టే వాళ్ళని చూడండి, ఎప్పుడైనా వీలైతే వలలో కొన్ని చేపలు పడతాయి, అవి గిలగిల కొట్టుకుంటాయి, చచ్చిపోక తప్పదు, వాడు కొట్టి చంపేస్తాడు. కొన్ని చేపలు ఏం చేస్తాయో తెలిసే తెలివైన చేపలు అవి, పట్టేవాడి కాళ్ళు పీకుతూ ఉంటాయి, పట్టుకొని వలలో పడవు, కింద ఉండి వాడి పాదాలు పీకుతూ ఉంటాయి. చేపలు పట్టేవాళ్ళు కనపడితే వెళ్ళి చూడండి సరదాగా. వాడు రేవుకి గట్టును ఉండడు, అలాగని నీటిలోనూ ఉండడు, రేవులో ఉంటాడు. నీళ్లు కాళ్ళు నీళ్ళల్లో పెట్టి అతని కాళ్ళ దగ్గర కొన్ని చేపలు తిరుగుతాయి, అవి వలలో పడలా, కానీ అక్కడేదో ఉందనుకుని పీకుతూ ఉంటాయి. వీడు ఇలా అనుకుంటూ చేపలు పడతాడు. అంటే చేపలు పట్టేవాడి వలలో కొన్ని చేపలు పడ్డా కానీ వాడి పాదాలు పట్టుకున్న చేపలు అందులో పడలేదు కదా. అంచేది ఈ పెద్ద మనిషి విసిరిన వలలో పడకుండా ఉండాలంటే ఆయన పాదాలు మనం ఆశ్రయించాలి. దీన్నే సోదర వైష్ణవ సంఘంలో శరణాగతి అంటారు. చాలా గొప్ప తత్వం అది. నాదేముంది, జీవుణ్ణి, నువ్వు దేవుడివి, నేను శరణొందుతున్నా. నీ మాయ దాటడం నా వల్ల అవుతుందా? నువ్వు దాటించవయ్యా, నేను నిన్ను ఆశ్రయించా. ఆ హరిమాయ దాటుటకు ఆయననే శరణొందగావలెన్. మోహములు ఎన్ని త్రాళ్ళు, ఇంకెంతమంది మీద, ఎన్ని సంపదల మీద, ఎన్ని సంఘాల మీద, ఎన్ని నాయకత్వాల మీద వ్యామోహం పెంచుకుంటామండి. ఈ తాళ్ళు పెరిగిన కొద్దీ పీక్క చుట్టుకుపోవట్లేదా? బాధ్యతలు, బరువులు తగ్గించుకోవాలి. పెద్దవాళ్ళందరూ 60 ఏళ్ళు దాటాయంటే ఆ బాధ్యతలు యువతరానికి అప్పగించేసి ఇవ్వాలి. వాడికి ఏమీ తెలియదు అనొద్దు, వాడికి చాలా తెలుసు, నీకే తెలియదు వాడి సంగతి. వాడికి ఏమీ తెలియదు అనడంలో ఈ ముసలాయన మాట ఏమిటంటే ఈయనకు వదలడం ఇష్టం లేదు విషయం అది. వాడికి ఏమి తెలియకపోవడం కాదు, ఈయనకు వదలడం ఇష్టం లేదు. కొట్టు కానీ, ఉద్యోగం కానీ, పెత్తనం కానీ కొడుకు అప్పగించడం ఇష్టం లేదు. ఇంకా పట్టుకుని పాముకోవాలి. అందుకని వాడికి అన్నీ తెలుసు, మనం వదిలేయచ్చు. అక్కడ నిర్భయంగా ఉండాలంటే అంతే, లేకపోతే ఇంకా దెబ్బలట్లే మిగులుతాయి. ఇక్కడ మా మాట వినట్లేదు, వాళ్ళతో మాకు పడట్లేదు. వెరసి వారు వేరే వీరు వేరే, ఇంకెందుకు? అందుకని పర్వతారోహణ చేయిచో బరువులు ఒక్కొక్కటే దిగద్రోసినట్లు ఈ మోకము దాహమును విడుము మోక్షగిరిం ధ్వజ సుప్రతిష్టకై. మోక్షం అనే పర్వతంలో మనం ఆత్మధ్వజాన్ని ప్రతిష్టాపన చెయ్యాలి అంటే ఈ మోహాలు దాహాలు వదులుకోగలగాలి. అటువంటి వ్యామోహాలు వదులుకోవడానికి పెద్దవాళ్ళకి, వాళ్ళని గౌరవించడానికి చిన్నవాళ్ళకి, అందరికీ ఈ ప్రవచనం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. సెలవు.